and socio-religious reform movement. In the socio-religious reform movements, we discussed the contribution of Raja Ramamohan Rai, Dayananda Saraswati, and Swami Vivekananda, and the great NEP set. రాజా రామమోహన్ రాయ్ సంవాద కౌముది అనే పత్రిక ద్వారా ఆనాటి రాజకీయాలను చర్చించాడు. బ్రిటిష్ వారి యొక్క దోపిడీని నగ్నంగా తెలియజేయడం జరిగింది. ఇక రెండవ అంశం, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం అనే వేదిక ద్వారా స్వరాజ్, స్వధర్మ అండ్ స్వభాష అనే నినాదాన్ని ఇచ్చాడు. స్వధర్మం, స్వభాష, స్వరాజ్. స్వరాజ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా వివరించిన వారు స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా వివేకానందుడు జాతీయోద్యమానికి అవసరమైన అన్ని తత్వాలను బోధించాడు. జాతీయోద్యమానికి అవసరమైన ఉపన్యాసాలు చేశాడు. యువతను ఉద్దేశించి ఉత్తేజపరమైన ఉపన్యాసాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎనిబిసెంట్. ఎనిబిసెంట్ దివ్య జ్ఞాన సమాజం యొక్క అధ్యక్షురాలుగా భారతదేశానికి వచ్చింది. అడయార్ ప్రాంతంలో తాను దివ్యజ్ఞాన సమాజం యొక్క ప్రధాన కేంద్రాన్ని నిర్వహిస్తూ క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టింది. వ్యూహాత్మకంగా క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెడుతూ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించింది. హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించి భారతీయులకి ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తరహాలో స్వయం పాలనా దిశగా భారతదేశంలో చర్యలు ముమ్మరం చేయాలంటుగా రైట్. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో తలమునుకులై ఉన్న ఈ బ్రిటిష్ వారిపై ఇదే సరైన సమయం అని భావించి వారిపై ఒత్తిడి తీసుకొచ్చి స్వయం పాలనా దిశగా మార్పుల్ని తీసుకురావడమే ఆమె యొక్క లక్ష్యమైంది. ఆ క్రమంలోనే హోమ్ రూల్ లీగ్ని స్థాపించడం, హోమ్ రూల్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం, దేశవ్యాప్తంగా 200 శాఖల్ని ఏర్పాటు చేసి హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించింది. న్యూ ఇండియా, కామన్వెల్త్ లాంటి గొప్ప గొప్ప పత్రికల్ని రచిస్తూ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి జాతీయోద్యమాన్ని శిఖరాగ్ర స్థాయికి చేర్చింది అనిబిసెంట్. అదే క్రమంలో అనిబిసెంట్ 1917 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశానికి, కలకత్తాలో జరిగిన వార్షిక సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది 1917. ఆ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి మహిళ అనిబిసెంట్ గుర్తింపు పొందింది. అంతేకాకుండా భారతదేశంలో ఈ క్రియాశీలక జాతీయోద్యమాన్ని ప్రారంభించడానికి, నిద్రానవస్థలో ఉన్న భారత సమాజాన్ని జాతీయోద్యమం వైపుకి మరల్చడానికి ఆమె ఒక డప్పులా పనిచేసింది. అందుకే ఆమెను ఇండియన్ టామ్ అని పిలుస్తాం. మనం డోలు పెట్టుకుని దండోరా ఎలా వేసి పబ్లిసిటీ చేస్తామో ఆ విధంగా తాను కూడా ఒక డోల్ లాగా వాయించుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం కావాలి అంటూ ఈ స్వాతంత్రోద్యమ భావాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. అందుకే ఆమెను ఇండియన్ టామ్ అంటాం. అంతేకాకుండా న్యూ ఇండియా, కామన్వెల్త్ లాంటి పత్రికల్ని రచించి ఆ పత్రికల్ని స్థాపించి ఆ పత్రికల ద్వారా జాతీయోద్యమ భావాలను జనజీవనంలోకి తీసుకువెళ్ళిన ఘనత అనిబిసెంట్కి దక్కుతుంది. రైట్. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న వీరందరూ ఎంజీ రెనడే ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని స్థాపించాడు. ప్రార్థనా సమాజం లాంటి సామాజిక మత సంస్కరణోద్యమంలో ఒక గొప్ప సభ్యుడుగా పనిచేశాడు. ఎంజీ రెనడే కూడా తొలి దశ జాతీయవాదానికి, మితవాద జాతీయవాదానికి ఎక్కువ సేవలు అందించడం జరిగింది. సో వీరందరూ సామాజిక మత సంస్కరణోద్యమ నేపథ్యం ఉన్నవారే, అందరూ సాంస్కృతిక పునరుజ్జీవనంతో ముడిపడి ఉన్నవారే. రాజా రామమోహన్ రాయ్ మొదలు ఎంజీ రెనడే వరకు గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవన భావాజాలాలు కలిగిన వీరు జాతీయోద్యమానికి తమదైన శైలిలో సేవలు అందించడం జరిగింది. ప్రబుద్ధ భారతి, ఉద్బోధన అనే పత్రికల ద్వారా స్వామి వివేకానందుడు గొప్ప చైతన్యాన్ని నింపాడు. యువతలో అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనే గొప్ప స్లోగన్తో యువతను ఉత్తేజపరిచి జాతీయోద్యమంలోకి తీసుకొచ్చాడు. నెక్స్ట్, ద డెవలప్మెంట్ ఆఫ్ మీడియా, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ద డెవలప్మెంట్ ఆఫ్ మీడియా, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్. పత్రికా రంగం జాతీయోద్యమానికి అందించిన గొప్ప తోడ్పాటు ఏంటి? So the role of journals or newspapers
లెట్ us డిస్కస్. క్రియాశీలక రాజకీయాలను చర్చించిన తొలి పత్రికగా మనం జాతీయవాద భావాలున్న తొలి పత్రికగా అమృత్ బజార్ పత్రికను చెప్పుకోవచ్చు. అమృత్ బజార్ పత్రిక వెరీ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్. అమృత్ బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్ చే స్థాపించబడింది. అమృత్ బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్. శిశిర్ కుమార్ ఘోష్. ఈ అమృత్ బజార్ పత్రిక తొలితరం రాజకీయాలను చర్చించి జాతీయోద్యమ భావాలను జనజీవనంలోకి తీసుకెళ్లిన అతి గొప్ప పత్రికగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జాతీయవాదాన్ని పత్తర్ దాబీ అనే పత్రిక, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్చే స్థాపించబడిన కేసరి మరియు మరాఠీ పత్రికలు, సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బెంగాలీ పత్రిక, నెక్స్ట్ అరవింద్ ఘోష్ యొక్క వందే మాతరం పత్రిక, దాదాబాయి నౌరోజీ యొక్క వాయిస్ ఆఫ్ ఇండియా, ఫిరోజ్ షా మెహతా యొక్క బాంబే క్రానికల్, గోపాలకృష్ణ గోఖలే యొక్క సుధారక్. ఈ పత్రికలన్నీ క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. జాతీయోద్యమ భావాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గొప్ప పాత్రను పోషిస్తున్నాయి ఈ పత్రికలు. సో ఈ పత్రికల యొక్క ప్రభావం ఏంటంటే ఆనాటి జాతీయోద్యమ భావాలను ప్రజల యొక్క మస్తిష్కంలో చొప్పించే ప్రయత్నం చేశాయి. నలువైపులా ఈ పత్రికలు విస్తరించాయి. ప్రాంతీయ భాషలో మొదలైన ఈ పత్రికలో బెంగాలీ భాషలో, మరాఠీ భాషలో, పంజాబీ భాషలో పలు పత్రికలు స్థాపించబడ్డాయి. ఆయా ప్రాంతాల్లో గొప్ప జాతీయోద్యమ చైతన్యాన్ని మేల్కొల్పడం జరిగింది. సో ఈ పత్రికల యొక్క పాత్ర కూడా అతి గొప్ప పాత్ర. అదేవిధంగా ఈ పత్రికల్ని ప్రారంభిస్తున్న పత్రికా స్థాపకులు కానివ్వండి, సంపాదకులు కానివ్వండి, జాతీయవాద దృష్టిని పూర్తి స్థాయిలో ఆకర్షించడం జరిగింది. ప్రజల్లో ఆ జాతీయవాద పునాదుల్ని, జాతీయవాద భావాజాలాల్ని నింపడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ ద రోల్ ఆఫ్ ప్రెస్, మ్యాగజైన్స్ అండ్ జర్నల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ 1878 భారతదేశంలో జాతీయోద్యమ భావాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయన్న భయంతో, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎక్కడ ప్రమాదం పొంచి వస్తుందన్న భయంతో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్ పత్రికా నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు. చూడండి, భారత జాతీయోద్యమ భావాలు అట్టడుగు స్థాయి నుంచి పతాక స్థాయికి, తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఈ భారత పత్రికలు జాతీయోద్యమ భావాల్ని విస్తరిస్తున్నాయి. కాబట్టి వాటిని ఆపితే కానీ బ్రిటిష్ సామ్రాజ్యం కొనసాగదు, బ్రిటిష్ సామ్రాజ్యం రక్షించబడదు, జాతీయోద్యమాన్ని మనం కళ్ళెం వేయలేము అంటూ లార్డ్ లిట్టన్ చాలా తెలివిగా పత్రికల్ని నిషేధిస్తూ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఈ ప్రాంతీయ పత్రికలపై, స్థానిక పత్రికలపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధించాడు. కానీ తదనంతరం వచ్చిన లార్డ్ రిప్పన్ అతి గొప్ప దయాహృదయుడు మరియు గొప్ప సంకల్పం కలిగినవాడు, విశాల హృదయం కలిగినవాడు, ఉదారవాద స్వభావం కలిగినవాడు. లార్డ్ రిప్పన్ చాలా అంశాల్లో ఉదారవాదిగా వ్యవహరించాడు. స్థానిక సంస్థల్ని ఏర్పాటు చేయడంలో, స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి స్థానిక సంస్థల పితామహుడుగా గాను, అదేవిధంగా విద్యా వ్యవస్థను, ప్రాథమిక విద్యను స్థానిక సంస్థల పరిధిలో ఉంచుతూ ఈ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ అతడు ఫ్యాక్టరీ చట్టాన్ని 1881లో తీసుకురావడం, ఆయుధ చట్టాన్ని నిషేధించడం, అదేవిధంగా ప్రాంతీయ పత్రికలకు పూర్తి స్థాయి స్వాతంత్రాన్ని కల్పించడం. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్ రిప్పన్, ద ఇండియన్ ప్రెస్ ఎంజాయ్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇండియన్ ప్రెస్ ఎంజాయ్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ విధంగా రిప్పన్ అందించిన సేవలు గొప్పగా జాతీయోద్యమాన్ని ప్రభావితం చేశాయి.
పత్రికలకు పూర్తి స్థాయి స్వాతంత్రాన్ని కల్పించడం జరిగింది. పత్రికా స్వేచ్ఛ అనేది అది ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించాలి. పత్రికలకు స్వేచ్ఛ ఉంటేనే మన పాలన ఏంటి, మనం ఏంటి అనేది తెలుస్తుంది, సామాజిక వికాసం జరుగుతుంది అని గ్రహించిన లార్డ్ రిప్పన్ ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. రైట్, రిపీల్ ద వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అండ్ గేవ్ full freedom to the Indian press. Thus, the Indian press enjoyed the freedom of expression from the period of Lord Ripon. ఈ అంశాలు చాలా కీలకమైనవి. రైట్, దాదాబాయి నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా, బాంబే క్రానికల్, ఫిరోజ్ షా మెహతాచే ప్రారంభించబడిన బాంబే క్రానికల్. సో కొన్ని పత్రికల గురించి మనం చూద్దాం. See here, Bombay Chronicle, Voice of India, Amrut Bazaar Patrika, Sambada Kaumudi, ప్రబుద్ధ భారతి, బాంబే క్రానికల్. అదేవిధంగా సుధారక్, బెంగాలీ, న్యూ ఇండియా, కామన్వీల్, పంజాబీ, వందే మాతరం, మరాఠీ భాషలో కేసరి, నెక్స్ట్ మహారత. ఇవి రెండు బాలగంగాధర్ తిలక్ చే స్థాపించాడు. వందే మాతరం అరబిందో ఘోష్. బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అమృత్ బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా తొలి దశలో జాతీయోద్యమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళిన పత్రిక అమృత్ బజార్ పత్రిక. సంవాద కౌముది రాజా రామమోహన్ రాయ్. ప్రబుద్ధ భారతి స్వామి వివేకానంద. He attracted the youth section of the Indian society, giving tremendous preachings and teachings. Next, Punjabi, Lala Lajpat Rai's Punjabi. Next, New India and Commonwealth. These two are associated with Annie Besant, Irish Iron Lady. Annie Besant founded the two important journals, New India and Commonwealth. Next, Sudarak by Gopala Krishna Gokhale. మితవాదుల యొక్క భావాజాలను, ఆశయాలను మరియు పోరాట పంతా గురించి తెలియజేస్తున్న పత్రిక. నెక్స్ట్, బెంగాలీ బై సురేంద్రనాథ్ బెనర్జీ, SN బెనర్జీ. So these are the important newspapers, created huge awareness in the minds of the people of Indian nation. భారత ప్రజల్లో ఒక అద్భుతమైన జాతీయోద్యమ భావాలను రేకెత్తించాయి. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో భారత జాతిలో ఒక జాతీయ వికాసం రెక్కలు తొడిగింది. జాతీయోద్యమం 3 పువ్వులు మరియు 6 కాయలుగా వికసించింది. నాభగోపాల్ మిత్ర, వెరీ ఇంపార్టెంట్. నాభగోపాల్ మిత్ర started a newspaper with a national newspaper. నేషనల్ అనే పేరుతో ఒక న్యూస్ పేపర్ని ప్రారంభించారు. సో ఇవన్నీ భారతదేశంలో ఆనాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బ్రిటిష్ అరాచక ఆగడాలకు వ్యతిరేకంగా జాతీయవాద స్ఫూర్తిని ప్రజల్లో నింపడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్ టువర్డ్స్
the national consciousness or national movement. Next, Britishers exploited policies. And let us discuss the Britishers exploited policies. Very, very important thing where we have to focus much more. Britishers exploited policies. So mainly have to focus on the policies of Lord Lytton and the policies of Lord Ripon. The exploited policies of Lord Lytton and the liberal policies of Lord Ripon. See here. Lord Lytton brought many legislations against the interest of the people of India. భారతీయ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, భారతీయ ప్రజల యొక్క అసంతృప్తికి కారణమయ్యే విధంగా కొన్ని చట్టాలను చేశాడు లార్డ్ లిట్టన్. ఆ చట్టాలు ఏంటంటే సివిల్ సర్వీస్ అభ్యర్థుల యొక్క గరిష్ట వయోపరిమితిని లార్డ్ లిట్టన్ 19 సంవత్సరాలకు తగ్గించాడు. ఇన్ ద ఇయర్ 1878. See here. 1878లో లార్డ్ లిట్టన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే అభ్యర్థుల యొక్క ఆ అర్హత వయస్సు ఉంటుంది, గరిష్ట వయోపరిమితి, అప్పర్ ఏజ్ లిమిట్. ద అప్పర్ ఏజ్ లిమిట్ హ్యాస్ reduced to 19 years. See? And this is the major problem. And Greek and Latin languages were made compulsory as screen test. And next, the exams should be held only in England. So the Indian aspirants must go and write the exam, attempt the exam in England itself, London itself, not in India. సో ఇంత దూరం నుంచి ఓడల్లో ప్రయాణించి లండన్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావాలి. గ్రీకు మరియు లాటిన్ని నేర్చుకోవాలి. ఆంగ్లాన్ని నేర్చుకోవడమే అతి కష్టమైన పని. గ్రీకు మరియు లాటిన్ లాంగ్వేజ్ యూరోపియన్ లాంగ్వేజెస్తో సంబంధం ఏంటి? కానీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. నెక్స్ట్, ద డీఇండియనైజేషన్ పాలసీస్ అండ్ ద వ్యూస్ ఆఫ్ లార్డ్ లిట్టన్ మేడ్ ద ఇండియన్ టు ఫైట్ అగైనెస్ట్ ద బ్రిటిష్ and created the political consciousness and huge awareness towards the nation and the nationalism. భారతదేశ జనావళిని, అశేష జనావళికి బ్రిటిష్ వారు అవలంబిస్తున్న విధానాలు చాలా క్రూరంగా ఉన్నాయి. భారత ఆయుధ చట్టాన్ని తీసుకొచ్చాడు, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్. ఆయుధ చట్టాన్ని తీసుకొచ్చి భారతీయులు ఆయుధాలను ధరించడానికి అనర్హులు అంటున్నాడు. ఆత్మరక్షణ కోసం కూడా భారతీయులు ఆయుధాలు ధరించకూడదు అంటూ ఇతడు ఆయుధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా లార్డ్ లిట్టన్ ఆయుధ చట్టంతో పాటు వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అంటున్నాం. వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ప్రాంతీయ భాషలో చట్టం ఏదైతే ఉందో, ప్రెస్ యాక్ట్ ప్రాంతీయ భాషల్లో ఇవి స్థానిక పత్రికలు ఉంటాయి. పత్రికలు ముద్రించబడి ఈ పత్రికలు జాతీయోద్యమ భావాలను నలువైపులో తీసుకువెళ్తున్నాయి, విస్తరిస్తున్నాయి. వాటిని ఆపే ప్రయత్నం చేశాడు. స్థానిక పత్రికల చట్టాన్ని తీసుకొచ్చి స్థానిక పత్రికల యొక్క స్వతంత్రాన్ని ప్రశ్నార్థకం చేశాడు, పూర్తిగా హరించాడు. ఎవరు? లార్డ్ లిట్టన్. ఇతడి యొక్క ప్రతికూల చర్యలకు వ్యతిరేకంగా లార్డ్ రిపన్ అద్భుతమైన చర్యలు తీసుకొచ్చాడు, అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చాడు. అందులో ఫ్యాక్టరీ చట్టాన్ని తీసుకొచ్చి 1881లో ఫ్యాక్టరీ చట్టం ద్వారా ఇన్ ద ఇయర్ 1881 త్రూ ద ఫ్యాక్టరీ యాక్ట్ లార్డ్ రిపన్ క్రియేటెడ్ హ్యూజ్ అవేర్నెస్ in the minds of the workers or working section of India or working class. కార్మికుల్లో మంచి అవగాహనను తీసుకొచ్చాడు, పని వేళలను నియంత్రించాడు, పని వేళలను తగ్గించాడు. బాల కార్మికులు 14 సంవత్సరాల లోపు ఉన్న బాల కార్మికులు ఎక్కువ గంటలు పని చేయకూడదు. ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో, కర్మాగారాల్లో బాలబాలికలు పనిచేయడానికి అవకాశం లేకుండా ఫ్యాక్టరీ చట్టాన్ని రూపొందించాడు. ద గ్రేట్ లెజెండరీ
వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ రిప్పన్ ఫ్యాక్టరీ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా స్థానిక పత్రికలపై విధించిన ఆంక్షలను ఎత్తివేశాడు. స్థానిక పత్రికలపై విధించిన ఆంక్షలు, లార్డ్ లిట్టన్ స్థానిక పత్రికలపై ఆంక్షలు విధించాడు, వాటిని ఎత్తేసాడు. వాటిని ఎత్తేసి స్థానిక పత్రికలకు పూర్తి స్వేచ్ఛను కల్పించాడు. స్థానిక పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ. సో ఇన్ ద ఇయర్ 1881. అండ్ దెన్ స్థానిక సంస్థలకు భారత స్థానిక పత్రికా చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. నెక్స్ట్, స్థానిక సంస్థలకు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ స్థానిక సంస్థల పితామహుడుగా పేరొందాడు. ఫాదర్ ఆఫ్ లోకల్ అండ్ సెల్ఫ్ గవర్నమెంట్. స్థానిక సంస్థల ఏర్పాటులో క్రియాశీలకమైన పాత్రను పోషించాడు 1882లో లార్డ్ రిప్పన్. ఒకవైపు లిట్టన్ భారత ప్రతికూల విధానాలను అవలంబిస్తుంటే మరొక వైపు లార్డ్ రిప్పన్ భారతీయులకు అనుకూల విధానాల్ని అవలంబిస్తూ భారత జాతీయోద్యమానికి అవకాశాన్ని కల్పించాడు. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇతడు ప్రాథమిక విద్యను స్థానిక సంస్థల యొక్క పరిధిలో కొనసాగించాలంటూ ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తు చేశాడు. దానికోసమే హంటర్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేశాడు 1882లో. 1882లో ఒక విద్యా కమిషన్ని ఏర్పాటు చేశాడు. విద్యా కమిషన్ని, దీన్ని హంటర్ కమిషన్ అంటున్నాం. ఈ కమిషన్ ప్రాథమిక విద్యను ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు నిర్వహించాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ ప్రతి ఒక్క చిన్న బాలుడు నుంచి, బాలికల నుంచి ప్రాథమిక విద్యను అందించడం అనేది బాధ్యతగా గుర్తు చేయడం జరిగింది. నెక్స్ట్, తదనంతరం 1883లో 1883లో ఇతడు తీసుకొచ్చిన బిల్ చాలా వివాదాస్పదమైనగా మారింది. అదే ఎల్బర్ట్ బిల్. ఎల్బర్ట్ వాజ్ అన్ ఆఫీసర్ అండర్ లార్డ్ రిప్పన్ ఆఫీస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, టు గివ్ ఈక్వల్ జస్టిఫికేషన్, సమన్యాయ పాలన కోసం లార్డ్ రిప్పన్ ఆర్డర్డ్ హిజ్ ఆఫీసర్ టు డ్రాఫ్ట్ ఏ బిల్ గివింగ్ ఇండియన్ జడ్జెస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ యూరోపియన్స్. 1883లో సమన్యాయ పాలన దిశగా ఇల్బర్ట్ని ఒక బిల్లును డ్రాఫ్ట్ చేయమని ఆదేశించాడు లార్డ్ రిప్పన్. ఆ బిల్లు ఏంటంటే సమన్యాయ పాలనా బిల్లు, ఇల్బర్ట్ బిల్లు అని పిలుస్తాం దాన్ని. ఎందుకంటే ఇల్బర్ట్ డ్రాఫ్ట్ చేశాడు, ఇల్బర్ట్ దాన్ని రూపొందించాడు కాబట్టి. ఈ బిల్లు ఏం చెప్తోంది? దిస్ బిల్ గివింగ్ ఇండియన్ జడ్జెస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ యూరోపియన్స్. Indian judges can prosecute a case in which a white is involved. But till the introduction of this bill, Indian judges were not authorized to prosecute a case in which a white is involved. ఒక తెల్లవాడు తప్పు చేసి ఒక వ్యాజ్యంలో ఇరుక్కుంటే అతన్ని విచారించే హక్కు ఒక భారతీయ న్యాయమూర్తికి ఉండేది కాదు. సో దిస్ ఈస్ కాల్డ్ ద హ్యూజ్ స్కేల్ ఆఫ్ racial discrimination or apartheid. What is it? Apartheid. In order to remove this kind of racial discrimination, inequalities, injustice, Lord Ripon drafted a bill. But unfortunately, the bill was not came into light. The bill was not came into force. That was the misfortune of India. నిజంగా ఇది దురదృష్టకరం. ఇటువంటి అద్భుతమైన బిల్లు సమన్యాయ పాలన అందిస్తూ తెల్లవారు నల్ల జాతీయులు అనే తేడా లేకుండా బ్రిటిష్ న్యాయమూర్తి భారతీయులకు ఎలా విచారిస్తున్నాడో భారతీయ న్యాయమూర్తి కూడా బ్రిటిష్ వారికి విచారించే హక్కును ప్రసాదిస్తూ ఎల్బర్ట్ బిల్లును తీసుకొస్తే దానిని బ్రిటిష్ వారందరూ అదేదో తమ జాతికి అవమానం అంటూ అడ్డుపడ్డారు ఆ బిల్లుకు. మాకు భారతీయ న్యాయమూర్తి విచారిస్తాడా? ఎంత ధైర్యం!
మేము భారతీయ న్యాయమూర్తి ముందు బోనులో నిలబడి భారతీయ న్యాయమూర్తి విచారిస్తుంటే మేము చేతులు కట్టుకొని ఉండాలా? ఎంతటి అవమానం అది! ఒక తెల్ల జాతికి, తెల్ల దొరలకి అవమానం కాదా అది అంటూ బ్రిటిష్ వారు అందరూ ఏకమైపోయారు. ఏ బిల్లుకు వ్యతిరేకంగా? ఎల్బర్ట్ బిల్లుకు వ్యతిరేకంగా. సో ఇట్ బికేమ్ మోర్ కాంట్రవర్షియల్ దట్ ద వైట్స్ కన్సిడర్డ్ ద బిల్ as great humiliation, an insult, standing before the Indian judge by folding the hands and giving the answers. And this is not right thing for the whites. The whites felt like this. So this bill made the whites unification. They all came together and started fighting against the bill. And this is called the unity, strength and solidarity. First time the Indians realized that, see, the British are having the unity, solidarity and strength. Why our Indians are not having the same? The British started looting the wealth from India, causing drain of wealth and huge exploitation, making India as a desert. And this is causing to the drain of wealth. In the words of John Sullivan, an officer of Madras Presidency. Madras Presidency. John Sullivan stated that our system is very much acted like a sponge, drying up all good things from the river banks of Ganges and squeezing them down to the river banks of Thames. గంగా నది నుంచి థేమ్స్ నదికి భారతీయ వనరులు ఎలా ప్రవహిస్తున్నాయో చాలా క్లుప్తంగా వివరించాడు. ద వే దట్ the Indian raw material looted by the British, abducted brutally, exploit. Then this is the huge scale of exploitation. So వీటన్నిటినీ భారతీయ మేధావులు గమనిస్తూనే ఉన్నారు. ద మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, దే అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్. బట్ ఎల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ మేడ్ దెమ్ రియలైజ్ దట్ the Britishers having great strength because their unity, their integrity, their solidarity, వారి యొక్క ఐక్యత, సమగ్రత, సఖ్యత వల్ల వారిలో మంచి పట్టుంది, ఐక్యత ఉంది అని గమనించారు. బట్ ల్యాక్ ఆఫ్ దిస్ ఇన్ ఇండియా, ల్యాక్ ఆఫ్ దిస్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సాలిడారిటీ, we are not getting the freedom. And we all are not coming under one umbrella to fight against our enemy. And this is lack of unity in India. But the Ilbert Bill taught a great lesson to the Indian people that the Indians should have unity and solidarity. See our whites, we are fighting against the Ilbert Bill, but you are not fighting against the British policies. Lack of unity in India, but the great strength, unity and solidarity at the British. That is the difference. And then Surendranath Banerjee strongly decided to start a pan-India organization to fight against the British activities. Thus he founded Indian National Conference. వెంటనే ఇంకా ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థను కలకత్తాలో స్థాపించి ఇక జాతీయోద్యమానికి దేశం మొత్తం విస్తరించాలి అనే భావనకు వచ్చాడు. ఆ విధంగా ఎల్బర్ట్ బిల్ అనేది మొట్టమొదటిసారిగా భారతీయ మేధావులకు, భారతీయ ప్రజలకు తట్టి లేపింది. మన మంచి కోసం ఏదైనా బిల్లు చేస్తే బ్రిటిష్ వాళ్ళందరూ దానికి అడ్డుపడుతున్నారు. మనకి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు చేసే చర్యలు, వారి యొక్క చట్టాలకు వ్యతిరేకంగా మనం ఎందుకు పోరాడడం లేదు అన్న అవగాహన భారత జాతిలో ఉదయించింది. బికాజ్ ఆఫ్ ద కాంట్రవర్సీ ఆఫ్ ఎల్బర్ట్ బిల్.
Okay, so this is how Lord Ripon activities made the Indians to realize the thing, what actually happening. See, the pro-Indian activities and anti-Indian activities are de-Indianization by Lord Lytton and pro-Indianization by the Lord Ripon. So these activities made the Indians to start a movement. And the last factor that made responsible, see, national movements outside India. భారతదేశానికి బయట కొన్ని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. భారతదేశానికి బయట జరుగుతున్న ఉద్యమాలు పలు ప్రాంతాలలో ఉద్యమాలు జరిగి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలు భారతదేశానికి ఒక సందేశాన్ని ఇచ్చాయి. ఏ సందేశాన్ని ఇచ్చాయి? స్వతంత్రం అనేది అది మన యొక్క ప్రాథమిక హక్కు. సార్వభౌమాధికారం అనేది అది ఒక దేశానికి ఉండవలసిన అతి గొప్ప హక్కు. అది లేనిదే ఆ దేశ వికాసం జరగదు అన్న సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రైట్, దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇండియన్ నేషనలిజం in the second half of the 19th century, and the Indian nationalism rise to its zenith and created much awareness in the grassroots level. Extremism in India, the second phase of the Indian nationalism. What is it? Extremism or extremist policies from the year 1905 to 1920. These 15 years came under the clutches of extremist leaders. Bal Gangadhar Tilak, Lala Lajpat Rai and Bipin Chandra Pal. So Bal Gangadhar Tilak, Lala Lajpat Rai, Bipin Chandra Pal and Aurobindo Ghosh, Ajit Singh లాంటి గొప్ప గొప్ప అతివాదులు ఏ విధంగా తమ యొక్క సత్తాన్ని చాటుకున్నారు. రైట్, మితవాదుల యొక్క భావాజాలాలు సంస్థాగతంగా అవి చాలా బలహీనంగా ఉన్నాయి. వాటితో భారత జాతికి ఒరిగింది ఏమీ లేదు. మితవాదుల యొక్క పోరాటం అంతా చాలా బలహీనంగా ఉంది, భిక్షం అడుక్కునే స్థాయిలో ఉంది అంటూ బాలగంగాధర్ తిలక్ గలమిప్పాడు. నెక్స్ట్ ఆ క్రమంలోనే అతివాద రాజకీయాలు అనేటివి మితవాద రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ క్రియాశీలక సమరశీల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. సో ద ఎక్స్ట్రీమిజం ఎంటర్డ్ ఇన్ ద యాక్టివ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్రమ్ ద ఇయర్ 1905 అండ్ ద ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ బాల్ గంగాధర్ తిలక్ త్రూ హిస్ Ganapati festival, Ganesh festival in the year 1893, and next Shivaji festival in 1895. He introduced the extremist policies in the nationalism. And in the year 1897, the activities of Chapekar brothers, the assassination of the British Plague Commissioner Rand was written or published in the Kesari and Marathi journals of Balagangadhar Tilak as great achievement. భారతీయుల యొక్క గొప్ప విజయంగా ఆ పూనా ప్రాంతానికి పనిచేస్తున్న ప్లేగ్ కమిషనర్ని అంతమొందించడం అనేది గొప్ప విజయంగా, ఇది సాహసోపేతమైన చర్యగా ప్రశంసలతో ముంచెత్తాడు. ఎవరికి? చాపేకర్ సోదరులు. ఎవరు? కేసరి మరియు మరాఠీ పత్రికల్లో బాలగంగాధర్ తిలక్. ఈ విధంగా ఉగ్రవాద విప్లవాద చర్యల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు బాలగంగాధర్ తిలక్. అదేవిధంగా 1909లో మరొకసారి 1908లో ప్రఫుల్ల చక్రి మరి ఖుదీరామ్ బోస్ బ్రిటిష్ అధికారుల మీద కింగ్స్ఫర్డ్ మీద బాంబులు విసరడం కూడా గొప్ప చర్యగా దాన్ని పేర్కొనడం జరిగింది. ఈ చర్యలన్నీ ఏం సాధించాయి? చివరికి బాలగంగాధర్ తిలక్ని ఒక బ్రిటిష్ చరిత్రకారుడు వాలెంటైన్ చిరాల్ ఏమంటున్నాడో తెలుసా? భారత అశాంతి పితామహుడు, ఫాదర్ ఆఫ్
ఇండియన్ అన్రెస్ట్. భారత అశాంతి పితామహుడు అంటున్నాడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ అతివాద భావాలను, విప్లవ భావాలను, ఉగ్రవాద చర్యలను క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాడు. రైట్. మరి అతివాదం బాలగంగాధర్ తిలక్తోనే మొదలవుతోంది. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆనాటి అతివాదానికి కారణమైన అంశాలేంటి? అంతర్జాతీయ కారణాలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయంగా మనకి 1898లో రైట్ క్రిమియా ఇటలీపై విజయాన్ని సాధించడం, తదనంతరం బోయర్లనే దక్షిణాఫ్రికాకు చెందిన రైతాంగ వర్గం బ్రిటిష్ వారితో తలపడడం, బ్రిటిష్ వారిని ఎదిరించడం. నెక్స్ట్ 1904-5లో జపాన్ అనే చిన్న దేశం రష్యా అనే ఒక పెద్ద సామ్రాజ్యంతో ఢీకొనడం, రష్యాను ఓడించడం. దీన్ని ఆధారంగా చేసుకునే జపనీయం అనే గ్రంథాలు వెలుగు చూశాయి. రైట్. ఈ విధంగా అంతర్జాతీయ సంఘటనలైన అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కొన్ని యుద్ధాలు భారత అతివాద స్ఫూర్తిని పెంచి పోషించాయి. రైట్. సో క్రిమియా ఇటలీని ఓడించడం, బోయర్లు బ్రిటిష్ వారిని ఓడించడం, అదేవిధంగా జపాన్ అతిపెద్ద సామ్రాజ్యమైన రష్యాక సార్వభౌమాధికారానికి ప్రశ్నార్థకం కావడం, రష్యాని ఎదిరించడం. సో ఇవన్నీ అంతర్జాతీయ కారణాలు కాగా, ఇక జాతీయ కారణాలు కోకొల్లలుగా ఉన్నాయి. స్థానికంగా భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క ప్రభావం, బ్రిటిష్ వారు రోజు రోజుకి పెంచేస్తున్న భూమి శిస్తు భారత సాంప్రదాయ రైతాంగానికి పెనుభారంగా మారిపోయింది. సో బ్రిటిష్ వారు హరించివేశారు. రైతాంగం యొక్క శ్రమను, చెమటను పూర్తి స్థాయిలో దోచుకోవడం జరిగింది. దో దేవర్ నో వీ కన్సర్న్ విత్ ద టోటల్ ప్రొడ్యూస్, బట్ దే స్టార్టెడ్ లూటింగ్ the total produce of the lands in the form of the land revenue. భూమి శిస్తు రూపంలో రైతాంగాన్ని పట్టి పీడించేశారు. రైట్. జాతీయంగా భారతదేశంలో భూమి శిస్తు రైట్. ఈ భూమి శిస్తును ఎక్కువగా విధించడం వల్ల ఇక మేము ఎటువంటి పన్ను కూడా చెల్లించము, నో రెంట్ మూమెంట్, పన్ను వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ ఎప్పుడైతే భూమి శిస్తు పెరిగి మహావృక్షంలో మారిపోయిందో, ఇక బ్రిటిష్ వారు తమ యొక్క ఫ్యాక్టరీ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య పంటలను, వ్యాపార పంటలను పండిస్తూ వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశను వలసవాద ప్రథమ దశలో ప్రారంభించారో, ఇక ఈ వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ వల్ల తీవ్రమైన కరువు కాటకాలు వస్తున్నాయి. భారతీయ రైతాంగాన్ని కేవలం తమ ఫ్యాక్టరీకి అవసరమైన, ఇంగ్లాండ్లో ఉన్న తమ యొక్క ఫ్యాక్టరీకి అవసరమైన పంటల్ని మాత్రమే పండించమంటూ, వాణిజ్య పంటల్ని పండించమంటూ, రైట్, పత్తి, ముడిపత్తి, అదేవిధంగా నీలిమందు, కాఫీ, టీ, రబ్బర్ ఇలాంటి జనుము వాణిజ్య పంటలను పండించగా చివరికి భారతదేశంలో ఆహార పంటల యొక్క ఉత్పత్తి తగ్గి, ఆహార పంటల యొక్క పంట విధానం అనేది తగ్గిపోయి క్రమక్రమంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. సో దిస్ లెడ్ టు ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా అండ్ మెనీ పీపుల్ ఆఫ్ ఇండియా వర్ డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. మెనీ పీపుల్ ఆర్ డైడ్ ఆఫ్ స్టార్వేషన్. ఆకలి కేకల్లో అలమటిస్తూ, తినడానికి తిండి లేక, తాగడానికి గంజి లేక ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. ఇది అతివాదాన్ని విజృంభించేలా చేసింది, అతివాదాన్ని రేకెత్తించింది. అతివాదుల యొక్క మస్తిష్కంలో అతివాద భావాలను వేసిన సన్నివేశం ఆనాటి తీవ్రమైన కరువు కాటకాలు, దాదాపు 1896 నుంచి 1900 మధ్య చోటు చేసుకున్న భయానకమైన కరువు కాటకాలు అతివాద ఉద్యమానికి అనివార్యం చేసింది. సో అదేవిధంగా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను హరించడం,
పత్రికా స్వేచ్ఛను పలు సందర్భాల్లో ఎప్పుడైతే జాతీయోద్యమ భావాలు అనేటివి ఉగ్రస్థాయిలో ఆకాశాన్ని చేరుకుంటున్నాయో, తీవ్రతరం అవుతున్నాయో, ఆ సందర్భంలో భారత జాతీయోద్యమ భావాలను నీరుగార్చేందుకు, భారత జాతీయోద్యమ భావాలను భూస్థాపితం చేసేందుకు బ్రిటిష్ వారు పత్రికా రంగాన్ని, భారత స్థానిక పత్రికా రంగానికి పూర్తిగా మూసివేయడం జరిగింది. పత్రికా హక్కు యొక్క స్వేచ్ఛను హరించడం జరిగింది. సో ద ఎంటైర్ ఇండియన్ ప్రెస్ వాజ్ ఇన్ గ్రేట్ ట్రబుల్ అండ్ థ్రెట్ డ్యూ టు ద మొనార్కికల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఓకే, సో ఈ విధంగా బ్రిటిష్ నియంత పాలన వల్ల పత్రికా స్వేచ్ఛ అనేది ప్రశ్నార్థకమైంది. బట్ ప్రయర్ టు దట్ దెర్ వాజ్ ద ఇండియన్ ప్రెస్ ఎంజాయ్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రైట్, భారతదేశ పత్రికలన్నీ స్వేచ్ఛను పూర్తిగా అనుభవించాయి. కానీ ఈ పలు సందర్భాల్లో ఎప్పుడైతే జాతీయోద్యమం ఉగ్రస్థాయిలోకి ముందుకు వెళ్తుంటే ఆ సందర్భంలో పత్రికలను దెబ్బతీస్తూ, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ భారతీయ జాతీయ ఉద్యమ భావాలు, భారత ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తూ బ్రిటిష్ వారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అతివాదం పుట్టుకొచ్చుతోంది. అంతేవిధంగా బ్రిటిష్ వారు అదేవిధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని, కలకత్తా యూనివర్సిటీ చట్టాలను చేసి ఆయా సంస్థల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేశాయి. సో దట్ అటానమస్ ఆఫ్ ద కాల్కటా యూనివర్సిటీస్ కేమ్ ఇన్ టు థ్రెట్. అండ్ ఫైనలీ మెనీ పీపుల్ రియలైజ్ దట్ ద బ్రిటిష్ యాక్టివిటీస్, anti-Indian activities, suppressing the rights of the so many institutions and the people of the Indian nation. భారత ప్రజలు మరియు భారత సంక్షేమాన్ని కోరే కొన్ని సంస్థల యొక్క స్వేచ్ఛను ప్రశ్నార్థకం చేస్తున్న బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా అతివాదం పుట్టుకొచ్చింది. సో దిస్ ఆల్ ఆర్. అంతేకాకుండా భారత ఆయుధాల చట్టాన్ని చేసి భారతులకి నిరాశ్రయులను చేస్తున్నారు. భారతీయులు ఆయుధాలను ధరించడం అవసరం లేదంటూ ఆయుధాలు ధరించడానికి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. సో దీస్ పాలసీస్ మేడ్ few radical personalities to raise the movement and to start the revolutionary movements and extremism in the second phase of the Indian nationalism. సో ఈ విధంగా భారత రాజకీయాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో రెండవ తరం ద్వితీయ శ్రేణి రాజకీయం అనేది ప్రారంభమైంది అతివాదుల యొక్క రూపంలో. ఇందులో బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ మరియు బిపిన్ చంద్రపాల్, అజిత్ సింగ్, అరబిందో ఘోష్ వారి యొక్క పాత్రను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. బాల గంగాధర్ తిలక్ కేసరి మరియు మరాఠీ పత్రికల ద్వారా అతివాద భావాల్ని నూరిపోస్తే, ఉగ్గుపాలతో ఉగ్ర రూపంలో అతివాద భావాన్ని ముందుకు తీసుకువెళ్తే, రైట్, తమ యొక్క స్వదేశీ ఉద్యమ సందర్భంలో మహారాష్ట్ర ప్రాంతంలో, మరాఠ్వాడా ప్రాంతంలో గణేష్ ఉత్సవాలను మరియు శివాజీ ఉత్సవాల్ని ఉగ్ర రూపంలో తారాస్థాయిలో నిర్వహించి అతివాదోద్యమాన్ని ముందుకు నడిపించాడు. అదే సమయంలో అరబిందో ఘోష్ వందే మాత్రం అనే పత్రిక ద్వారా అతివాదాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. వందే మాత్రం పత్రికను రచించి అతివాద భావాలను నిర్వహించడం జరిగింది. ఈ అరబిందో ఘోష్ అతివాదంతో పాటు విప్లవవాదంలో పాల్గొంటూ కొన్ని విప్లవవాద సంస్థలో ఒక సభ్యుడుగా పనిచేస్తూ అనుశీలన్ సమితి లాంటి విప్లవవాద సంస్థలో పట్టుబడి చివరికి క్రియాశీలక రాజకీయాల్లో నుంచి, సమరశీల రాజకీయాల్లో నుంచి తప్పించుకొని 1908లో పాండిచ్చేరి ప్రాంతానికి వెళ్ళి బాబా అవతారాన్ని ఎత్తి ఒక అతివాది, అజ్ఞాతవాదిగా, తదనంతరం ఆధ్యాత్మికవాదిగా స్థిరపడిపోవడం జరిగింది. పాండిచ్చేరి ప్రాంతంలో ఆరావళి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు అరబిందో ఘోష్. ఇక లాలా లజపత్ రాయ్, ఇతడి యొక్క స్టైలే వేరు, పంజాబ్ కేసరి. లాలా లజపతి రాయ్ ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అంటూ గలమిప్పాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని స్థాపించి భారతదేశాన్ని దెబ్బతీస్తున్న బ్రిటిష్ ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించాడు.
దాన్ని గొడ్డలి పెట్టు ప్రకటించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క స్థాపకుడు లాలా లజపత్ రాయ్ భారత క్రియాశీలక రాజకీయాలను శాసించాడు. 1928లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడుతూ తన ప్రాణాల్ని కోల్పోతున్నాడు. లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడే సమయంలో బ్రిటిష్ వారి యొక్క లాఠీ దెబ్బలను తట్టుకొని నిలబడ్డాడు. కానీ చివరి క్షణాల్లో తన ప్రాణాల్ని కోల్పోవడం జరుగుతోంది. ఆ సమయంలో ఆసుపత్రి పాలై తన ప్రాణాల్ని కోల్పోతూ ఒక మాట అంటాడు, ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ వుడ్ బికమ్ ఎ నైల్ టు ద కఫిన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అండ్ ద కౌంట్ డౌన్ ఈ స్టార్టెడ్. నా వంటి మీద పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ శవపేటికకు మేకు కాబోతోంది, ఆ సమయం ఆసన్నమవుతుంది అంటున్నాడు లాలా లజపత్ రాయ్. So this is about the extremism or extremist policies, and this all activities made extremism in reality. అతివాద యుగం. అతివాద యుగానికి కారణాలు మనం చర్చించుకున్నాం. అంతర్జాతీయ కారణాలు, జాతీయ కారణాలు. అంతర్జాతీయ కారణాల్లో ఇంటర్నేషనల్ రీజన్స్, అంతర్జాతీయ కారణాల్లో విదేశాల్లో జరిగిన కొన్ని యుద్ధాలు, ముఖ్యంగా 1896లో ఇటలీని అతి చిన్న దేశమైన ఇథియోపియా లేదా అబిసినియా అని పిలుస్తాం దీన్నే, అబిసినియా. ఇటలీని ఇథియోపియా ఓడించడం 1896లో. అతి బలహీన దేశమైన, ఆఫ్రికా దేశమైన ఇథియోపియా ఇటలీని ఓడించడం, నియంత రాజ్యాన్ని. ఇక 1899 నుండి 1902 వరకు బోయర్ రెండవ యుద్ధం చేస్తున్నారు. బోయర్లు బ్రిటిష్ వారిని ఓడిస్తున్నారు. బోయర్లు ఎవరు? ఈ బోయర్లు అంటే, ఈ బోయర్లు దక్షిణాఫ్రికాలో ఉన్న రైతాంగ వర్గం. మరి బ్రిటిష్ వారిని బోయర్లు 1899 నుంచి 1902 వరకు జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్ వారు పరాజయం పొందడం. ఇక 1904 నుంచి జపాన్ లాంటి చిన్న దేశం రష్యా లాంటి పెద్ద సామ్రాజ్యాన్ని ఓడించడం. హియర్ జపాన్ లాంటి అతి చిన్న దేశం రష్యా లాంటి పెద్ద సామ్రాజ్యాన్ని ఓడిస్తోంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ అంతర్జాతీయ కారణాలు. మనం జాతీయ కారణాలు చర్చించుకున్నాం, మరియు అంతర్జాతీయ కారణాలు. ఈ విధంగా పలు అంతర్జాతీయ కారణాలు భారతదేశంలో ఉన్న అతివాద వర్గాన్ని ప్రేరేపించాయి. భారతదేశంలో అంత పెద్ద భారతదేశం చిన్న బ్రిటన్ని ఓడించలేకపోతుందా అన్న ఒక కొత్త విప్లవవాదాన్ని నూరిపోసాయి అంతర్జాతీయంగా చోటు చేసుకున్న సంఘటనలు. ఇటలీ ఇథియోపియాని ఓడించడం అయితేనేం, అనంతరం బోయర్లనే రైతాంగ వర్గం బ్రిటిష్ వారిని ఓడించడం ఏంటి, అదేవిధంగా జపాన్ లాంటి చిన్న దేశం రష్యా లాంటి మహా సామ్రాజ్యాన్ని ఓడించడమైతేనేం, ఇవన్నీ అంతర్జాతీయ కారణాలు భారతదేశ స్వాతంత్ర సమరయోధులను అతివాదం వైపుకి ప్రేరేపించాయి. సో దీస్ ఆర్ ద ఇంటర్నేషనల్ రీజన్స్. అండ్ నెక్స్ట్ మనం ఒక్కొక్కరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అతివాద వర్గంలో బిపిన్ చంద్రపాల్ కావచ్చు, లాలా లజపత్ రాయ్ కావచ్చు, బాల గంగాధర్ తిలక్ కావచ్చు, అరబిందో ఘోష్ కావచ్చు, అజిత్ సింగ్, ఇలాంటి ప్రముఖ అతివాద నాయకుల్ని చర్చించుకోవాలి. ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతివాదుల్లో లాల్ పాల్, అతివాద త్రయంబైన బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ మరియు బిపిన్ చంద్రపాల్ గురించి చర్చించుకుందాం. అతివాద యుగం అనేది బాల గంగాధర్ తిలక్చే ప్రారంభించబడుతోంది. అతివాద యుగాన్ని మొట్టమొదటిసారిగా బాల గంగాధర్ తిలక్ శివాజీ మరియు గణేష్ ఉత్సవాల్ని ప్రారంభించడం ద్వారా 1893లో గణేష్ ఉత్సవాల్ని ప్రారంభించడం ద్వారా, 95లో శివాజీ మహా ఉత్సవాల్ని నిర్వహించడం ద్వారా యువతను ఆకర్షించి సంఘటితపరిచి జాతీయోద్యమంలో ఒక గొప్ప నాందిని పలికాడు. జాతీయోద్యమాన్ని గొప్పగా నిర్వహించారు బాల గంగాధర్ తిలక్. గొప్ప అతివాద లక్ష్యాలున్న అతడు గొప్ప గొప్ప యోధులను, గొప్ప గొప్ప పోరాట విప్లవకారులను తమ యొక్క పత్రికలైన కేసరి మరియు మరాఠీ
పత్రికల్లో గొప్పగా ప్రశంసించాడు. అందుకే అతడు పలు సందర్భాల్లో జైలుకు వెళ్తున్నాడు. వీటి గురించి కూడా మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ గంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో చిత్ పవన్ నోట్ ఇట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్. చిత్ పవన్ అనే బ్రాహ్మణ కుటుంబంలో బాల గంగాధర్ తిలక్ జన్మించారు. చిత్ పవన్ అనే బ్రాహ్మణ కుటుంబంలో, ఇదే కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ గోఖలే బాలగంగాధర్ తిలక్తో సైద్ధాంతికంగా జాతీయోద్యమ పరంగా విభేదించాడు. రైట్, గోపాలకృష్ణ గోఖలే మరియు ఈ బాలగంగాధర్ తిలక్ ఇరువురు ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ బాలగంగాధర్ తిలక్కి మరియు గోపాలకృష్ణ గోఖలేకి మధ్య సైద్ధాంతిక భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండడం, మరి జాతీయోద్యమ పోరాటం సందర్భంగా మరి ఆ పోరాటానికి సంబంధించి వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క లక్ష్యాలు వేరుగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. చిత్ పవన్ అనే బ్రాహ్మణ కుటుంబంలో 1856లో జన్మించారు బాల్ గంగాధర్ తిలక్. 1920లో మరణించారు బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ మరణంతో భారత క్రియాశీలక రాజకీయాల్లో గాంధీ యుగం ప్రారంభమైంది. గాంధీ తిరుగులేని నాయకుడు అవుతున్నాడు బాలగంగాధర్ తిలక్ యొక్క మరణాంతరం. రైట్, బాలగంగాధర్ తిలక్ రత్నగిరి జిల్లా మహారాష్ట్ర ప్రాంతంలో 23 జూలై 1856 జన్మించాడు. 1920లో మరణం, 1920లో మరణించాడు. రైట్, ఫ్రీడమ్ ఫైటర్, వృత్తిరీత్యా ఒక లాయర్, వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, అన్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ ఏ స్పిరిచువలిస్ట్, లాయల్ టు ద నేషన్ అండ్ లాయల్ టు ద వేదిక్ కల్చర్. వేద సంస్కృతికి గొప్ప భక్తిభావాలు కలిగిన వాడు, అన్ ఆర్థోడాక్స్ పర్సనాలిటీ. సో ప్రొఫెషనల్గా ఇతడి గురించి వృత్తిరీత్యా బై లాయర్, ఒక లాయర్ అమ్మ. బాలగంగాధర్ తిలక్ ఆల్సో నౌన్ యాజ్ లోకమాన్య అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. దిస్ టూ టైటిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోకమాన్య, లోకం మెచ్చిన నాయకుడు, లోకానికి ఆమోదయోగ్యమైన నాయకుడు, ద మోస్ట్ యాక్సెప్టెడ్ రూలర్ ఆఫ్ లీడర్ ఆఫ్ ద నేషన్. సో హీ వాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోమ్ రూల్ మూమెంట్. హీ లెడ్ ద మూమెంట్ ఇన్ సెవరల్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్ అండ్ కర్ణాటక, బేరర్, కూర్గ్, దిస్ ఆల్ టెరిటరీస్. ఇవన్నీ ప్రాంతాల్లో బాలగంగాధర్ తిలక్ ఒక గొప్ప హోమ్ రూల్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించాడు. ఆ సమయంలోనే హోమ్ రూల్ ఉద్యమ సందర్భంగానే ఇతడికి లోకమాన్య అనే బిరుదు సంక్రమించింది. లోకమాన్య, యాక్సెప్టెడ్ లీడర్ బై ద నేషన్. లోకం అంటే ఇక్కడ నేషన్, ఎంటైర్ జాతి నుంచి ఆమోదించబడినవాడు. మాన్య, యాక్సెప్టెడ్. ఓకే, అండ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, భారత అశాంతి పితామహుడు. ఎవరిచ్చారు ఇది? ఆంగ్ల చరిత్రకారుడైన వాలెంటైన్ చిరాల్, నేమ్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ హిస్టారియన్ called Balagangadhar Tilak as father of Indian unrest. భారత అశాంతి పితామహుడు అంటూ బాలగంగాధర్ తిలక్కి నామకరణం చేశాడు. బాలగంగాధర్ తిలక్కి బిరుదు ప్రదానం చేశాడు ఆంగ్ల చరిత్రకారుడు. కారణం ఏంటి? బాలగంగాధర్ తిలక్ యొక్క పుట్టుక నుంచి మరణం వరకు ఎక్కడ కూడా శాంతి కనపడదు అతడి జీవితంలో. ఎప్పుడు కూడా విప్లవ భావాజాలంతో విప్లవోద్యమాలను, పోరాటాలను నిర్వహించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ప్రతి చోట ఉద్యమంలో విప్లవ భావజాలాలు కనిపిస్తాయి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను, స్వరాజ్ కోసం నా ప్రాణాలని సైతం లెక్క చేయకుండా త్యాగం చేస్తాను అంటున్నాడు బాల్ గంగాధర్ తిలక్. ఇలాంటి కొన్ని విషయాలు ఇతడి యొక్క జీవితంలో శాంతిని దూరం చేశాయి. జీవితం మొత్తం అశాంతితో జీవించడం జరిగింది, అశాంతి బాటను ఎంచుకోవడం జరిగింది. అందుకే వాలెంటైన్ చిరాల్ అనే ఆంగ్ల చరిత్రకారుడు బాలగంగాధర్ తిలక్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే పేరిస్తున్నాడు. సో వాలెంటైన్ చిరాల్ wrote a book, ఇండియన్ అన్రెస్ట్. నోట్ డౌన్, ఇండియన్
unrest, name of the book in which Bal Gangadhar Tilak is considered as the father of ఇండియన్ అన్రెస్ట్. భారత అశాంతి పితామహుడు అంటూ బాల గంగాధర్ తిలక్ గురించి చిరాల్ ప్రకటించాడు. నెక్స్ట్, యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఒక విద్యావాదిగా విద్యావంతుడుగా ఇతడి యొక్క పాత్ర ఏంటి, విద్యలో ఎటువంటి సేవలు చేశాడు అంటే దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీలో గోపాల్ గణేష్ అగార్కర్తో కలిసి 1884లో ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. రైట్, దాని యొక్క స్థాపనలో క్రియాశీలకమైన పాత్రను పోషించాడు. డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాజ్ యాక్చువల్లీ ఫౌండెడ్ బై జీజీ అగార్కర్, గోపాల్ గణేష్ అగార్కర్ ఇన్ ద ఇయర్ 1884. బట్ ఈ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి పూర్తి స్థాయి సహాయాన్ని ఇచ్చాడు బాల గంగాధర్ తిలక్. అండ్ ఈ దక్కన్ సొసైటీలో భాగంగా ఇతడు స్థాపించిన ఒక కళాశాల ఫెర్గూషన్ కాలేజ్. సో లెట్ us discuss this, the founder of Deccan Educational Society and the Ferguson College in Bombay. రైట్, బాంబే ప్రాంతంలో స్థాపించబడ్డాయి. వీటి యొక్క శాఖలు మహారాష్ట్ర మొత్తం తదనంతర కాలంలో విస్తరించడం జరిగింది. నెక్స్ట్, ద ఐడియాలజీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ మచ్ మోర్. An extremist ideology. He adopted an extremist ideology. He possessed the complete extremity, that is extremism. అతివాదాన్ని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. అతివాద భావాజాలను భారత క్రియాశీలక రాజకీయాల్లోకి చొప్పించాడు. భారత క్రియాశీలక రాజకీయాల్లోకి ఎక్స్ట్రీమ్ పాలసీస్ని ప్రవేశపెట్టాడు. హీ ఇంట్రడ్యూస్ ద పాలసీ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ద యాక్టివ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద కాంటెంపరీ ఇండియన్ నేషనలిజం అండ్ నేషనల్ పాలిటిక్స్. స్లోగన్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అన్నాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అన్నాడు. రైట్, బట్ వీ వాంట్ స్వరాజ్. ఈ స్వరాజ్యం అనేది బ్రిటిష్ అజమాయిషిలో భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవాలి మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విభేదించే అధికారం భారతీయులకు ఉండాలి అంటూ స్వరాజ్య లక్షణం గురించి తెలియజేశాడు. నెక్స్ట్, emphasize the importance of a cultural and religious revival to go with the political moments, Ganesh Chaturthi and Shivaji festivals. This is also an important event. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ అనే భావాన్ని కలిగి చివరికి స్వరాజ్ని వదిలి స్వయం పాలన దిశగా హోమ్ రూల్ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించాడు. దీని గురించి మనం చర్చించుకుందాం ముందు. రైట్, లెట్ us డిస్కస్ గణేష్ చతుర్థి అండ్ శివాజీ ఫెస్టివల్స్. చూడండి, కల్చరల్ ఫెస్టివల్స్ని కూడా తీసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే యువత అనేది మన జాతికి ప్రాణం, ఊపిరి మరియు శక్తి. మరి అలాంటి యువతలో జాతీయోద్యమ భావాలను పూర్తిగా పెంపొందిస్తే భారత జాతికి విముక్తి లభిస్తుంది. యువత మొత్తం కలిసి సంఘటితమైతే యువత యొక్క శక్తి భారతదేశాన్ని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విముక్తి గావించే అవకాశం ఉంటుంది. అందుకే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ యువతను తన వైపుకి జాతీయోద్యమంలోకి లాగే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే ఇతడు గణేష్ ఉత్సవాల్ని 1893లో ప్రారంభించాడు మహారాష్ట్ర బాంబే ప్రావిన్స్లో. అదేవిధంగా శివాజీ ఉత్సవాల్ని 1895లో ప్రారంభించాడు. సో హీ స్టార్టెడ్ గణేష్ అండ్ శివాజీ ఫెస్టివల్స్ 1893 and 1895 రెస్పెక్టివ్లీ ఇన్ బాంబే ప్రావిన్స్. బాంబే ప్రాంతంలో వీటిని ప్రారంభించి యువతను ఆకర్షించే పనిచేశాడు. ముఖ్యంగా 1893-95లో ప్రారంభమైన ఈ శివాజీ గణేష్ ఉత్సవాలను పలు సందర్భాల్లో స్వదేశీ ఉద్యమాల రూపంలో, హోమ్ రూల్ ఉద్యమాల సమయంలో ఈ ఉత్సవాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని వీటి ఆధారంగా జాతీయోద్యమాన్ని అంతేకాకుండా యువత కోసం అఖాడాలను స్థాపించాడు. అఖాడాలు అంటే జిమ్స్, వ్యాయామశాలలు అంటాం ఇన్ తెలుగు. ఈ వ్యాయామశాలను ఏర్పాటు చేసి యువతులందరినీ కండలు పెంచడానికి ఒక శిక్షణనిచ్చించాడు.
రైట్, శిక్షణాలయాలను ఇప్పించాడు వ్యాయామశాలల్లో. మరి ఈ వ్యాయామశాలల్లో శిక్షణ ఇప్పిస్తూ యువత యొక్క పెరిగే కండలు బ్రిటిష్ వారి గుండెలకు దీటుగా సో యువతను దిశానిర్దేశం చేశాడు అఖాడాల ద్వారా, రైట్, గణేష్ ఉత్సవాల ద్వారా, శివాజీ ఉత్సవాల ద్వారా. రైట్, నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద అర్లియెస్ట్ అండ్ ద మోస్ట్ వోకల్ ప్రొపోనెంట్స్ ఆఫ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆర్ స్వరాజ్య. స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్, స్వరాజ్ అంటే. నెక్స్ట్ సెల్ఫ్ రూల్ అంటే స్వయం పాలన, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. స్వయం పాలన. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ స్వరాజ్, సంపూర్ణ స్వరాజ్ అండ్ స్వయం పాలన. స్వరాజ్ మీన్స్ ఇండిపెండెన్స్, సంపూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. స్వయం పాలన అంటే సెల్ఫ్ రూల్. స్వయం పాలన అంటాం. సెల్ఫ్ రూల్ అంటే బ్రిటిష్ వారి యొక్క అజమాయిషిలో మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ, బ్రిటిష్ వారి యొక్క పెత్తందారీ విధానంలోనే మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ కొన్ని విధానాలతో మనం విభేదించే అవకాశం. కానీ స్వరాజ్యం అంటే మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం, భారతదేశానికి పూర్తిగా స్వాతంత్రం సిద్ధించడాన్ని కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటారు. రైట్, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అలాంగ్ విత్ లాలా లజపత్ రాయ్ అండ్ బిపిన్ చంద్రపాల్, హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద లాల్ బాల్ పాల్ అతివాద త్రయంబు అంటాం. ట్రినిటీస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఆర్ ఎక్స్ట్రీమిస్ట్. లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, పాల్ బిపిన్ చంద్రపాల్. రైట్, సో వీరితో కలిసి అతివాదాన్ని ఆకాశ స్థాయికి, తారాస్థాయికి, శిఖరాగ్ర స్థాయికి, పతాక స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది. ఉచ్చస్థితికి, పరాకాష్ఠకు తీసుకువెళ్ళడం జరిగింది. అండ్ జాయిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1890. 1890లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి చేరి అక్కడున్న మితవాదుల యొక్క లక్ష్యాలు కానివ్వండి, వారి భావాజాలం కానివ్వండి, వారి యొక్క పోరాటం కానివ్వండి, వీటన్నిటితో విభేదించి జాతీయ ఉద్యమాన్ని ఎలా మొదలు పెట్టాలనే దానిపై పూర్తి స్థాయి విమర్శను ఇవ్వడం జరిగింది. జాతీయ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మితవాదులతో విభేదించాడు బాలగంగాధర్ తిలక్. లెట్ us డిస్కస్ సూరత్ స్ప్లిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సూరత్ చీలిక అంటాం దీన్నే. 1907లో ఐఎన్సి సమావేశం సూరత్ ప్రాంతంలో నిర్వహించబడింది. సూరత్ ప్రాంతంలో నిర్వహించబడిన ఈ ఐఎన్సి సమావేశానికి రాస్ బిహారీ ఘోష్ని అధ్యక్షుడుగా మితవాద వర్గం ఎన్నుకుంది. కానీ 1906 నుంచి క్రమంగా మనం పరిశీలిస్తే అతివాద యుగం ప్రవేశించినప్పటికీ, అతివాద యుగం ఎక్స్ట్రీమిజం అనేది ప్రారంభమైనప్పటికీ 1905 నుంచి 1905, 1906, 1907 వరుసగా మితవాదులే నాయకత్వం వహించారు ఐఎన్సి రాజకీయాలకు. మరి 1906కు 1907 ఐఎన్సి సమావేశాలకు అతివాద వర్గం మొత్తం మాకు లాలా లజపత్ రాయ్ లేదా బాల గంగాధర్ తిలకే కావాలి అధ్యక్షులుగా, వారిని మేము ఎంపిక చేసుకుంటామంటూ అతివాద వర్గం మొత్తం, అతివాద అనుచరులు మొత్తం పోరాటం చేశారు. అయితే చాలా చాకచక్యంగా 1906 ఐఎన్సి సమావేశానికి దాదాబాయ్ నౌరోజీకి అప్పగించి 1907 ఐఎన్సి సమావేశానికి మితవాది అయిన రాస్ బిహారీ ఘోష్కి అప్పగించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, ఒకవైపు అతివాద వర్గం బలంగా పోరాడుతోంది అధ్యక్ష పీఠం కోసం, అధ్యక్ష పదవి కోసం. కాంగ్రెస్ సూరత్లో కాదు, 1907లో 1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశం ఎలాగో పదవి అనేది మితవాదులకు పోయింది. నెక్స్ట్ వార్షిక సమావేశంలో తప్పనిసరిగా అతివాదులకే పదవి దొరకాలి, అధ్యక్ష పదవి అంటూ అతివాదులు గొప్ప సంకల్పంతో పోరాడుతున్నారు. అయితే 1907లో వేదికను సూరత్ ప్రాంతంలో నిర్వహించారు. సూరత్ అనేది ఆనాటి బాంబే ప్రావిన్స్లో భాగం. మరి కాంగ్రెస్ బైలాస్ ప్రకారం ఒక ప్రాంతంలో ఐఎన్సి సమావేశం జరిగితే ఆ ప్రాంతానికి చెందిన నివాసి ఐఎన్సి సమావేశ అధ్యక్ష పదవికి అనర్హుడు. ఓకే, యాజ్ పర్ ద బైలాస్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇఫ్ ఎ సెషన్ హెల్డ్ ఇన్ ఎ ప్లేస్ and a person from the same place is not eligible for the position of the president of the Indian National Congress or Indian National Congress session, that particular session.
అయితే దీనికి వ్యతిరేకంగా అతివాదులు మొత్తం పోరాటం చేసి అతివాదులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి విడిపోయారు. ఆ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 ముక్కలుగా చీలిపోయింది. మితవాదులు మరియు అతివాదులుగా చీలిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిటెడ్ ఇంటూ 2 పార్ట్స్, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. అప్పటి వరకు కలుపుగోలుగా పోతున్న వారు ఒక్కసారిగా 1907లో బ్రేకులు పడి వీరి మధ్య చీలికొచ్చింది. అతివాదులు మితవాదులుగా 2 భాగాలుగా చీలిపోయారు. It was the splitting of the INC into 2 groups, the extremists and the moderates, at Surat session in 1907. Hope you got the point. The explanation behind this valid point. దీనికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ బాల గంగాధర్ తిలక్ and few more things about Bala Gangadhar Tilak. His contribution to the freedom movement or the Indian national movement or freedom struggle. భారత జాతీయోద్యమానికి బాల గంగాధర్ తిలక్ అందించిన తోడ్పాటు ఏంటి, దీని గురించి కూడా మనం బృహత్తరంగా చర్చించుకోవాల్సిన విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పోటీ పరీక్షకు ఆధునిక భారతదేశ చరిత్ర చాలా కీలకం. అందులో జాతీయోద్యమం అనేది మరో ప్రముఖ భూమికను పోషిస్తుంది, ప్రధాన పాత్రను పోషిస్తుంది పోటీ పరీక్షల్లో. సో అందుకే ఈ నేషనలిజం నుంచి ప్రతి ఒక్క ఫేస్ నుంచి మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో హ్యావ్ ఎ లుక్. ఇతడు చేసిన ఉద్యమాల్లో 2 ఉన్నాయి. ఒకటి స్వదేశీ ఉద్యమం కాగా 2 హోమ్ రూల్ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమై 1908 వరకు సాగింది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకునే ఉద్యమం అదే అయి ఉంటుంది. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం విషయానికి వచ్చేసరికి హోమ్ రూల్ ఉద్యమం 1916లో ప్రారంభమై 1917 ఆగస్ట్ డిక్లరేషన్తో, ఆగస్ట్ 20న ఎడ్విన్ మాంటెగ్ ఇచ్చిన డిక్లరేషన్తో అది ఆగిపోతుంది. రైట్. సో ఈ విధంగా 1916-17లో జరిగిన ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం. నెక్స్ట్ ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్. 1916 ఏప్రిల్లో బాల గంగాధర్ తిలక్ ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ని స్థాపించారు. పేరులో మాత్రం అఖిల భారత అని ఉంది, కానీ ఈ హోమ్ రూల్ లీగ్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది, బహుళ ప్రచారంలోకి వచ్చింది. రైట్. సో బెల్గాం ప్రాంతంలో, బెల్గాం ఎక్కడుంది? కర్ణాటకలోని బెల్గాం ప్రాంతంలో దీన్ని స్థాపించడం జరిగింది బాల గంగాధర్ తిలక్. రైట్. ఇట్ వర్క్ ఇన్ మహారాష్ట్ర బాంబే తప్ప మహారాష్ట్ర ప్రాంతంలో, ఆ ప్రావిన్స్లో మొత్తం నిర్వహించబడింది. అదేవిధంగా సెంట్రల్ ప్రావిన్స్ సిపి, సెంట్రల్ ప్రావిన్స్. అదేవిధంగా కర్ణాటక అండ్ బేరార్, కర్ణాటక మరియు బేరార్ ప్రాంతంలో ఇది గొప్పగా నిర్వహించబడింది. సో బెల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 1916లో అఖిల భారత హోమ్ రూల్ సంస్థను స్థాపించారు, లీగ్ని స్థాపించారు బాల గంగాధర్ తిలక్. రైట్. ఇది బాంబే మినహా మహారాష్ట్ర ప్రాంతంలో, నెక్స్ట్ సెంట్రల్ ప్రావిన్స్లో, అదేవిధంగా బేరార్ ప్రాంతంలో మరియు కర్ణాటక ప్రాంతంలో పూర్తి స్థాయిలో బహుళ ప్రచారంలోకి వచ్చింది. హోప్ యు గాట్ ద పాయింట్ డియర్ ఆస్పిరెంట్స్. యా. నెక్స్ట్ దీనికి ఈ హోమ్ రూల్ లీగ్కి బాల గంగాధర్ తిలక్ తీవ్రంగా కృషి చేయడం జరిగింది, గొప్పగా కృషి చేయడం జరిగింది. హోమ్ రూల్ లీగ్ని హోమ్ రూల్ ఉద్యమంలో ఎలా అనడానికి ఒక ప్రత్యేక కథనాన్ని మనం హోమ్ రూల్ ఉద్యమం రూపంలో చూస్తున్నాం. సో విల్ హ్యావ్ ఎ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ ద హోమ్ రూల్ లీగ్ లెడ్ బై బాల గంగాధర్ తిలక్. We'll discuss this in the home rule movement separately and elaborately. Hope you got the point. Done. Next, Lucknow Pact. Let us discuss as a politician and an active ruler, active leader in the active Indian National Congress politics. Let us discuss the role of Bala Gangadhar Tilak in Lucknow Pact 1916. 1916లో బాల గంగాధర్ తిలక్ లక్నో ఒప్పందంలో ఎటువంటి ప్రధాన పాత్రను పోషించాడు ఏంటి అని మనం గమనిస్తే 1916లో 2 ప్రధాన అంశాలు చోటు చేసుకున్నాయి. వన్ ఈజ్ లక్నో మెర్జర్, అనదర్ వన్ ఈజ్ లక్నో ప్యాక్ట్.
రైట్. లక్నో మెర్జర్ గురించి మనం ముందు చర్చించుకుంటాం. లక్నో ప్యాక్ట్ అనే విషయంలో బాలగంగాధర్ తిలక్తో ముడిపడి ఉంది కాబట్టి బాలగంగాధర్ తిలక్ లక్నో ఒప్పందంలో 1916లో రెండు ప్రధాన పార్టీలు, భారతదేశానికి చెందిన రెండు ప్రధాన పార్టీలను కలిపే ప్రయత్నం చేశాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ. సో ద కీ రోల్ ప్లేడ్ బై Bala Gangadhar Tilak is an unforgettable event and is an important milestone in the history of Indian nationalism, in the history of Indian National Congress. He tried to connect the Muslims with Hindus, and the role that he played with the help of Muhammad Ali Jinnah led to the Lucknow Pact. లక్నో ఒప్పందం 1916 ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు బాలగంగాధర్ తిలక్, మరొకరు మహమ్మద్ అలీ జిన్నా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ కెన్ బి యాడెడ్. నెక్స్ట్ లెట్ us డిస్కస్ బాలగంగాధర్ తిలక్ హ్యాడ్ స్పెండ్ ఇన్ జైల్ ఫర్ 6 years. సెకండ్ టైం, ఫస్ట్ టైం ఫర్ 1.5 year. మొదటిసారిగా 1.5 సంవత్సరం పాటు, అనంతరం 6 సంవత్సరాల పాటు జైల్లో గడుపుతున్నాడు, జైలు జీవితం గడుపుతున్నాడు. ఎందుకు ఇతడు జైలుకి వెళ్తున్నాడు, కారణం ఏంటి? 1918 నుండి 1914 వరకు ఆఫ్టర్ ద సప్రెషన్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ ఆర్ వందే మాతరం మూమెంట్ ఆర్ యాంటీ Bengal partition movement, Bal Gangadhar Tilak was captured as captive and imprisoned for almost 6 years and sent to Mandalay, present Myanmar, Burma, ఆనాటి బర్మాలోని మాండలే ప్రాంతానికి పంపబడ్డాడు. ఎందుకు 6 సంవత్సరాలు జైలు జీవితం గడుపుతున్నాడు? కారణం ఏంటంటే ఇన్ ద ఇయర్ 1908 and there was a terrorist activity and anti-element activities were taken place in Calcutta. The judge of Muzaffarpur, Kingsford, was attacked by the revolutionaries of Nationalism Samiti in the year 1908. So the two important members of Nationalism Samiti who are having terrorist philosophy, bomb philosophy, they thrown the bomb, but fortunately Kingsford was safely escaped from there, but unfortunately 2 women of Kennedy family were died in the bomb blast. Bomb blast లో ఇద్దరు కెనడీ కుటుంబానికి చెందిన స్త్రీలు చనిపోయారు 1908లో. ముజఫర్పూర్ జడ్జ్గా పనిచేస్తున్న కింగ్స్ఫర్డ్ తప్పించుకున్నాడు. సో హూ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద బాంబ్ బ్లాస్ట్ ఫ్రమ్ Nationalism Samiti, a terrorist organization, a revolutionary organization from Calcutta. So the members of Nationalism Samiti who are actively participated in this were Prafulla Chakri and Khudiram Bose. Note down these 2 points. ఆ ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చక్రి అనేవారు ముజఫర్పూర్ జడ్జ్, చాలా క్రూరమైన విధానాలతో తప్పుడు తీర్పులనిచ్చేవాడు. అలాంటి క్రూరుడి మీద బాంబు వేయాలి అన్న నెపంతో బాంబును వేయడం జరిగింది. బట్ ఆ అటాక్ ఫెయిల్ అయ్యింది. 2 అమాయకులైన కెనడీ కుటుంబానికి చెందిన స్త్రీలు మరణించారు. ఆ సమయంలో ఈ ఖుదీరామ్ బోస్ని మరియు ప్రఫుల్ల చక్రిని బందీలుగా పట్టుకొని వారికి ఉరిశిక్షను విధించడం జరిగింది. ఆ సమయంలో తన యొక్క కేసరి అనే పత్రికలో బాలగంగాధర్ తిలక్ గొప్ప వీరులు, శూరులు, ధీరులు, గొప్ప వీరులు, భారతదేశ వీరులు, భరతమాత ముద్దు బిడ్డలు అంటూ గొప్పగా ప్రశంసించాడు, పొగిడాడు తన యొక్క కేసరి పత్రికలో. వెంటనే ఇలా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తావా, ఇలాంటి అసాంఘిక శక్తులను ప్రేరేపిస్తావా అంటూ బ్రిటిష్ వారు బాలగంగాధర్ తిలక్కి 6 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధిస్తూ
మాండలే జైలు, బర్మా మాండలే జైలుకి సాగనంపారు. సో ఓన్లీ ఫార్ encouraging the anti-social elements and activities and terrorist activities, revolutionary activities through his newspaper Marathi, publishing the news in a radical methodology, publishing the news and encouraging the anti-social activities and terrorist activities. For that purpose was sent to Burma Mandalay and imprisoned for 6 years. Okay, this is about the thing. See here, Khudiram Bose and Prafulla Chakri, they are the members of Anushilin Samiti, played key role in the bomb attack on Muzaffarpur Judge Kingsford. Next, so the two newspapers of Bal Gangadhar Tilak, one is Kesari, another one is Maratha. Kesari was founded in Marathi language. Maratha was founded in English. Maratha was founded in English language. Okay. And next, let us discuss the literal development or Tilak's contribution to the literature. Tilak wrote two important books. One is Gita Rahasya, a great commentary on Bhagavad Gita, the sacred text of Hindus. హిందువుల యొక్క పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై గొప్ప వ్యాఖ్యానం చేశారు. దాన్నే గీతా రహస్యం అంటాం. రైట్. రెండవది ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్. బాల గంగాధర్ తిలక్ రోట్ ఎ బుక్ ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారంటూ వేద గ్రంథాలపై ఎక్కువ ప్రభావితమైన బాల గంగాధర్ తిలక్, వేద గ్రంథాలకు ఆకర్షించబడిన బాల గంగాధర్ తిలక్ వేద సాహిత్యాన్ని స్టడీ చేస్తూ, వేద సాహిత్యాన్ని రచించిన, వాటిని కంపోజ్ చేసిన ఆర్యుల గురించి స్టడీ చేస్తూ, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు, వారు స్వదేశీయులు కాదు అంటూ ఒక గ్రంథాన్ని రచించాడు. రైట్. సో హౌఎవర్ తిలక్ డైడ్ ఇన్ ద ఇయర్ 1920, 1st August 1920, 1920లో తిలక్ మరణించాడు. ఇతడి మరణాంతరం మహాత్మా గాంధీ తిరుగులేని నాయకుడు అవుతున్నాడు. ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పటి వరకు మనం కొన్ని రాజకీయ సంస్థల్ని చూసాం. భారత జాతీయ కాంగ్రెస్కి పూర్వం ఉన్న రాజకీయ సంస్థల్ని. ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్థాపన ఏంటి, ఎలా జరిగింది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్ని భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పితామహుడుగా పిలుస్తారు. మరి ఇక్కడ అతడు ఒక్కడే స్థాపిస్తున్నారా, కో ఫౌండర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు పూర్తి స్థాయి మద్దతును ఇస్తూ తన వంతు సహాయాన్ని అందిస్తున్న వ్యక్తి దాదాబాయి నౌరోజీ మరియు మరొక వ్యక్తి దిన్షా యూదుల్జీ వాచా. Both are the Parsi communities. And let us discuss the foundation of Indian National Congress. And this is an unforgettable event in the history of the Indian National Movement. The formation of Indian National Congress itself, the great milestone in the history of Indian nationalism. భారత జాతీయోద్యమ చరిత్రలో ఇది ఒక మైలురాయి, ఇది ఒక సువర్ణ ఘట్టం, ఇది ఒక మరుపురాని సంఘటన. ఎందుకో చూద్దాం. అసలు ఏం జరిగింది, భారత జాతీయ కాంగ్రెస్తో భారత జాతికి జరిగిన లాభాలు ఏంటి, వీటి గురించి మనం చర్చించుకుందాం. అసలు భారత జాతీయోద్యమం అంటేనే భారత జాతీయ కాంగ్రెస్తో ముడిపడి ఉంది. భారత జాతీయోద్యమం భారత జాతీయ కాంగ్రెస్ వేదికపై 3 దశల్లో మనం చూడొచ్చు: మితవాదం, అతివాదం మరియు గాంధీ యుగం. And now let us discuss the foundation of Indian National Congress with the prime objectives in a broader sense representing the entire Indian subcontinent. భారత ఉపఖండానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అద్భుతమైన రాజకీయ సంస్థ గొప్ప రీతిలో స్థాపించబడింది.
గొప్ప లక్ష్యాలతో స్థాపించబడింది. ఆ లక్ష్యాలేంటి? ఆ భారత జాతీయ కాంగ్రెస్ని ఎవరు స్థాపిస్తున్నారు, ఎందుకు స్థాపిస్తున్నారు, అందులో జరిగిన కీలక మలుపులేంటి, మార్పులేంటి, మనం ఒకదాని తర్వాత మరొకటి చర్చించుకుందాం. లెట్ us డిస్కస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ was originally founded by a retired ICS officer, Allen Octavian Hume, ఏవో హ్యూమ్. ఈ ఏవో హ్యూమ్ పదవీ విరమణ పొందిన తర్వాత సిమ్లా ప్రాంతంలో స్థిరపడ్డాడు. సిమ్లా వేసవి విడిది కేంద్రంగా బ్రిటిష్ వారికి ఉపయోగపడింది. ఈ సిమ్లా ప్రాంతంలో స్థిరపడిన ఇతడు భారతీయులకి చాలా రోజు పాలనాపరంగా ఏదో సేవలు చేశాం, కానీ దాంతో సంతృప్తి పూర్తిగా చెందలేదు. అయితే భారత జాతిని మనం ఏదోలా వారికి మేలు చేయాలి, భారత జాతికి ఒక ప్రాతినిధ్యం వహించాలి అన్న సంకల్పంతో ఏవో హ్యూమ్ 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించి వార్షిక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడానికి కారణాలు ఏంటి? కొంతమంది భారత జాతీయ కాంగ్రెస్ని సేఫ్టీ వాల్వ్ అంటున్నారు, రక్షక కవాటం అంటున్నారు. సేఫ్టీ వాల్వ్ థియరీని కూడా ప్రతిపాదించారు. సేఫ్టీ వాల్వ్ థియరీ, రక్షక కవాట సిద్ధాంతం. మరి కొంతమంది భారత జాతీయ కాంగ్రెస్ని మైక్రోస్కోపిక్ మైనారిటీ అంటున్నారు. ఎందుకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది? అసలు భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వతరాలేంటి, దాని యొక్క లక్ష్యాలేంటి, ఆశయాలేంటి, దాని యొక్క దశలేంటి, వీటన్నిటిని మనం కూలంకుషంగా చర్చిస్తేనే ఈ భారత జాతీయ కాంగ్రెస్ గురించి పరిపూర్ణ సమాచారం మనకి లభిస్తుంది. లెట్ us డిస్కస్ హియర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంతకు పూర్వమున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంతకు పూర్వమున్న అన్ని రాజకీయ సంస్థల్ని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఒక గొప్ప రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దేర్ వర్ సో మెనీ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రయర్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లైక్ బెంగాల్ హోల్డర్ సొసైటీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ అసోసియేషన్, రైట్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, మద్రాస్ మహాజన్ సభ, మద్రాస్ నేటివ్ అసోసియేషన్. సో వేరియస్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ వర్ దేర్, బట్ దే హ్యాడ్ రీజనల్ బేస్, ప్రాంతీయ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రాంతీయ పరంగా అవి ఏర్పడ్డాయి. బట్ జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి భారత జాతిని మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అంతకుముందున్న అన్ని సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి, ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని 1885లో స్థాపించడం జరిగింది. ఇన్ ద ఇయర్ 1885. ఎందుకు స్థాపిస్తున్నారు? కారణం ఏంటి? దీని స్థాపనకు ముందు అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్, రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్, ఒక పదవీ విరమణ పొందిన ఇండియన్ సివిల్ సర్వెంట్. ఇతడు తన పదవీ కాలం ముగిసిన అనంతరం ఆనాటి గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి లార్డ్ డఫ్రిన్. దిస్ ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ డఫ్రిన్, గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ at the time of the foundation of Indian National Congress, and Secretary of State for India, భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నవాడు లార్డ్ క్రాస్, భారత రాజ్య కార్యదర్శి, Secretary of State for India, and this designation is created by the Government of India Act 1858, and he is the real head of the Indian administration, who monitors and who controls the entire Indian administration. Right, లండన్లో
ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క కార్యాలయాన్ని స్థాపించడం జరిగింది 1858లో. ఓకేనా. సో ఎనీహౌ ఫస్ట్ సెక్రటరీగా పనిచేసింది చార్లెస్ వుడ్. కొన్ని పుస్తకాల్లో స్టాన్లీ అని ఉంది. సో పాలిటీ పరంగా ద మేజర్ సోర్స్ ఈజ్ లక్ష్మీకాంత్. సో దాని పరంగా మనం వెళ్తే స్టాన్లీ వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తి స్టాన్లీగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ మనం గమనించాలి, లార్డ్ డఫ్రిన్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్, లార్డ్ క్రాస్ అనేవాడు భారత రాజ్య కార్యదర్శి అనేది మనం గుర్తించాలి. రైట్. ఇక్కడ గమనించండి, 1885 1885లో ఒక సువర్ణ ఘట్టం భారత జాతీయోద్యమ చరిత్రలో జరిగింది. జాతీయోద్యమ చరిత్రకు ఆజ్యం పోసింది, బీజాలు వేసింది. ఆ బీజమే మహావృక్షంగా మారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించింది. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎలెన్ ఆక్టోవియన్ హ్యూమ్, ఏవో హ్యూమ్, ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎందుకు స్థాపిస్తున్నాడు? కారణం ఏంటంటే, లార్డ్ డఫ్రిన్ వద్దకు వెళ్ళి భారతదేశంలో ఇప్పటికే జాతీయోద్యమ భావాలు పెరిగి పెద్దవవుతున్నాయి, ఈ జాతీయోద్యమ భావాలు ఇంకా బలపడితే బ్రిటిష్ సామ్రాజ్యానికి పూర్తిగా ప్రమాదం వస్తుంది, బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదులుతాయి. మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాలంటే, ముందుకు సుస్థిరంగా కొనసాగాలంటే, బ్రిటిష్ సామ్రాజ్య పోకడలు సుస్థిరంగా కొనసాగబడాలంటే, సజావుగా సాగాలంటే తప్పనిసరిగా భారతదేశానికి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలి. భారతీయులందరికీ ఆ రాజకీయ వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికపై వారు తమ యొక్క సాధక బాధకాలను, తమ యొక్క ఉద్యమాలను, విప్లవాలను చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పించాలి. ఆ వేదిక దాటి బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆ జాతీయోద్యమ ప్రభావం పడితే బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులు కదిలే అవకాశం ఉంటుంది, బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది అంటూ ఏవో హ్యూమ్ చెప్పాడు. కానీ లార్డ్ డఫ్రిన్కి ఏమాత్రం నచ్చలేదు అది. సో ఇక వెంటనే లండన్కి వెళ్ళి అక్కడ కూడా పెద్దలతో చర్చించాడు. అక్కడ అధిష్టాన వర్గం లార్డ్ ఏవో హ్యూమ్ యొక్క వాదనను విన్న తర్వాత వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఏవో హ్యూమ్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ని కొంతమంది రక్షక కవాట సిద్ధాంతం అంటున్నారు. ఎందుకు అంటున్నారో చూద్దాం. రక్షక కవాట సిద్ధాంతంగా దీన్ని పోల్చడానికి కారణం ఏంటి అంటే, కారణం లేకపోలేదు, కారణం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ని సేఫ్టీ వాల్వ్ అంటున్నారు. దేనికి ఇది సేఫ్టీ వాల్? భారత జాతీయ కాంగ్రెస్ దేనికి సేఫ్టీ వాల్? బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం, సేఫ్టీ వాల్. బ్రిటిష్ సామ్రాజ్యం, ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇది ఒక రక్షక కవాటం. బ్రిటిష్ సామ్రాజ్యం చుట్టూ రక్షణ తొడుగులా, రక్షక కవాటంలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందో ఒకసారి మనం గమనిద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రొటెక్ట్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అటాక్స్. బాహ్య దాడుల నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించే ఒక వేదిక. ఎలా? ఇది వరకు భారతదేశంలో ఆయా వర్గాల్లో ప్రారంభమైన తీవ్ర అశాంతి, నిరాశ, నిస్పృహలు బ్రిటిష్ సామ్రాజ్యం మీద వెదజల్లే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే పంతా కొనసాగితే బ్రిటిష్ సామ్రాజ్యానికి మొదటికే మోసం వస్తుంది, పూర్తిగా కనుమరుగైపోతుంది అని భావించిన బ్రిటిష్ అధిష్టాన వర్గం చివరికి దాన్ని సేఫ్టీ వాల్ థియరీగా
భారత జాతీయ కాంగ్రెస్ని నిర్మించడం జరిగింది. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం చుట్టూ ఒక రక్షక కవాటం. ఇక నుంచి భారతీయులు చేసే ఉద్యమాలు కానివ్వండి, భారతీయులు చేసే విప్లవాలు కానివ్వండి, భారతీయులు చేసే ఏ రకమైన తమ యొక్క సాధక బాధకాలు కానివ్వండి, ఇవన్నీ కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వేదికపై మాత్రమే చర్చించాలి. అది దాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి తాకే అవకాశం లేకుండా చేశారు. రైట్, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వేదికగా కొనసాగుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించాలి. సో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దాటాలంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని దాటాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొన్ని నిర్దిష్ట నియమ నిబంధనలతో సృష్టించబడింది. మరి ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆ పోరాటం జరగాలి తప్ప ఇక అది దాటి బ్రిటిష్ సామ్రాజ్యం మీదకి వెళ్ళే అవకాశం లేకుండా బ్రిటిష్ సామ్రాజ్యం చుట్టూ ఒక రక్షక కవాటంలా భారత జాతీయ కాంగ్రెస్ని సృష్టించారు అంటున్నారు. రైట్, లాలా లజపత్ రాయ్ లాంటి అతివాద వర్గం కూడా దీన్ని అంగీకరించడం జరిగింది, దీనితో ఏకీభవించడం జరిగింది. రైట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి నామం ఇండియన్ నేషనల్ యూనియన్. ఇండియన్ నేషనల్ యూనియన్, దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు మార్చిన వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ. దాదాభాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత క్రూరుద్ధుడైన దాదాభాయ్ నౌరోజీ ఇండియన్ నేషనల్ యూనియన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మార్చారు 1885లో. దిన్షా ఈ వాచా, దిన్షా ఈ వాచా ఈ భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణంలో క్రియాశీలకమైన భూమికను పోషించాడు. అదేవిధంగా దాదాభాయ్ నౌరోజీ, ఇక అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్, ఈ ముగ్గురు యొక్క పాత్రతోనే ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్మితమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడుగా ఏవో హ్యూమ్ని పిలుస్తున్నాం, భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాతగా ఏవో హ్యూమ్ని పిలుస్తున్నాం. అతడితో పాటు దాదాభాయ్ నౌరోజీ మరియు దిన్షా ఈదుల్చి వాచా కూడా వారి యొక్క ఆలోచనలను భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణంలోకి చొప్పించడం జరిగింది. రైట్, ఇక ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలని నిర్వహిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్లో జాతీయోద్యమం 3 దశల్లో ప్రారంభమైంది. ఆ దశలేంటి, వాటి గురించి మనం చర్చించుకుందాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఒకసారి గమనిస్తే భారత జాతీయ కాంగ్రెస్లో కొన్ని దశలు ఉన్నాయి. దెర్ ఆర్ 3 phases ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఆన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ మీదే 3 దశలు కొనసాగుతాయి. Phase 1 ఈజ్ ఫస్ట్ ఫేజ్. Phase 1 మితవాద దశ, మోడరేట్స్ మితవాదులు. వీరి యొక్క లక్ష్యం ఏంటి? 1885 నుంచి 1905 వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 2 దశాబ్దాల వరకు 1905 వరకు కొనసాగిన జాతీయోద్యమం మితవాదుల యొక్క ఆధ్వర్యంలో జరిగింది. అందుకే మితవాద దశ అంటున్నాం, 1885 to 1905. మరి వీరి యొక్క లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తిని కల్పించడం, డొమినియన్ స్టేటస్ ఫార్ ద ఇండియన్స్. అధినివేశ ప్రతిపత్తి అంటే బ్రిటిష్ వారి యొక్క అజమాయిషిలో తమ దేశాన్ని తామే పరిపాలించుకునే అవకాశాన్ని, ఆ వెసులుబాటు, ఆ సౌకర్యాన్ని కల్పించడమే అధినివేశ ప్రతిపత్తి అంటున్నాం. డొమినియన్ స్టేటస్. సో వాట్ వాస్ ద డిమాండ్ ఆఫ్ ద అర్లీ నేషనలిస్ట్ ఆర్ మోడరేట్స్? Dominion status. They asked for the dominion status, and their greatest demand was a dominion status. And to reach the goal, they had the means called 3 P's: Rajakiya Bhikshatana, political begging, Rajakiya Bhikshatana. వీరి యొక్క పోరాట పంత or means of their fighting against the British. In order to possess or achieve the dominion status, they started political begging. రాజకీయ భిక్షాటన అంటాం దీన్నే. బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళి
చేతులు ముందుకు చాచి మహాప్రభో అంటూ ప్రార్థించడం, మాకు కొన్ని వరాలను ఇవ్వండి అని వేడుకొనడం, విజ్ఞాపనలు సమర్పించడం, విజ్ఞాపనలు అంటే పిటిషన్లు సమర్పించడం, అదేవిధంగా మహా అయితే నిరసనలను వ్యక్తం చేయడం, మాకు మీ ఈ విధానం నచ్చడం లేదు, దీన్ని మార్చండి అంటూ నిరసనలు వ్యక్తం చేయడం. సో దీస్ త్రీ ఆర్ పాపులర్లీ కేమ్ టు బి నోన్ యాజ్ 3Ps పాలసీ. ద పాలసీ ఆఫ్ 3Ps. ఫస్ట్ P is for prayer, second P is for petition, and third P is for protest. ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ప్రార్థనలు, విజ్ఞాపనలు మరియు నిరసనలు. అంటే సి ద మెథడ్స్ ఆఫ్ ఫైటింగ్ అగైనెస్ట్ ద బ్రిటిష్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ బియాండ్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ పొలిటికల్ బెగ్గింగ్ under the constitutional approach, constitutional methods. They want constitutional reforms, but they are not fighting beyond the constitutional purview. రాజ్యాంగబద్ధ ధోరణిలో మాత్రమే వీరి పోరాటం జరిగింది. అందుకే మితమైన పోరాటం, అర్లీ నేషనలిస్ట్ ఆర్ మోడరేట్స్ అంటున్నాం వీరినే. మితవాదులు అని ఎందుకు పిలుస్తున్నామంటే వీరి యొక్క పోరాటం చాలా మితంగా సాగింది. రాజ్యాంగబద్ధ ధోరణిలో రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా, ప్రజా పోరాటం కానిది, విప్లవాలతో కూడుకోనిది, కేవలం రాజ్యాంగబద్ధమైనది, శాంతియుత ధోరణిలో కొనసాగింది. అందుకే దీన్ని రాజకీయ భిక్షాటన అంటాం. దీన్నే బాల్ గంగాధర్ తిలక్ కప్పలాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకమంటే లాభం లేదు, సంవత్సరానికి ఒకసారి వర్షాలు పడి భారీ వర్షాల ద్వారా చెరువులు నిండి కప్పలు బెకబెకమంటుంటాయి. అలా సంవత్సరానికి ఒకసారి కప్పలాగా బెకబెకమంటే లాభం లేదు. There is no use croaking as frogs once in a year, according to Bal Gangadhar Tilak. భిక్షం ఎత్తడం కాదు శివం ఎత్తాలి అంటున్నాడు తిలక్. భిక్షం ఎత్తడం కాదు శివం ఎత్తాలి. శివం ఎత్తాలి అంటే శివుడు ఆగ్రహావేశాల్లో ఆ కాస్మిక్ ఫామ్ ఏ విధంగా తాండవిస్తాడో ఆ విధంగా మనం కూడా తాండవించాలి, శివతాండవం చేయాలి, శివం ఎత్తాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం బ్రిటిష్ వారి మీద, విప్లవాద ధోరణిలో ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. సో ఆ క్రమంలో రాజకీయ భిక్షాటన అని ఎందుకు అంటున్నామంటే వీరి యొక్క పోరాట పంత అనేది మితంగా ఉంది. వీరు భిక్షాన్ని అడుక్కుంటున్నారు. మన స్వరాజ్యాన్ని మనం సాధించాలంటే అడుక్కునేది కాదది, సాధించుకునేది, పోరాటం చేసి సాధించుకునేది అంటూ అతివాదులు గుర్తు చేస్తున్నారు. బట్ దే హ్యాడ్ దేర్ మెథడ్స్ ఆఫ్ ఫైటింగ్ ఆర్ వెరీ constitutional methods are under the purview of the constitution, not beyond this. Rajakiya Bhikshatana. And the social base for the first phase of Indian National Congress. What was the social base? మరి వీరికి సామాజికంగా మద్దతు ఇచ్చిన వర్గాలు ఏంటి? మరి వీరు ప్రాతినిధ్యం వహించిన వర్గం ఏంటి? వీరి కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ వరకు పరిమితమైందనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. లెట్ us డిస్కస్ హియర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కన్ఫైన్ టు ద హైయర్ క్లాసెస్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. ఉన్నత వర్గాలకు, ఉన్నత రైట్, అండ్ ద అర్బన్ క్లాసెస్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, పట్టణ వర్గాలకు మాత్రమే, పట్టణ ప్రాంతాలకు మాత్రమే, అర్బన్ ఏరియాస్, అండ్ ద ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. చూడండి, తొలి దశలో మితవాదుల కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ కేవలం విద్యావంతులకు పరిమితమైంది. నిరక్షరాస్యులు భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిరక్షరాస్యులకు చదువు సంధ్య లేదు, అక్షర జ్ఞానం లేదు, వారికి ఒక ఉద్యమాన్ని లేవనెత్తే అవకాశం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. రైట్. సో ఇల్లిటరేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఫైట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ అండ్ టు కమ్ under the Indian National Congress movements. And next, higher section of the Indian society, high classes, ఉన్నత వర్గాలు మరియు పట్టణ ప్రాంతాలకు చెందినవారు. సో this is the social base during the first phase of the Indian National Congress. And second phase, coming to the second phase of the Indian National Congress, అతివాద, extremism, అతివాదం, extremist or militant నేషనలిజం, మిలిటెంట్ నేషనలిస్ట్, మిలిటెంట్ అప్రోచ్, విప్లవవాదం, ఆగ్రహావేశం,
నిరాశ నిస్పృహులు. ఆకాశాన్ని అంటే ఆ వాదాన్నే అతివాదం అంటాం. వీరి యొక్క పోరాటం రాజ్యాంగ పరిధిని దాటి విప్లవాత్మక ధోరణిలో కొనసాగింది కాబట్టి వీరిని అతివాదులు అంటున్నాం. దే వర్ ఎక్స్ట్రీమిస్ట్ బికాస్ దేర్ పాలసీస్ ఆర్ ఎట్ ఎక్స్ట్రీమ్ లెవెల్. వీ కెనాట్ ప్రెడిక్ట్ దట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, ఆ విధంగా మనం అంచనా వేయలేని స్థాయిలో వీరి యొక్క పోరాటం ఉంది. సో ద ఫైటింగ్ మెథడ్స్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్. దే ఆర్ అన్ప్రెసిడెంటెడ్. అంతకు పూర్వం ఎప్పుడూ అలా జరగలేదు. అంతటి విప్లవాద ధోరణిలో జరుగుతున్నాయి. అందుకే వీరిని అతివాదులు అంటున్నాం. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ మిలిటెంట్ నేషనలిస్ట్. సో ఫస్ట్ మోడరేట్స్ ఆర్ అర్లీ నేషనలిస్ట్ ఆర్ మితవాదాస్. మితవాదులు అంటే మోడరేట్స్, అర్లీ నేషనలిస్ట్ అంటాం. సో అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ మిలిటెంట్ నేషనలిస్ట్. 1905 నుంచి 1920 వరకు కొనసాగింది. ఫ్రమ్ 1905 to 1920. దిస్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఇండియన్ నేషనలిజం అండర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రైట్, లెట్ us discuss the goal of the second phase of Indian National Congress. అతివాదుల యొక్క లక్ష్యం ఏంటి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. బాలగంగాధర్ తిలక్ అంటున్నాడు. మరి బాలగంగాధర్ తిలక్ ఒక అతివాది. అతివాదుల్లో అతి గొప్ప మహోన్నత లక్ష్యాలు కలిగిన వాడు, అతి గొప్ప అతివాది. మరి ఇతడు ఈ వర్గం, అతివాద వర్గం స్వరాజ్ అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరి ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు వారు అనుసరించిన మార్గం లేదా పోరాట పంతా ఏదంటే నిష్క్రియాత్మక ప్రతిఘటన, ప్యాసివ్ రెసిస్టెన్స్. నిష్క్రియాత్మక ప్రతిఘటన అండ్ అలుపెరుగని పోరాటం. విప్లవవాదంతో పోరాటం చేయడం, అలుపెరుగని పోరాటం చేయడం, శత్రువులకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేయడం, కడదాకా పోరాటం చేయడం. సో దట్ ఈస్ నెక్స్ట్. వీరి యొక్క సోషల్ బేస్ ఏంటి? సామాజిక వర్గాలు. వీరి యొక్క కాలంలో పాల్గొన్న ఈ క్రియాశీలక భారత రాజకీయాల్లో మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పాల్గొన్న వారెవరు అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఉన్నత వర్గాలతో పాటు మధ్యతరగతి వారు కూడా భారత జాతీయ కాంగ్రెస్లో పాల్గొనడం మరియు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. ఉన్నత మధ్య అనే తేడా లేకుండా అందరూ పాల్గొనడం జరిగింది. అక్షరాస్యులతో, విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులు కూడా ఇందులో పాల్గొనడం, ఇది జరిగింది. ఎవరి కాలంలో? అతివాదుల కాలంలో. నెక్స్ట్ ద ఫేజ్ 3, దట్ ఈస్ ద గాంధీయన్ ఏజ్. గాంధీ యుగం అంటున్నాం. గాంధీ యుగం. ఈ గాంధీ యుగంలో 1920 నుంచి 1947 మధ్య గొప్ప పోరాటాలు, 3 గొప్ప విప్లవాలు జరిగాయి, గొప్ప ఉద్యమాలు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన మరియు క్విట్ ఇండియా. నాన్ కోఆపరేషన్, సివిల్ డిజొబీడియన్స్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్స్. రైట్. గాంధీ యొక్క మహత్తర ఆశయం ఏంటంటే సంపూర్ణ స్వరాజ్యం, కంప్లీట్ ఇండిపెండెన్స్. ద గోల్ ఆఫ్ మహాత్మా గాంధీ, కంప్లీట్ ఇండిపెండెన్స్. See, dominion status, the goal of moderates. Swaraj was the goal of extremists, but complete independence. Swaraj means independence, but Sampurna Swarajyam means complete independence. So for this, Mahatma Gandhi went through Satyagraha and Ahimsa. Satyagraha. అద్భుతమైన పాలసీ అమ్మా సత్యాగ్రహ అంటే. నేను ముందు చర్చించబోతున్నాను. మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ఎలా ప్రయోగించాడు, అహింసా సిద్ధాంతం ఏంటి, వీటన్నిటి గురించి నేను ముందు గాంధీ యుగంలో చర్చిస్తాను. సత్యాగ్రహ అండ్ అహింస, దీస్ 2 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, త్రూ విచ్ హీ స్కోర్డ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ బ్రిటిష్ అండ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. నెక్స్ట్, చివరికి గాంధీ యుగంలో చివరి సోషల్ బేస్ ఏంటి, ఎవరు పాల్గొన్నారు ఉద్యమాల్లో అంటే
పట్టణ గ్రామీణ అనే తేడా లేకుండా, ఉన్నత మధ్య దిగువ అనే తేడా లేకుండా అన్ని తరగతుల వారు, అన్ని ప్రాంతాల వారు పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ ఏమంటున్నాడో తెలుసా? భారత్ గావోं का देश है, ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ విలేజెస్. భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామం సాధిస్తాం, స్వాతంత్రాన్ని ఎలా సాధిస్తాం అంటూ ప్రశ్నించాడు. సో హీ వాజ్ ద ఫస్ట్ లెజెండరీ హూ కాట్ ద పల్స్ ఆఫ్ ద కామనర్స్. ప్రజల యొక్క నాడిని పట్టుకున్న మొట్టమొదటి వాడు మహాత్మా గాంధీ, మహాత్ముడు. ఎలా చూద్దాం. మహాత్మా గాంధీ ప్రజల నాడిని పట్టుకోవడమే కాకుండా మహాత్మా గాంధీ యొక్క జీవన విధానం నిరాడంబరంగా మరి ఒక పల్లెటూరి ముసలాడిలా మార్చుకోవడం జరిగింది. కట్టె చేత పట్టుకొని, ఖాదీ వస్త్రాన్ని కప్పుకొని చాలా నిరాడంబరంగా పల్లె వాళ్ళలో తను కూడా ఒకడుగా మెలిగాడు. తన యొక్క ఆచరణ, తన యొక్క తత్వ బోధన రెండు మిళితం చేశాడు. రైట్. తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తన ప్రాణాలనైనా ఇవ్వడానికి సైతం వెనకాడలేదు మహాత్మా గాంధీ. సత్యాగ్రహం, అహింస వీటికి ఏవైనా జరిగితే గాంధీ చేసే ఎంత పెద్ద ఉద్యమమైనా కూడా ఆపేస్తాడు. అలాంటి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా 1922 ఫిబ్రవరి 5న జరిగిన చౌరీ చౌరా ప్రాంతం ఉత్తరప్రదేశ్లో 22 మంది బ్రిటిష్ పోలీసుల్ని సజీవ దహనం చేయడం వల్ల జరిగిన హింస వల్ల మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. అంటే అహింసా విధానాన్ని పాటించే ఇతడు హింస ఎక్కడైనా జరిగితే సహించేది లేదు అనే అద్భుతమైన సిద్ధాంతం ఇతడిది. రైట్. భారత్ గావోं का देश है అంటూ మొట్టమొదటిసారిగా గట్టిగా చెప్పాడు. భారతదేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు, గ్రామరాజ్యం రామరాజ్యం అనే వాస్తవాన్ని బోధించాడు. గ్రామాలకు కార్యకర్తల్ని పంపించి జాతీయోద్యమ భావాలను రేకెత్తించాడు. సో హీ ఇంజెక్టెడ్ ద వ్యూస్ అండ్ ద ఐడియాస్ ఆఫ్ ద నేషనలిస్టిక్ అప్రోచ్ ఆర్ నేషనలిజం ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ప్రీచింగ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. గ్రామీణ ప్రజలు మహాత్మా గాంధీ యొక్క ఉద్యమాలకు బ్రహ్మరథం పట్టారు, తండోపతండాలుగా తరలి వెళ్ళారు. గ్రామీణ జీవనం మొత్తం మహాత్మా గాంధీ వైపుకి ఆకర్షించబడింది. మహాత్మా గాంధీ ఏదో చేస్తాడు అన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భరోసాని పెట్టుకుంది. చివరికి అదే జరిగింది. రైట్. సో ఈ విధంగా మన జాతీయోద్యమం అనేది 3 దశల్లో మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది మితవాదం, రెండవది అతివాదం, మూడవది గాంధీ యుగం. మితవాదులు, అతివాదులు గాంధీ యొక్క వాస్తవికతను, గాంధీ గ్రహించిన వాస్తవికతను మితవాదులు, అతివాదులు గ్రహించలేదు. మితవాదులేమో కేవలం విద్యావంతులకే జాతీయ ఉద్యమాన్ని పరిమితం చేస్తే, అతివాదులు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు పట్టించుకునే నాదుడు ఎవరూ లేడు. కానీ గ్రామాల్లో 97% జీవిస్తుంది. అప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు, మహానగరాలు అంతగా లేవు. అలాంటి ఆ దశలో, ఆ కాలంలో కేవలం పట్టణాలను మాత్రమే జాతీయోద్యమంలో పాల్గొనేలా చేస్తే మరి గ్రామీణ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రజలు 97% ఉన్నారు. వారిలో మనం జాతీయోద్యమ భావాల్ని ఉసికొల్పితే భారత జాతి బ్రిటిష్ కబంధ హస్తాల నుండి త్వరగా విముక్తి కాబడుతుందంటూ గొప్ప వాస్తవాన్ని బోధించాడు మహాత్మా గాంధీ. అజిత్ సింగ్ విప్లవకారుడు, అతివాది అజిత్ సింగ్ భగత్ సింగ్ యొక్క చిన్నాన్న. భగత్ సింగ్ ఇతడి యొక్క ప్రేరణతోనే విప్లవోద్యమాలకు ప్రవేశించాడు భగత్ సింగ్. అజిత్ సింగ్ గొప్ప అతివాద భావాలు కలిగిన వ్యక్తి. భారత్ మాతా సొసైటీ మరియు అంజుమన్ మొహబ్బతే వతన్ భారత్ మాతా సొసైటీ మరియు అంజుమన్ మొహబ్బతే వతన్. రైట్. భారతదేశ నేలపై, భారతదేశంపై ఉన్న ప్రేమ,
అనురాగాలను పెంపొందించే ఒక సంస్థ అంజుమన్ మహబ్బతే వతన్. దీని యొక్క ప్రధాన లక్ష్యం భారత నేల కోసం, భారత మాత కోసం, భారత జాతి కోసం ప్రదర్శించే ప్రేమ, అనురాగాలు. ఆ క్రమంలోనే అంజుమన్ మహబ్బతే వతన్ని స్థాపించడం జరిగింది. భారత్ మాతా సొసైటీ అంటే భారత దేశానికి మనం ఎలా రుణపడి ఉండాలి, మనకి జన్మనిచ్చిన ఈ తల్లి మన భారతదేశం, మన భారత మాత, మరి ఆ భారత మాత పట్ల మన భారతీయులు మొత్తం పూర్తి స్థాయి అంకితం అవ్వాలి అంటూ గొప్ప సంస్థను స్థాపించాడు. ఇవి రెండు కూడా దేశం కోసం, జాతి కోసం ప్రాణాల్ని సైతం అర్పించే విధంగా గొప్ప భావాజాలాలతో, దృఢ సంకల్పంతో అవతరించిన సంస్థలు. వీటికి ఆద్యుడు, స్థాపకుడు అజిత్ సింగ్, భగత్ సింగ్ యొక్క చిన్నాన్న. రైట్. తన యొక్క దేశభక్తి భావాలను దేశం నలువైపులా ప్రచారం చేసేందుకు ఇతడు స్థాపించిన పత్రికలు పేష్వా మరియు భారత్ మాత. భారత్ మాత, పేష్వా మరియు భారత్ మాత అనే రెండు పత్రికల్ని స్థాపించాడు అజిత్ సింగ్. అయితే ఈ అజిత్ సింగ్ స్వదేశీ ఉద్యమంలో వెనుకుండి ఎన్నో విప్లవ భావాలను కలిగిన ఇతడు జాతి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే విధంగా గొప్ప జాతీయతను కలిగిన ఇతడు వెంటనే 1909లో బ్రిటిష్ వారి యొక్క నిర్బంధం నుంచి తప్పించుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్ళిపోయి దాదాపు 38 సంవత్సరాల పాటు విదేశాల్లోనే ప్రవాస జీవితాన్ని గడుపుతూ దేశం కోసం ఎన్నో కలలను కంటూ విదేశాల్లో విప్లవ భావాలను తీసుకువెళ్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారి యొక్క అరాచక ఆగడాలకు వ్యతిరేకంగా విదేశాల్లో విదేశీ భారత జాతీయ భావాలను తీసుకువెళ్ళాడు. భారత జాతీయ భావాలను వ్యాప్తి చేశాడు. 38 సంవత్సరాల అనంతరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న భారతదేశానికి రావడం జరిగింది. అప్పటి వరకు అతడు భారతదేశానికి రాలేదు 38 సంవత్సరాల పాటు. రైట్. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఆఫ్టర్ ద ఇండియాస్ ఇండిపెండెన్స్. హీ రిటర్న్ ఇండియా. లేటర్ హీ డైడ్. ఆ తర్వాత మనం కలలు కన్న దేశం భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి అయింది. ఇక ఇదే నా కళ అంటూ కన్ను మూయడం జరిగింది అజిత్ సింగ్. దట్ వాస్ ద గ్రేట్ థింగ్. అడాప్టెడ్ ద గ్రేట్ patriotic approach, patriotic feelings, loyal to the nation and ready to sacrifice his life for the sake of the nation. And he was Ajit Singh. సో ఇది అజిత్ సింగ్కి సంబంధించిన అంశం. ద ఎక్స్ట్రీమిస్ట్ ఎరా రివ్యూ అండ్ ద మూమెంట్స్ లెడ్ బై ఎక్స్ట్రీమిస్ట్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్. వీటి గురించి మనం చర్చించుకుందాం. సో అతివాదుల మరియు మితవాదులకు మధ్యనున్న భేదాభిప్రాయాలు, అతివాదుల యొక్క పోరాట పంత, వారు ప్రారంభించిన ఉద్యమాలు, మరి చివరికి వారిపై సమీక్ష జరుపుదాం. సి హియర్. అతివాదుల భావాజాలాలు అతివాదులకు మితవాదులకు మధ్యనున్న తేడాలు సైద్ధాంతికంగా మరియు జాతీయోద్యమ పరంగా అవి మనం చర్చిద్దాం. అతివాదుల యొక్క భావాజాలాలు సంఘర్షణాత్మకంగా జరిగే సంఘర్షణ అంటే బ్రిటిష్ వారితో విప్లవం చేస్తే కానీ భారత జాతికి స్వాతంత్రం సిద్ధించదు, భారత జాతి విముక్తి కాదు. సో సంఘర్షణ, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంఘర్షణ, బ్రిటిష్ వారితో సయోధ్య సహకారం కాదు, సంఘర్షణ మరియు విప్లవం. రైట్. స్వరాజ్యం భారతదేశానికి కావాల్సింది స్వరాజ్యం, ఇండిపెండెన్స్. దాన్ని నేను సాధించి తీరుతాను అంటూ బాలగంగాధర్ తిలక్ తన యొక్క సిద్ధాంతంలోనే వెళ్ళబుచ్చాడు. తన యొక్క నినాదం ద్వారా తెలియజేశాడు, స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతాను. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం అనే భావాజాలం
అతివాదుల్లో కనిపిస్తుంది. రైట్. అతివాదుల్లో సంపూర్ణ బహిష్కరణ లక్ష్యాలు ఉన్నాయి. సంపూర్ణ బహిష్కరణ, బ్రిటిష్ వారితో కూడుకున్న ప్రతి ఒక్క దాన్ని కూడా బహిష్కరించాలి. భారతదేశానికి భారత వస్తువులు, భారత సంస్థలే ముద్దు, బ్రిటిష్ వారి వద్దు అంటూ సంపూర్ణ బహిష్కరణ వైపుకి దృష్టి మరలించారు అతివాదులు. అతివాదుల యొక్క భావాజాలాల్లో ప్రధానంగా కనిపించేది జాతీయ విప్లవవాదం కనిపిస్తుంది. జాతీయ విప్లవవాదం. జాతీయ విప్లవవాదం అంటే ఇక్కడ భారతదేశానికి జాతీయోద్యమాన్ని నిర్వహించాలి, భారతదేశం ఒక జాతిగా పరిగణించాలి, భారతదేశం ఒక దేశంగా స్వరాజ్యాన్ని పొందాలి, దానికోసం విప్లవవాదాన్ని సృష్టించాలి. అంటే జాతీయవాదంలోనే విప్లవ భావాజాలాన్ని చొప్పించడం జరిగింది అతివాదులు. రైట్. అతివాదుల్లో మరొక ప్రధాన అంశం ఏంటంటే అలుపెరుగని పోరాటం. అలుపెరుగని పోరాటం. దేశం కోసం, జాతి కోసం సంఘర్షణాత్మక ధోరణిలో అలుపెరుగని పోరాటం చేయడమే అతివాదుల యొక్క ప్రధాన లక్ష్యమైనది. రైట్. లెట్ us discuss. These all are the ideology of extremist. Let us discuss the differences between extremist and moderates. Extremist and moderates. మితవాదులకు అతివాదులకు మధ్య ఉన్న తేడా ఏంటి? లెట్ us discuss. ప్రశ్నలు వస్తుంటాయి మెయిన్స్కి. మితవాదులు, అతివాదులు. See here. మితవాదుల ప్రకారం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించడం మన పూర్వజన్మ సుకృతం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించడం అనేది అది మన పూర్వజన్మ సుకృతం, మనం చేసుకున్న అదృష్టం. సో దిస్ అదృష్టం. సో వీఆర్ లక్కీ ఫర్ హ్యావింగ్ ద బ్రిటిష్ రూల్ అకార్డింగ్ టు ద మోడరేట్స్. బట్ అతివాదుల ప్రకారం అది భారత జాతికి ఒక శాపం, అది భారత జాతికి ఒక దురదృష్టకరం. దట్ ఈస్ ద మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ఇండియా, నాట్ ఫార్చ్యూన్. మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ఇండియా. భారత జాతికి అది ఒక శాపం, కానీ అది ఒక వరం. మితవాదుల ప్రకారం బ్రిటిష్ పాలన మన పూర్వజన్మ సుకృతం, మనం చేసుకున్న గొప్ప పుణ్యం. నెక్స్ట్ నంబర్ 2, మితవాదుల ప్రకారం సహకార ధోరణిలో సయోధ్యతో బ్రిటిష్ వారితో మసలుకోవాలి. సయోధ్యతో ముందుకు వెళ్ళాలి తప్ప సంఘర్షణతో కాదు అంటున్నారు ఎవరు? మితవాదులు. కానీ అతివాదులు ఏమంటున్నారంటే సంఘర్షణ తప్పదు, ఎందుకంటే విదేశీ యొక్క జాతి అహంకారానికి మనం బదులు ఇవ్వాల్సిందే, విదేశీ జాతి వైషమ్యానికి మనం బదులు ఇవ్వాల్సిందే, ఆ విదేశీ జాతి అహంకారానికి వ్యతిరేకంగా మనం గలం ఇవ్వాల్సిందే. సంఘర్షణ తప్పదు. ఐరోపా సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఎంతో వైరుధ్యం ఉంది, అలాంటి వైరుధ్యాన్ని మనం కడిగి పడేయాలి. రైట్. విదేశీ జాతికి వ్యతిరేకంగా మనం విప్లవించాలి, ఉద్యమించాలి, ఆయుధం పట్టాలి అంటూ సంఘర్షణ ధోరణిని ప్రకటించారు అతివాదులు. రైట్. మన జాతిని కించపరుస్తున్నారు, మన జాతిని పూర్తిగా అణిచివేస్తున్నారు, మన దోపిడిని, మన జాతీయ సంపదను తరలిస్తున్నారు. అలాంటి వారితో మనం తప్పనిసరిగా ఆయుధం ఎత్తాల్సిందే, విప్లవవాదంతో పోరాడాల్సిందే అంటున్నారు అతివాదులు. నెక్స్ట్ నంబర్ 3. బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదానికి భారత జాతీయవాదం అడ్డు రాకూడదు. భారత జాతీయవాదం అనేది బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉండకూడదు, సామ్రాజ్యవాదంతో కలవాలి అంటున్నారు. కానీ అతివాదులు ఏమంటున్నారు తెలుసా? అసలు బ్రిటిష్ వారి యొక్క వలస మరియు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన వాదమే జాతీయవాదం. ఆ జాతీయవాదంలో మేము విప్లవవాదాన్ని చొప్పించాం. జాతీయవాదం అనేది సామ్రాజ్యవాదం, వలసవాదానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే
జాతీయవాదం. ఆ జాతీయవాదంలో విప్లవవాదాన్ని మేము చొప్పించాం. ఆ జాతీయవాదం అనేది బ్రిటిష్ వారి యొక్క వలసవాద సామ్రాజ్యవాద పోకడలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ఘర్షణకు దిగాలి, జాతీయవాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ జాతీయవాదంలో విప్లవవాదాన్ని ప్రవేశపెట్టాలి అనేది అతివాదుల యొక్క ప్రధాన అజెండా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, రైట్. మరి జాతీయవాదం అనేది బ్రిటిష్ వారి యొక్క విధానాలకు, వలసవాద విధానాలకు, సామ్రాజ్యవాద విధానాలకు పుట్టుకొచ్చింది. అలాంటప్పుడు రెండింటికి ఘర్షణ తప్పదు అంటున్నారు అతివాదులు. లేదు, సయోధ్య ఉండాలి రెండింటి మధ్య, రెండు ఒకదానికొకటి కలిసిపోవాలి అంటున్నారు. రెండు భిన్నంగా, ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి, పరస్పరం వ్యతిరేకంగా ఉన్నాయి, రైట్. వలస మరియు సామ్రాజ్య పోకడలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది జాతీయవాదం, అయితే అది ఎలా కలుస్తుంది అంటూ అతివాదులు ప్రశ్నించారు. ఓకేనా? అతివాదులు ఆ విధంగా ప్రశ్నించడం, గలమిప్పడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, భారతదేశానికి సుదీర్ఘకాలం పాటు కొనసాగే దశలవారీ మార్పు కావాలి అంటున్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగే దశలవారీ మార్పు కావాలంటున్నారు. ఎవరు? మితవాదులు, రైట్. అతివాదులు ఏమంటున్నారు? విప్లవవాద మార్పు కావాలి, త్వరగా కావాలి, శీఘ్రగతిలో మనకి మార్పు కావాలి, స్వరాజ్యం కావాలి మనకు త్వరగా, అది ఎంత శీఘ్రగతిలో మనకి సంక్రమిస్తుందో చూడాలి అంటూ విప్లవాత్మకమైన మార్పును అతివాదులు కోరుకున్నారు. కానీ సుదీర్ఘకాలం పాటు కొనసాగే దశలవారీ మార్పు, అసలు భారత యొక్క సుస్థిరాభివృద్ధి, భారతదేశానికి ఒక సంక్షేమ పాలన కావాలన్నా, భారతదేశ రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా సుదీర్ఘకాలం పాటు కొనసాగవలసిన మార్పు కావాలి. హఠాత్తుగా వచ్చే మార్పు హఠాత్తుగా అంతమవుతుంది, ఎక్కువ కాలం నిలబడదు అంటూ మితవాదులు చెప్తున్నారు. లేదు, భారతదేశానికి మనకు స్వరాజ్యం కావాలి అంటే త్వరగా కావాలి, త్వరగా అది మనకి కావాలి అంటున్నారు, రైట్. మరి మితవాదులు స్వయం పాలన మరియు అధినివేశ ప్రతిపత్తికి ప్రాధాన్యతనిచ్చారు. స్వయం పాలన మరియు అధినివేశ ప్రతిపత్తి, సెల్ఫ్ రూల్ అండ్ డొమినియన్ స్టేటస్. కానీ అతివాదులు స్వరాజ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. స్వరాజ్యం, నా జన్మ హక్కు సాధించి తీరుతాను అంటున్నారు, స్వరాజ్యం, రైట్. మితవాదులేమో రాజ్యాంగబద్ధ పోరాటం చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్, రాజ్యాంగబద్ధ పోరాటం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పోరాటం అంటే రాజ్యాంగ పరిధిలో జరుగుతుంది, రాజ్యాంగాన్ని లోబడి జరుగుతుంది, రాజ్యాంగాన్ని అతిక్రమించడం లేదు, ప్రభుత్వాన్ని స్తంభింప చేయడం లేదు, ప్రభుత్వానికి స్తంభింప చేయనిది ప్రజా పోరాటం కాదు, ఇది రాజ్యాంగబద్ధ పోరాటం. అయితే అతివాదులు ఏమంటున్నారు? ప్రజా పోరాటం చేస్తున్నారు. ప్రజా పోరాటంతోనే మనం విజయాన్ని సాధిస్తాం, రాజ్యాంగబద్ధ పోరాటంతో ఏమీ సాగించలేం, రైట్ అంటూ అతివాదులు ప్రజా పోరాటాన్ని ఎంచుకున్నారు, విప్లవ పోరాటాన్ని ఎంచుకున్నారు, ప్రభుత్వాన్ని స్తంభింపజేసే పోరాటాన్ని ఎంచుకున్నారు, ఉగ్రవాద చర్యలకు నూరిపోశారు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫరెన్స్, రైట్. అయితే అతివాదులు ఈ ప్రజా పోరాటాన్ని ఎక్కువ కాలం నిర్వహించలేమనేది గుర్తించలేకపోయారు. అతివాదుల యొక్క వైఫల్యం అది. ద డిఫరెన్సెస్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనతో మన జాతీయోద్యమం ముడిపడి ఉంది. మరి భారత జాతీయ కాంగ్రెస్ అవతరణకు ముందు భారతదేశంలో రాజకీయ పార్టీలు లేవా? రాజకీయ సంస్థలు స్థాపించబడలేదా? మరి వాటి యొక్క ప్రభావం ఏంటి? ఎందుకు అవి ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్ని స్థాపించలేకపోయాయి? ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ, బెంగాల్ ప్రాంతంలో కావచ్చు, బాంబే ప్రాంతంలో కావచ్చు, మద్రాస్ ప్రెసిడెన్సీలో కావచ్చు, రైట్, ఇలా పలు ప్రాంతాల్లో కొన్ని సంస్థలు ఏర్పడినప్పటికీ అవి ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్గా ఎందుకు ఉద్యమాన్ని చేపట్టలేదు? సో ఇలాంటి వాటిని, మరి గతంలో ఉన్న రాజకీయ సంస్థలని గురించి మనం చర్చించుకొని ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన గురించి మాట్లాడుకుందాం.
First of all, let us discuss the few early political organization in India prior to the foundation of Indian National Congress. See here, the Landholder Society, the first political organization in India, and created huge awareness in the Zamindar section of the Bengal. బెంగాల్లోని జమీందార్ వర్గంలో గొప్ప చైతన్యాన్ని నింపి జమీందారులందరూ ఏకమై ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దాన్ని ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, తెలుగులో జమీందారీ సంఘం అని పిలుస్తాం. బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ లేదా జమీందారీ సంఘం అని పిలుస్తాం. కలకత్తా ప్రాంతంలో, ప్రజెంట్ కోల్కతా, ద్వారకనాథ్ ఠాగూర్ దీన్ని స్థాపించడం జరిగింది. కారణం ఏంటి? బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ లేదా బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీనే జమీందారుల సంఘం అని కూడా పిలుస్తాం, జమీందార్ అసోసియేషన్. బికాస్ ద ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఫౌండెడ్ టు ఫైట్ ఫార్ ద రైట్స్ ఆఫ్ ద జమీందార్స్. రోజు రోజుకి తమ యొక్క హక్కులని కోల్పోతున్న జమీందారులు, తమ యొక్క ప్రతిష్టను కోల్పోతున్న జమీందారులందరూ ఒకే గొడుగు కిందకి వచ్చి తమ యొక్క హక్కుల రక్షణ కోసం బ్రిటిష్ రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా గళమిప్పుతూ ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. దట్ ఈస్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, ద ఫస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలోనే తొలి రాజకీయ వేదికగా దీన్ని చర్చించుకోవచ్చు. పలు సందర్భాల్లో ప్రశ్న వచ్చాయి, మళ్ళీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో భారతదేశ చరిత్రలోనే తొలి రాజకీయ సంస్థగా ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా సొసైటీ. కమింగ్ టు ద సెకండ్, దట్ ఈస్ బ్రిటిష్ ఇండియా సొసైటీ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1839, నాట్ ఇన్ ఇండియా, ఎట్ లండన్. లండన్ ప్రాంతంలో బ్రిటిష్ ఇండియా సొసైటీ వాస్ ఫౌండెడ్ ఇన్ లండన్ ఇన్ ద ఇయర్ 1839 బై విలియం ఆడెమ్ అనే ఒక ఆదర్శప్రాయ లక్షణాలున్న గొప్ప భావాలున్న ఒక బ్రిటిష్ విలియం ఆడమ్ లండన్లో దీన్ని స్థాపించి భారతీయుల కోసం ఒక చర్చా వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ఇండియా సొసైటీని. రైట్, భారతీయుల యొక్క సాధక బాధకాలను ఈ వేదికపై చర్చించుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది లండన్లో. నెక్స్ట్, థర్డ్ ఆర్గనైజేషన్ వాజ్ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. సి, బ్రిటిష్ ఇండియా సొసైటీ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీగా అవతరిస్తోంది. రైట్, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1843, కలకత్తాలో దీన్ని స్థాపించడం జరిగింది. రైట్, తదనంతరం ఠాగూర్, విలియం ఆడెమ్ వీరందరూ కలిసి బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1852 ఎట్ కోల్కతా, వెస్ట్ బెంగాల్, కాల్కటా. రైట్, బై ద్వారకనాథ్ ఠాగూర్. ద్వారకనాథ్ ఠాగూర్చే ఇది స్థాపించబడింది 1852లో. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముందు మరికొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో మద్రాస్ నేటివ్ అసోసియేషన్, గాజుల లక్ష్మీ నర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీ నర్సు శెట్టియార్ ఆధ్వర్యంలో 1852లో ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో, నేటి చెన్నై ప్రాంతంలో ఇది స్థాపించబడింది. 1852 మద్రాస్ నేటివ్ అసోసియేషన్. కారణం ఏంటి? మద్రాస్ ప్రాంతంలో ఉన్న పౌరుల రక్షణ కోసం గాజుల లక్ష్మీ నర్సు శెట్టి దీన్ని స్థాపించడం జరిగింది. రైట్, నెక్స్ట్, బాంబే అసోసియేషన్. 1852లో ముంబై ప్రాంతంలో జగన్నాథ్ శంకర్ సేఠ్ వర్తక వ్యాపారం కోసం, మరీ ముఖ్యంగా ఆయా వర్గాల వ్యాపారస్తులకు వారి యొక్క హక్కుల్ని కాపాడడం కోసం, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కోసం బాంబే అసోసియేషన్ని జగన్నాథ్ శంకర్
సేట్ అనే ఒక ధనిక వ్యాపారి స్థాపించడం జరిగింది 1852లో. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అసోసియేషన్ హ్యావింగ్ ద మోడర్న్ వాల్యూస్ ఆర్ ద వెస్టర్న్ వాల్యూస్ వాజ్ ఫౌండెడ్ బై ద పార్సీ దాదాభాయ్ నౌరోజీ, ద గ్రేట్ గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాభాయ్ నౌరోజీ ఫౌండెడ్ దిస్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ ద ఇయర్ 1866 ఇన్ లండన్ ప్రాంతంలో స్థాపించారు ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ముఖ్యంగా బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక విధానాలను బ్రిటిష్ జాతీయులకి తెలియజేసే విధంగా లండన్లో దీన్ని స్థాపించడం జరిగింది. భారతీయులు ఏం కోరుకుంటున్నారు, మరి బ్రిటిష్ వారి యొక్క ధోరణి ఎలా ఉంది, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన క్రూరమైన విధానాలు ఎలా ఉన్నాయి, అవి భారతదేశాన్ని ఏ విధంగా నష్టం వాటిల్లేలా ఉన్నాయో చాలా క్లుప్తంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాడు. రైట్, బ్రిటన్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ సంస్థని ఏర్పాటు చేశాడు. సో దట్ ఈస్ దాదాభాయ్ నౌరోజీస్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్. బట్ దిస్ అసోసియేషన్ రిసీవ్డ్ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ బ్రిటన్. బ్రిటిష్ కంపెనీ పాలన కానివ్వండి, తదనంతరం వచ్చిన బ్రిటిష్ క్రౌన్ అడ్మినిస్ట్రేషన్, క్రౌన్ రూల్ కానివ్వండి, వీటి ద్వారా భారతదేశానికి తీవ్రంగా జరిగిన నష్టం, భారతదేశ సంపద హరించబడిన విధానం, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా వివరిస్తూ బ్రిటిష్ జాతిలోనే ఒక ఉద్యమాన్ని ఉసిగొల్పాడు దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో ఇన్ ద ఇయర్ 1867 వాస్ ఫౌండెడ్ ఇన్ లండన్ బై మేరీ కార్పెంటర్. ఒక గొప్ప ఆదర్శ భావాలు, జాతీయ భావాలు కలిగిన మహిళ మేరీ కార్పెంటర్ రాజా రామమోహన్ రాయ్ యొక్క జీవిత చరిత్రను రచించింది. రైట్, ఈ మేరీ కార్పెంటర్ 1867లో స్థాపించిన నేషనల్ ఇండియన్ అసోసియేషన్ అనేది లండన్లో గొప్ప మార్పుకు నాంది పలికింది. అంటే భారతీయ జాతీయతను, భారతీయ జాతీయవాదాన్ని ఉద్దేశిస్తూనే లండన్లో వీటిని స్థాపించడం జరిగింది. ఒకటి దాదాభాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ కావచ్చు, తదనంతరం మేరీ కార్పెంటర్ యొక్క అసోసియేషన్ కావచ్చు. నెక్స్ట్, పూనా సార్వజనిక సభ, వెరీ ఇంపార్టెంట్, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1876 బై మహాదేవ్ గోవింద రెనడే, ద గ్రేట్ మోడరేట్ అండ్ ద గ్రేట్ ఫిలాసఫర్ and Guru of Gopalakrishna Gokhale. Mahadev Govinda Ranade, and then G.V. Joshi, Ganesh Vasudev Joshi and Chiplunkar. They are the founders of Pune Sarvajanik Sabha in the year 1876, and the venue was Pune. So the Sabha, Pune Sarvajanik Sabha was founded in Pune in the year 1876, and this organization served or acted as an intermediary between the government and the peasantry section of the Indian society or peasant class association. రైతాంగానికి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతాంగం దక్కన్ ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు దక్కన్ అల్లర్లలో ఇది ప్రముఖ పాత్రను పోషించింది. బ్రిటిష్ వారికి మరియు రైతులకి మధ్య గొప్ప పాత్రను పోషించి చివరికి రైతులకు అనుగుణంగా మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. రైట్, వడ్డీ వ్యాపారులను మరియు జమీందారులకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన సంస్థ పూనా సార్వజనిక్ సభ. ఇంకొక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే పౌరుల యొక్క డిమాండ్లు ఏంటి, వాటిని బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అయ్యింది. నెక్స్ట్, ఇండియన్ సొసైటీ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1872 ఇన్ లండన్ బై ఆనంద్ మోహన్ బోస్. 1872లో లండన్ ప్రాంతంలో స్థాపించబడిన ఇండియన్ సొసైటీ కీలకమైన మార్పుల్ని సూచించింది. భారత సమాజానికి ఏమి కావాలి, భారత జాతీయోద్యమం ఎలా నిర్వహించాలన్న అంశాలను వేదికపైకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ అసోసియేషన్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1876 ఇన్ కాల్కటా బై సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క నాయకత్వంలో ఈ ఇండియన్ అసోసియేషన్ అనేది స్థాపించబడింది కలకత్తా కేంద్రంగా.
నెక్స్ట్ ఫ్యూ మోర్ ఆర్గనైజేషన్స్. Madras Mahajan Sabha and Bombay Presidency Association played a vital role in bringing the people towards the nationalistic movement. జాతీయోద్యమంలో ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గాను ప్రయత్నించిన రెండు సంస్థలు. మద్రాస్ మహాజన్ సభ 1884లో మద్రాస్ ప్రెసిడెన్సీలో స్థాపించబడింది, ప్రస్తుత చెన్నై. రైట్. వీర రాఘవాచార్య అండ్ దెన్ సుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ పి ఆనందాచార్యులు, ద గ్రేట్ అండ్ లెజెండరీ పర్సనాలిటీస్. వీర రాఘవాచార్య, హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ 1920 at నాగపూర్. నెక్స్ట్ పి ఆనందాచార్యులు, హీ వాజ్ ద ఫస్ట్ తెలుగు పర్సన్ టు ప్రిసైడ్ the Indian National Congress session in the year 1891 at Nagpur. 1891లో నాగపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడుగా వ్యవహరించాడు పి ఆనందాచార్యులు. సో ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి ఆంధ్రుడు, తొలి తెలుగువాడు పి ఆనందాచార్యులు. నెక్స్ట్ Bombay Presidency Association, founded in the year 1885 at Bombay by Trinities of Bombays. బాంబే ప్రాంతానికి త్రయంబులుగా పిలువబడే లెజెండరీ పర్సనాలిటీస్ కేటీ తలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ ఫిరోజ్ షా మెహతా ఫౌండెడ్ దిస్ ఇన్ ద ఇయర్ 1885. రైట్. 84 అండ్ 85లో ఇది వేదికపైకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్ అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఆర్ ద ఫౌండర్స్. ఓకే. సో దీస్ ఆల్ ఆర్ ద వేరియస్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్డ్ బై ద వేరియస్ పర్సనాలిటీస్ అండ్ బ్రింగింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద సిటిజన్స్ అవుట్సైడ్ ఇండియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియన్ నేషన్. సో ఈ విధంగా భారత ప్రజల యొక్క మద్దతును స్వీకరిస్తూ పలు ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ రాజకీయ వేదికలు ఏర్పడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ బ్రిటిష్ వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. Now, this is about the political organizations prior to the foundation of Indian National Congress. భారత జాతీయోద్యమం యొక్క మితవాద దశ ఎలా ప్రారంభమవుతుంది, మితవాదులు ఏ భావాజాలాన్ని కలిగి ఉన్నారు, మితవాదుల యొక్క లక్ష్యాలేంటి, మితవాదుల యొక్క పోరాట పంతా ఏంటి, మితవాదులు చివరికి సాధించిందేంటి, వారు ఎదుర్కొన్న అపజయాలేంటి, వీటన్నిటిని మనం చర్చిస్తే మితవాదుల ఏకం అనేది పూర్తవుతుంది. కొంతమంది గొప్ప మితవాదులు దాదాబాయి నౌరోజీ, సుబ్రహ్మణ్యం అయ్యర్, ఫిరోజ్ షా మెహతా, ఆర్సి దత్, గోపాలకృష్ణ గోఖలే, ఎంజి రనడే లాంటి వారి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద మోడరేట్స్ and their importance, their views and ideology and their pattern of fighting against the British, the means, and finally their achievements and failures. Let us discuss. First, Dadabhai Naoroji, the grand world man of India. భారతదేశ కురువృద్ధుడుగా సుప్రసిద్ధుడైన దాదాబాయి నౌరోజీ గురించి మనం చర్చించుకుందాం. known as the grand world man of India, భారత కురువృద్ధుడు. He became the first Indian to become a member of the House of Commons in Britain. Very important. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికవుతున్న తొలి భారతీయుడు. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికవుతూ లిబరల్ పార్టీ తరఫున, ఏ పార్టీ తరఫున? లిబరల్, నేమ్ ఆఫ్ ద పార్టీ ఇన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లోని లిబరల్ పార్టీ తరఫున ప్రిన్స్ బరీ అనే నియోజకవర్గం నుంచి
ఇతడు బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా భారతదేశం నుండి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి వ్యక్తి, తొలి భారతీయుడు ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ. దాదాభాయ్ నౌరోజీ. రైట్. He authored so many books like The Poverty and British Rule in India, Drain of Wealth Theory and English Debt to India. ఇతడు ఎన్నో గ్రంథాలను రచించాడు. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇంగ్లీష్ డెట్ టు ఇండియా, నెక్స్ట్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా రుణపడి ఉన్నారు, ఏ విధంగా రుణపడి ఉన్నారు, ఎంత రుణపడి ఉన్నారు అనే దాన్ని జాతీయ ఆదాయ అంచనాలు వేస్తూ తెలియజేస్తున్నాడు. రెండవది, సంపద ఏ విధంగా భారతదేశం నుండి బ్రిటన్ ప్రాంతానికి తరలి వెళ్తుంది, బ్రిటిష్ వారు దోపిడీని ముడిసరుకుల రూపంలో ఏ విధంగా చేశారు, రెవెన్యూ రూపంలో ఎలా కొల్లగొట్టారు, డ్రైన్ ఆఫ్ వెల్త్ని చాలా క్లుప్తంగా వివరించాడమ్మా. ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఇతడు ముఖ్యంగా దాదాభాయ్ నౌరోజీ 3 సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. 3 సమావేశాలకు అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడం జరిగింది. ఆ 3 ఐఎన్సి సమావేశాలు ఏంటి, వీటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లెట్ us discuss the 3 important ఐఎన్సి సెషన్స్ led by దాదాభాయ్ నౌరోజీ, presided by దాదాభాయ్ నౌరోజీ. అధ్యక్ష వహించిన ఐఎన్సి సమావేశాలు 1886 ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరుగుతోంది, కలకత్తాలో జరిగింది. నెక్స్ట్ 1893లో జరిగిన ఐఎన్సి సమావేశం లాహోర్. అండ్ నెక్స్ట్ 1906లో వన్స్ అగైన్ ఇన్ కలకత్తా ప్రాంతంలో జరిగిన మరొక సమావేశానికి. ఈ విధంగా దాదాభాయ్ నౌరోజీ పలు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది. ఈ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 1906 కలకత్తా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు తీర్మానాలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఒకవైపు అతివాదుల్ని ఊరటనిచ్చేందుకు, వారిని బుజ్జగించేందుకు, అతివాదుల యొక్క బలమైన లక్ష్యాలన్నిటినీ దాదాభాయ్ నౌరోజీ కలకత్తా అధ్యక్షుడుగా తీర్మానిస్తున్నాడు. సో హీ పాస్డ్ సో మెనీ రెజల్యూషన్స్ డ్యూరింగ్ ద 1906 ఐఎన్సి సెషన్ held in Calcutta. Let us discuss the resolution passed by him. Number 1, Swadeshi resolution. A resolution on Swadeshi. What is meant by Swadeshi? Swadeshi means native, indigenous or Indian goods, promoting in a wide scale. The promotion of native Indian goods and boycotting British goods, boycotting everything which is associated with the British, and promoting the native Indian goods. That is the main meaning of Swadeshi. Swadeshi ఆవిష్కరణ, విదేశీ బహిష్కరణ. స్వదేశీ ఆవిష్కరణ, విదేశీ బహిష్కరణ అంటున్నాడు. మరి స్వదేశీ అనే భావనను చాలా అద్భుతమైన అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అరబిందో ఘోష్. తనదైన శైలిలో చాలా క్లుప్తమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది స్వదేశీ అనే అంశానికి సంబంధించి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్వరాజ్. ఫస్ట్ టైం స్వరాజ్, ద టర్మ్ ఈజ్ ఇనిషియేటెడ్ బై దయానంద సరస్వతి, ద గ్రేట్ సోషియో రిలీజియస్ రిఫార్మర్. భారతదేశ సామాజిక సంస్కర్త అయిన దయానంద సరస్వతి తొలిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ప్రయోగించాడు. బట్ ద స్వరాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ each and every phase of Indian nationalism till 1947. India wins the freedom. భారత జాతికి స్వాతంత్రం సిద్ధించేంత వరకు స్వరాజ్ అనే పదం కడదాకా భారత జాతీయోద్యమానికి ఊపిరిపోసింది. రైట్. సో దిస్ స్వరాజ్ ఇస్ ఫస్ట్ టైం ఇనిషియేటెడ్ బై Dayananda Saraswati, but came into light through 1906 INC session, historic session held in Calcutta and presided by Dadabhai Naoroji. And Swaraj is the goal of extremists. This is not the goal of moderates. Though this is the goal of extremists, but moderates and the president of 1906 INC session, Dadabhai Naoroji passed a resolution on Swaraj.
స్వరాజ్ అనే తీర్మానాన్ని చేస్తున్నాడు 1906లో. కారణం ఏంటో తెలుసా? 1906 ఐఎన్సి సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షుడిగా ఉండడం. అయితే అతివాదులందరూ తిలక్ని అధ్యక్షుడిగా చేద్దామంటూ ఒక విప్లవోద్యమాన్ని తీసుకుని వస్తున్నారు. రైట్, ఎందుకంటే మితవాదుల యొక్క వైఫల్యం వల్లే భారతదేశంలో స్వదేశీ ఉద్యమం వస్తుంది. మితవాదులు ఇన్ని రోజులు కప్పల్లాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకమన్నారే తప్ప వారు చేసింది ఏమీ లేదు, సాధించింది ఏమీ లేదు. బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళి బిచ్చం ఎత్తారు తప్ప శివం ఎత్తలేదు. శివం ఎత్తాల్సిన వీరు బిచ్చం ఎత్తారు. ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ మితవాదుల యొక్క పోరాట పంతాపై తూర్పారబట్టడం జరిగింది, తీవ్రంగా విమర్శించడం జరిగింది. సో ఫైనల్లీ ఎక్స్ట్రీమిస్ట్ డిసైడెడ్ టు స్టార్ట్ ద మూమెంట్ అండర్ దేర్ ఓన్ కంట్రోల్. బట్ దట్ వాజ్ నాట్ ద స్ట్రాటజీ ఆఫ్ moderates. Moderates, they occupied the seat of INC session in the year 1906. 1906లో దాదాబాయి నౌరోజీ. ఇక అతివాదులని బుజ్జగించేందుకు దాదాబాయి నౌరోజీ చేసిన చర్యే తీర్మానమే స్వరాజ్ తీర్మానం. హోప్ యు గాట్ ద పాయింట్ ఎవ్రీవన్. నెక్స్ట్, స్వదేశీ, స్వరాజ్, సంపూర్ణ బహిష్కరణ. సంపూర్ణ బహిష్కరణ, కంప్లీట్ బాయ్కాట్. కంప్లీట్ బాయ్కాట్, సంపూర్ణ బహిష్కరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో బ్రిటిష్ వారి యొక్క ప్రతి ఒక్క అంశాన్ని, బ్రిటిష్ వారి యొక్క న్యాయస్థానాలు కావచ్చు, బ్రిటిష్ వారి యొక్క శాసనసభలు కావచ్చు, బ్రిటిష్ వారి యొక్క వస్త్రాలు కావచ్చు, బ్రిటిష్ ప్రాంతం నుంచి వస్తున్న, బ్రిటన్ నుంచి తరలి వస్తున్న భారతదేశ మార్కెట్లోకి చొరబడుతున్న వస్తువులన్నిటిపై బహిష్కరణ విధించాలి, బాయ్కాట్ చేయాలి, వాటిని బహిష్కరించాలి, వాటిని మనం స్వీకరించకూడదు, వాటిని కొనుగోలు చేయకూడదు. ఈ విధంగా బ్రిటిష్ వారికి మనం సహాయాన్ని నిలిపివేయాలి. సో ద సేమ్ కాన్సెప్ట్ కెన్ బి సీన్ డ్యూరింగ్ ద గాంధీన్ phase from the year 1920 through the non-cooperation. So the great and beautiful philosophies were initiated by Mahatma Gandhi, like non-cooperation, civil disobedience, and then the Quit India, based on the two topmost important instruments, satyagraha and ahimsa, holding on to truth and extreme non-violence. These two are the two topmost instruments used by Mahatma Gandhi in order to achieve the complete freedom or Sampurna Swaraj. But coming to here, సంపూర్ణ బహిష్కరణ అనేది సహాయ నిరాకరణ ఉద్యమంలోనే ప్రారంభం కాలేదు. అంతకు ముందే స్వదేశీ మరియు సంపూర్ణ బహిష్కరణ అనేది స్వదేశీ ఉద్యమ సందర్భంగా ప్రారంభమైన నినాదాలు మరియు వాటిపై తీర్మానాలు కూడా చేయడం జరిగింది దాదాబాయి నౌరోజీ 1906లో కాల్కటా సమావేశంలో. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్, a resolution passed on education, higher education, in order to maintain the standards of education. సో విద్యా ప్రమాణాలను పెంచి పోషించేందుకు, విద్యా ప్రమాణాలను గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు గాను 1906లో కాల్కటా ప్రాంతంలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన స్వదేశీ విద్యపై, ఉన్నత విద్యపై ఒక అద్భుతమైన తీర్మానాన్ని చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆర్ ద బ్యూటిఫుల్ రెజల్యూషన్స్ పాస్డ్ బై దాదాబాయి నౌరోజీ ఇన్ ద ఇయర్ 1906 త్రూ ద కాల్కటా ఐఎన్సి సెషన్. సో దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ సెషన్స్ headed by or presided by the grand old man of India, Dadabhai Nauroji. And now, very important thing I am going to discuss as the first critic of British economy. Dadabhai Nauroji was a great economist. భారతదేశ గొప్ప ఆర్థిక కోవిదుడు మరియు నిపుణుడైన దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీని ప్రశ్నిస్తూ ఆర్థిక జాతీయవాదానికి బాటలు పరిచాడు. ఎకనామిక్ నేషనలిజం, very important concept. And let us discuss the way that Dadabhai Nauroji exposed the cunning nature of British and the huge exploitation in the form of raw material from India to London, causing drain of wealth.
సంపదను ఏ విధంగా తరలిస్తున్నారు బ్రిటిష్ వారు భారతదేశం నుండి లండన్కి, బ్రిటన్కి సంపద ఏ విధంగా హరించుకొని తీసుకువెళ్తున్నారు అనే దానిపై గొప్ప వ్యాసాలు రచించారు, గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. దట్ వాజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో నిరుద్యోగానికి మరియు పేదరికానికి కారణమైన విధానం ఏంటంటే బ్రిటిష్ విధానం. దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెట్ us see here. దాదాబాయి నౌరోజీ wrote 3 books. One is Poverty and British Rule in India. భారతదేశంలో పేదరిక మూలాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? అత్యంత ధనిక దేశం, అత్యంత గొప్ప దేశం, సిరి సంపదలకు నిలయమైన భారతదేశం ఎందుకు పేదరికాన్ని చవి చూస్తోంది ఆధునిక భారతదేశంలో? కారణం ఏంటి? అంతకుముందు గొప్ప గొప్ప చరిత్రకారులు ప్లీనిష్ న్యాచురల్ హిస్టరీ మెన్షన్డ్ అబౌట్ ఇండియా ఇస్ ప్రాస్పరస్ నేషన్ ఇన్ ద వరల్డ్. And even in 1757, before the beginning of the British exploitation or exploited policies, imperial and colonial activities, Peter the Great of Russia in the year 1757, before the beginning of the company rule, Peter the Great of Russia had given a statement that India is the prosperous nation in the world. World economy is nothing but Indian economy. Indian economy is nothing but world economy. And the entire world looking towards India. భారతదేశ ఆర్థిక వ్యవస్థే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటూ గొప్ప స్టేట్మెంట్ని ఇచ్చాడు పీటర్ ద గ్రేట్ 1757లో. బట్ వాట్ హ్యాపెండ్? Coming to, so the manufactured output of India was 24.5% in the year 1757. Coming to 1902, that was reduced to 2%. See, this is the notable example, and this is the naked example of British colonial economy and the influence of British imperial and colonial policies. Hope you got the point. See, in the year 1757, Indian manufactured output was 24.5%, and that was occupied 4th part of the global economy. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా భారతదేశం 4వ వంతును ఆక్రమించింది. దట్ ఈస్ 24.5% in 1757. But coming to 1902, here that was reduced to very minimum 2%. ఇది బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా ప్రభావం అనేది ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. దాదాబాయి నౌరోజీ ఏం చెప్తున్నాడు? బ్రిటిష్ వారు భారతదేశం నుంచి దోపిడీ ఎలా చేస్తున్నారు, ముడి సరుకుల్ని ఏ విధంగా బ్రిటిష్ వారు దోపిడీ చేస్తున్నారు, భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దగ్ధం చేస్తున్నారు, చిన్నాభిన్నం చేస్తున్నారు, అండ్ భారత పరిశ్రమలను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు, సమాధి చేస్తున్నారు. ఎలా జరిగింది ఇది అనేదాన్ని దాదాబాయి నౌరోజీ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, డ్రైన్ ఆఫ్ వెల్త్, సంపద తరలింపు సిద్ధాంతం. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ వండర్ఫుల్ థియరీ which propounded by Dadabhai Nauroji, the grand old man of India. And here he mentioned about 2 different system of lootings. One is visible drain, another one is invisible drain. And this is also proved by British historians. An officer of Madras Board, Madras Presidency Board, John Sullivan, stated that regarding the British colonial economy, he himself criticized like our British system is very much working as a sponge. What is the purpose of sponge? Sponge ఏం చేస్తుంది? నీటిని పీల్చేస్తుంది. జాన్ సులివాన్ అంటున్నాడు ఈ మాట. మద్రాస్ ప్రెసిడెన్సీ బోర్డ్కి అతడు హెడ్గా పనిచేస్తున్న సమయంలో అతడు ఆలోచించిన, అతడి యొక్క అబ్జర్వేషన్లోకి వచ్చిన
నోటీస్కి వచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆర్ బ్రిటిష్ colonial economy is very much similar to sponge, drying up all the good things from the river banks of Ganges and squeezing them down into the river bank of Thames. See, గంగా నది నుంచి నీటి ప్రవాహం అనేది థేమ్స్ నదికి వెళ్ళిపోతుంది. See the thing. In the same manner, very similar, an Indian civil servant, R.C. Dutt, in his The Economic History of India అనే గ్రంథంలో ఆర్సి దత్ కూడా ఇదే చెప్తున్నాడు. ఆర్సి దత్ stated in his Economic History of India as Indian moisture causing rainfall and fertilizing English soil. ఇండియన్ మాయిశ్చర్ కాజింగ్ రైన్ఫాల్ అండ్ ఫర్టిలైజింగ్ ఇంగ్లీష్ సాయిల్. భారతదేశ పవనాలు భారతదేశం నుంచి హరించబడుతున్నాయి, బ్రిటన్ వైపుకి వీస్తున్నాయి. ఆ పవనాలు బ్రిటన్ ప్రాంతంలో వర్షాన్నిచ్చి బ్రిటిష్ పొలాలను తడిపి వాటిని సారవంతం చేస్తున్నాయి, భారతదేశాన్ని ఎడారీకరణ గావిస్తున్నాయి. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఆథర్డ్ బై ఆర్సి దత్, ద గ్రేట్ Indian civil servant and a great freedom fighter loyal to the nation. Next, drain of wealth. Here the drain of wealth is mentioned in the two parts or two types. Type 1 is visible drain. What is it? Visible drain. Visible means which we can see. So there is a chance to see. మన కళ్ళెదుట జరిగేది ఒక దృశ్యంలా మనకు కనిపిస్తుంది, ఒక సన్నివేశంలా మనకు కనిపిస్తుంది, ఒక రూపంలో మనకి మన కళ్ళెదుట మనల్ని హరించవేయడం, మనల్ని దోపిడీ చేయడం అనేది ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. దాన్నే విజిబుల్ డ్రైన్ అంటున్నాం. విజిబుల్ డ్రైన్. హ్యావ్ ఎ లుక్ హియర్. ద విజిబుల్ డ్రైన్ కంటికి కనిపించేది ఏదంటే యుద్ధాల రూపంలో మన రాజ్యాలను ఆక్రమించడమే కాకుండా యుద్ధాలను చేసి యుద్ధాల ద్వారా భారత భూభాగాలను ఆక్రమించి రెవెన్యూను పూర్తిగా తమ యొక్క చేతుల్లోకి తీసుకుంటున్నారు. భూమి శిస్తును మన కళ్ళెదుటే యుద్ధాలు చేసి ఆయా ప్రాంతాలను పొంది రెవెన్యూను వసూలు చేసుకుంటున్నారు. కానుకలు స్వీకరిస్తున్నారు, కోట్ల రూపాయలు కానుకలు. దాదాపు 4 లక్షల పౌండ్లు ఒక మాజీ బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్, సిరాజుద్దౌలా అనంతరం రాజ్యానికి వస్తున్న మీర్ జాఫర్ 4 లక్షల పౌండ్ల సంపదను బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు కానుకల రూపంలో, రైట్, యుద్ధ నష్టపరిహారం రూపంలో మరియు విరాళాల రూపంలో. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎన్నో భూముల్ని కూడా రాసిచ్చాడు. 24 పరగణాల జాగాని ఎక్కడ, బెంగాల్ ప్రాంతంలో. అదేవిధంగా మీర్ ఖాసిం 3 రెవెన్యూ జిల్లాలనే బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు. బుర్ద్వాన్, చిట్టగాంగ్ అండ్ మిడ్నాపూర్ అనే 3 రెవెన్యూ జిల్లాలను. ఈ విధంగా బ్రిటిష్ వారు ఆయా ప్రాంతాలలో తమ అధికారాన్ని ఉపయోగించి భూమి శిస్తును వసూలు చేసి ఆ భూమి శిస్తును మొత్తాన్ని ఎక్కడికి తరలిస్తోంది, బ్రిటన్ ప్రాంతానికి తరలిస్తోంది. సో దిస్ ఈజ్ హౌ ద వెల్త్ ఆఫ్ ఇండియా డ్రైన్ టువర్డ్స్ ఇన్ ఇంగ్లాండ్, అండ్ దట్ ఈస్ డ్రైన్ ఆఫ్ వెల్త్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్. And we did not receive any return for that. That is the main issue. Okay, మన సంపద మొత్తం, మన రెవెన్యూ మొత్తం వెళ్ళిపోతుంది, కానీ మనకి ఎటువంటి ఫలితం రావడం లేదు. వితౌట్ నో అవుట్కమ్, నో రిజల్ట్. ఓకే, దట్ ఈస్ డ్రైన్ ఆఫ్ వెల్త్. సంపదను భారతదేశం నుండి పూర్తిగా తరలిస్తున్నారు, మరి ఆ సంపదకు సరి సమానమైన ఫలితం మనకి దక్కడం లేదు. దాన్నే సంపద తరలింపు అంటున్నాం. Hope you got the point. So coming to visible drain, through wars and through the revenue collections or Diwani powers and through the gifts, British scored huge amount which is drained to the England. And next, coming to invisible drain. Invisible drain. ఇక్కడ మీరు గమనించాలి, ఇన్విజిబుల్ డ్రైన్ అంటే ఏంటంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించిన దృశ్యాన్ని ఇన్విజిబుల్ అంటారు. దట్ ఈజ్ ఒక అదృశ్యం, అది ఒక మాయాజాలాన్ని సృష్టించారు, గారిడి చేశారు.
రైట్. ఎలా ఈ గారడీ చేశారు, భారతదేశానికి ఎలా వారు మాయం చేసి ఒక అదృశ్య రూపంలో భారతీయ సంపదను హరించారు అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టాక్సేషన్ ఆర్ లెవీ ఆర్ హోమ్ చార్జెస్ ఫార్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ and for the medication and for the various services in India. So the salaries of British employees in India and the salaries of British employees in England were paid from India in the form of taxation. For that purpose, British empowered to collect the tax from the Indian people. భారత ప్రజల నుంచి పన్నును వసూలు చేయడం ప్రారంభించారు బ్రిటిష్ వారు. ఏ విధంగా పన్నులు వసూలు చేశారో మనం ఒకసారి గమనిద్దాం. హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ హియర్. హోమ్ చార్జెస్, దెర్ ఇస్ ఎ టర్మ్ మెన్షన్ కాల్డ్ హోమ్ చార్జెస్. హోమ్ చార్జెస్, హోమ్ ఛార్జీలు అంటారు వీటిని, హోమ్ చార్జెస్. వాట్ ఈస్ మెంట్ బై హోమ్ చార్జెస్? హోమ్ చార్జెస్ మీన్ ద సాలరీస్, పెన్షన్స్, అలవెన్సెస్ అండ్ బోనస్ of the Secretary of State for India and his office in London. లండన్ ప్రాంతంలో బ్రిటిష్ కార్యనిర్వాహక వర్గాన్ని, పరిపాలనను పర్యవేక్షించే, మానిటర్ చేసే ఒక పరిపాలనా సంస్థ లండన్లో స్థాపించబడింది 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. దాన్ని ఏమంటున్నామంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఆఫీస్, భారత రాజ్య కార్యదర్శి. ఈ భారత రాజ్య కార్యదర్శికి ఒక కార్యాలయం స్థాపించబడింది విచ్ ఈస్ పాపులర్లీ కేమ్ టు బి నౌన్ యాజ్ ద ఇండియన్ కౌన్సిల్, కన్సిస్టింగ్ 15 members who assist the Secretary of State for India in the administration, in monitoring the things, in the observation. సో ఇండియా కౌన్సిల్కి కావాల్సిన అందులో 15 మంది ఉన్నారు. వారి యొక్క జీతపత్యాలు, వారి యొక్క పెన్షన్లు, వారి యొక్క అలవెన్స్లు, వారి యొక్క బోనస్లు, వీటన్నిటినీ భారతీయ ప్రజలపై, తలపై పన్నుల రూపంలో మోత వేశారు, పన్నుల భారాన్ని పెంచేశారు. ఇంక్లూడింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అతడి యొక్క జీతపత్యాలు కూడా భారతదేశం నుంచే వెళ్తున్నాయి, పన్నుల రూపంలో వెళ్తున్నాయి. సో దట్ ఈజ్ హోమ్ చార్జెస్. వాట్ ఈస్ దట్? Home charges. For that purpose, they imposed home charges especially, exclusively for the payments of the Secretary of State and his office in London. Next, apart from this, for the civil administration, in day-to-day administration in India, for civil administration, పౌర పాలన కోసం, సాధారణ పాలన, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పాలన కోసం. నెక్స్ట్ నెంబర్ 2, ఫార్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ వారి సైన్యం భారతదేశంలో ఉన్నందుకు బ్రిటిష్ యొక్క సైనికులకు అయ్యే నిర్వహణ ఖర్చు మొత్తం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ ఫార్ మెడికేషన్, మెడికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే, వైద్య శాఖల్లో పనిచేసే వారికి, లీగల్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్, న్యాయ విభాగంలో పనిచేసే బ్రిటిష్ వారికి, బ్రిటిష్ న్యాయమూర్తులకి, బ్రిటిష్ న్యాయవాదులకి, అదేవిధంగా వైద్య అధికారులకి, మెడికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వారికి, అదేవిధంగా మిలిటరీ అండ్ సివిల్, వీరందరి యొక్క జీతపత్యాలు ఎలా చెల్లించబడ్డాయి? భారతదేశం నుంచి వసూలు చేయబడిన పన్నుల రూపంలో ఈ జీతపత్యాలన్నీ ఇవ్వబడ్డాయి. సో దీనినే కనిపించని దోపిడీ అంటున్నాం. Okay, so this is the difference between visible and invisible, and this is beautifully depicted by the grand old man of India in the drain of wealth theory. సంపద తరలింపు సిద్ధాంతంలో చాలా అందంగా వర్ణించాడు దాదాబాయ్ నౌరోజీ. Okay, right. So he mainly focused on the drain of wealth, so which is clearly mentioned, clearly discussed so far. And second thing is Dadabhai Naoroji founded an organization to express the views of Indians and to express the cunning nature of British and the bad effect of colonial economy in India. భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావం ఎలా పడింది, దీని గురించి పూర్తి స్థాయిలో
బ్రిటిష్ ప్రపంచాన్ని చూపించేందుకు, రైట్, బ్రిటిష్ ప్రజలను తెలియజేసేందుకు 1866లో అతడు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, దిస్ కెన్ బి యాడెడ్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ ద ఇయర్ 1866 ఇన్ లండన్. ఎక్కడ స్థాపించాడు దీన్ని? లండన్ ప్రాంతంలో స్థాపించాడు ఈస్ట్ ఇండియా అసోసియేషన్. దీని ద్వారానే, దీని వేదికపై నుంచే బ్రిటిష్ వారి యొక్క దుర్మార్గాన్ని, బ్రిటిష్ వారి యొక్క అరాచక విధానాల్ని, బ్రిటిష్ వారి యొక్క ఆగడాలను బట్టబయలు చేశాడు. హీ వాజ్ ద ఫస్ట్ క్రిటిక్ ఆఫ్ బ్రిటిష్ కాలనియల్ ఎకానమీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, ఈ విధంగా బ్రిటిష్ వారి యొక్క కన్నింగ్ నేచర్ని మొట్టమొదటిసారిగా ఎక్స్పోజ్ చేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ త్రూ హిస్ ఆర్గనైజేషన్ ఇన్ లండన్ ప్రాంతంలో స్థాపించబడింది 1866. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, యు మస్ట్ రిమెంబర్, హీ ఫౌండెడ్ ఎ జర్నల్ in order to spread the nationalism or national consciousness throughout Indian subcontinent, and that is Voice of India. He founded a journal called Voice of India. Voice of India అనే జర్నల్ ద్వారా, పత్రిక ద్వారా జాతీయోద్యమ భావాలు జనజీవనంలోకి తీసుకువెళ్ళిన ఘనత దాదాబాయి నౌరోజీకి దక్కుతుంది. నెక్స్ట్, యాజ్ ఎ సోషల్ రిఫార్మర్, he started Rahnumai Mazdayasna Sabha. Rahnumai Mazdayasna Sabha అనే ఒక పార్సీ సంఘాన్ని ఏర్పాటు చేసి పార్సీ మతంలో ఉన్న దురాచారాలని కడిగే ప్రయత్నం చేశాడు. రైట్, ఎస్ఎస్ బెంగాలీ, నౌరోజీ ఫుర్దోంజీ, దాదాబాయి నౌరోజీ ఫౌండెడ్ దిస్ రహ్నుమాయ్ మజ్దయాస్నా సభ ఇన్ 1851 in order to remove the blindfold practices and evil customs from the Parsi community, and founded Rast Guftar, Truth Teller, a journal, and Stree Bodh. So these two are associated with Dadabai Nauroji. As a Parsi, he started the reforms within the Parsi religion. Parsi matamlo కొన్ని సంస్కరణల్ని చేపట్టాడు రహ్నుమాయ్ మజ్దయాస్నా అనే సంస్థ రూపంలో. సో దిస్ ఆల్ ఆర్ అబౌట్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, విమేష్ చంద్ర బెనర్జీ. లెట్ us discuss విమేష్ చంద్ర బెనర్జీ. WC బెనర్జీ, he was the first president of the Indian National Congress. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి అధ్యక్షుడుగా బాధ్యతల్ని స్వీకరించాడు విమేష్ చంద్ర బెనర్జీ, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ హీ వాజ్ అ లాయర్ బై ప్రొఫెషన్. వృత్తిరీత్యా ఇతడు ఒక న్యాయవాది, అన్ అడ్వకేట్. ఎ ఫేమస్ లాయర్ WC బెనర్జీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ యాక్ట్ స్టాండింగ్ కౌన్సిల్ ఇతడి కాలంలోనే చేయబడింది. ఫస్ట్ ఇండియన్ టు యాక్ట్ ఏ స్టాండింగ్ కౌన్సిల్. అయితే స్టాండింగ్ కౌన్సిల్లో మొట్టమొదటి భారతీయుడుగా సేవలు అందించాడు. మొట్టమొదటి భారతీయుడుగా భారత క్రియాశీలక సమరశీల జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. రైట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సుబ్రహ్మణ్య అయ్యర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ టూ మోడరేట్స్, విమేష్ చంద్ర బెనర్జీ అండ్ దాదాబాయి నౌరోజీ, అండ్ ఫ్యూ మోర్ మోడరేట్స్ హియర్. మరికొంతమంది మితవాదుల గురించి మనం చర్చించుకుందాం. అందులో సుబ్రహ్మణ్య అయ్యర్ హిందూ పత్రికను స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించడమే కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో ఉన్న లోపాలు, వారి యొక్క పాలనా విధానంలో ఉన్న లోపాలను ఏ రోజుకు ఆ రోజు ప్రతిబింబించాడు న్యూస్ పేపర్ ద్వారా. అంతేకాకుండా ఒక తమిళ పత్రికను, స్వదేశీ మిత్రన్ అనే తమిళ పత్రికను కూడా స్థాపించడం జరిగింది. మద్రాస్ మహాజన్ సభకు ఇతడు ఒక ఫౌండర్గా, ఒక సహ వ్యవస్థాపకుడుగా పనిచేయడం జరిగింది సుబ్రహ్మణ్యం అయ్యర్. ఇతడు కూడా ఒక మితవాది. నెక్స్ట్, మితవాదిలో గోపాలకృష్ణ గోఖలే.
రిగార్డెడ్ యాజ్ మహాత్మా గాంధీస్ పొలిటికల్ గురు. మహాత్మా గాంధీ యొక్క గురువు గోపాలకృష్ణ గోఖలే. మరి గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎంజీ రనడే, మహాదేవ్ గోవింద రనడే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో స్థాపించాడు. 1905లో సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించి భారతీయ ఉద్యోగుల సమాజాన్ని స్థాపించి భారతీయ ఉద్యోగుల్లో క్రమశిక్షణా భావాల్ని పెంపొందించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా గోపాలకృష్ణ గోఖలే యొక్క అనుచరులు కూడా ఉన్నారు. రైట్. హెచ్ఎన్ కుంజ్రు, ఎన్ఎం జోషి, నారాయణ్ మల్హర్ జోషి. 1920లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని స్థాపించారు నారాయణ్ మల్హర్ జోషి. తర్వాత హెచ్ఎన్ కుంజ్రు అలహాబాద్ ప్రాంతంలో సేవా సమితిని స్థాపించారు 1914లో. అదేవిధంగా శ్రీరామ్ బాజ్పాయ్ అనే గోపాలకృష్ణ గోఖలే యొక్క అనుచరుడు శ్రీరామ్ బాజ్పాయ్ బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ని స్థాపించారు. బడెన్ పావెల్ తరహాలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బడెన్ పావెల్ స్థాపించిన బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ తరహాలో భారతదేశంలో బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ని బాంబేలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే యువతలో, విద్యార్థుల్లో, రైట్, అదేవిధంగా భావి భారత పౌరులుగా మారే ఆ యువకులు ఎవరైతే ఉన్నారో వారిలో క్రమశిక్షణా భావాలను పెంపొందించి వారిని సభ్య సమాజంలో ఒక గొప్ప ఆదర్శవాదం ఉన్న భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ శ్రీరామ్ బాజ్పాయ్ యొక్క బాయ్ స్కౌట్ అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యమైంది. సో దిస్ ఈజ్ అబౌట్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్, సురేంద్రనాథ్ బెనర్జీ, సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇండియన్ బర్క్. సిల్వర్ టంగ్ ఆరేటర్, గొప్ప వక్త, తనకు తానే సాక్షి, పలు భాషల్లో గొప్ప నిష్ణాతుడు మరియు అనర్గళంగా మాట్లాడే సత్తా కలిగిన వాడు. సిల్వర్ టంగ్ ఆరేటర్ అని పిలుస్తాం సురేంద్రనాథ్ బెనర్జీని. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ఒక మితవాదిగా బెంగాల్ ప్రాంతం నుంచి గొప్ప భావాజాలాన్ని, జాతీయోద్యమ చైతన్యాన్ని నింపాడు. ప్రజల్లో మితవాద భావాలను పెంపొందిస్తూనే భారత జాతికి విముక్తి అవసరమని, అది తథ్యమని నిరూపించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థను స్థాపించి జాతీయోద్యమ భావాలను శీఘ్రతరం చేశాడు, వేగవంతం చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి గొప్ప మార్పుల్ని తీసుకొచ్చాడు. క్రియాశీలక భారత రాజకీయాల్లో బ్రిటిష్ వారి పోకడలను క్లుప్తంగా వివరించగలిగాడు. తన ఉపన్యాసాల ద్వారా భారత జనావళిని ఆకర్షించుకున్నాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఇతడు ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. రైట్, ఇండియన్ నేషనల్ అసోసియేషన్. తదనంతరం ఈ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే సంస్థ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో జత చేయబడింది. రైట్, దీన్ని ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. వాట్ ఈజ్ ఇట్? ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జత చేయబడింది. నెక్స్ట్, అదేవిధంగా ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ఆర్సి దత్తో పాటు 1869లో ఆర్సి దత్తో పాటు ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ కావడం జరిగింది. సివిల్ సర్వెంట్గా పనిచేస్తూనే బ్రిటిష్ వారి యొక్క అన్యాయాన్ని, బ్రిటిష్ వారు చేస్తున్న అధర్మ, అన్యాయ, వికృత పోకడలకు వ్యతిరేకంగా పోరాడాడు, గలమిప్పాడు సురేంద్రనాథ్ బెనర్జీ. 1869లో ఇతడు సివిల్ సర్వీసుల్లో ప్రవేశించి సివిల్ సర్వెంట్గా బాధ్యతలు స్వీకరించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతి విముక్తి కోసం తనదైన శైలిలో భారత జనావళిని ఆకర్షించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. రైట్. సో సివిల్ సర్వీస్లో చేరి సివిల్ సర్వీస్ సర్వెంట్గా ఇతడు పనిచేస్తూ గొప్ప హోదాను కలిగి ఉన్న ఇతడు ఒక నల్ల జాతీయుడుగా విమర్శించబడ్డాడు. బ్రిటిష్ వారి యొక్క జుగుప్సాకారమైన జాతి అహంకారాన్ని చూసి చలించిపోయి సివిల్ సర్వీస్ నుంచి బయటకు వచ్చాడు. ఈ జుగుప్సాకరమైన జాతి అహంకారం ఎందుకు అంటూ ప్రశ్నించాడు.
రైట్. అక్కడున్న అవినీతిని, అక్రమాలను, అక్కడున్న లొసుగులను, బ్రిటిష్ వారి యొక్క భాగోతాన్ని సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పాడు సురేంద్రనాథ్ బెనర్జీ. రైట్. ఈ ఫౌండెడ్ ఏ న్యూస్ పేపర్ కాల్డ్ బెంగాలీ అనే ఒక వార్తాపత్రికను స్థాపించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. అంతేకాకుండా ఎంతోమంది మితవాదుల్ని తన యొక్క అడుగుజాడుగుల్లో తీసుకొని క్రియాశీలక భారతీయ రాజకీయాలను నడిపించాడు. 1905లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైతే ఆ స్వదేశీ ఉద్యమానికి వెనక నుండి నడిపించిన ఘనత సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ గొప్ప భావాజాలాలు కలిగిన వ్యక్తి. రైట్. ఇతడితో పాటు రాస్ బిహారీ ఘోష్ 1907లో సూరత్ ప్రాంతంలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వారు రాస్ బిహారీ ఘోష్. ఇతడి కాలంలోనే భారత జాతీయ కాంగ్రెస్ 2 ముక్కలుగా చీలిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిటెడ్ ఇంటూ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్ 2 వింగ్స్. ఓకేనా? ఎవరి కాలంలో? రాస్ బిహారీ ఘోష్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1907లో సూరత్ ప్రాంతంలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాడు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ 2 భాగాలుగా విడిపోయింది. నెక్స్ట్ ఆర్సి దత్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో బ్రిటిష్ వారి యొక్క స్వార్థ స్వలాభాలను క్లుప్తంగా వివరించాడు. బ్రిటిష్ వారి యొక్క దోపిడీ వైనాన్ని చాలా ప్రస్ఫుటంగా గోచరింపజేశాడు. నెక్స్ట్ ఎంజి రనడే, మహదేవ్ గోవింద రనడే. 1887లో మహదేవ్ గోవింద రనడే భారత రాష్ట్రీయ సామాజిక సమ్మేళనం అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా భారతదేశ సమాజానికి హిత పలికాడు ఎంజి రనడే. గోపాలకృష్ణ గోఖలే గాంధీ యొక్క గురువు అయితే ఎంజి రనడే గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు. రైట్. ఈ ఎంజి రనడే ఆధ్వర్యంలోనే గొప్ప ఉద్యమం నిర్వహించబడింది. పూనా సార్వజనిక సభను ఏర్పాటు చేసి ముఖ్యంగా రైతు ఉద్యమాలకు బాసటగా నిలిచాడు. రైతుల రక్షణ కోసం పోరాడాడు, గలమిప్పాడు. అంతేకాకుండా ఈ బ్రిటిష్ అధికార యంత్రాంగానికి మరియు సామాన్య ప్రజానీకానికి మధ్య వారధిగా ప్రజల యొక్క సాధక బాధకాలను బ్రిటిష్ దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యాడు మన గొప్ప ఎంజి రనడే. ఇతడి యొక్క అనుచరుల్లో రమాబాయి రనడే కావచ్చు, ఆ తర్వాత రఘునాథరావు కావచ్చు, గోపాల్ గణేష్ అగార్కర్ కావచ్చు. గోపాల్ గణేష్ అగార్కర్ అయితే దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు 1884లో. నెక్స్ట్ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు. అదే క్రమంలో ఈ రమాబాయి రనడే శారదా సదన్, పూనా సార్వజనిక సభలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పూనా సేవా సదన్, శారదా సదన్ అనే సంస్థల్లో తమ వంతు బాధ్యతను నిర్వహించింది. నెక్స్ట్ రఘునాథరావు గొప్ప ఆశయాలు కలిగిన అతడు ఒక సామాజిక సంస్కర్తగా ఎంజి రనడే యొక్క భావాజాలాలను ముందుకు తీసుకువెళ్తూ బాల్య వివాహాల నిషేధం కోసం రఘునాథరావు ప్రతిజ్ఞ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ విధంగా తల్లిదండ్రుల్ని గుళ్ళల్లోకి తీసుకువెళ్ళి బాల్య వివాహాలు మా పిల్లలకు మేము చేయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయమంటూ ప్రతిజ్ఞ వేయించుకొని ఒట్టు వేయించుకొని వారి యొక్క సెంటిమెంట్ ద్వారా బాల్య వివాహాల్ని నివారించే ప్రయత్నం చేశాడు. ఎవరు? రఘునాథరావు, ఎంజి రనడే యొక్క అనుచరులు. ఈ విధంగా రమాబాయి రనడే, గోపాల్ గణేష్ అగార్కర్, జీజీ అగార్కర్ మరియు రఘునాథరావు ఎంజి రనడే యొక్క అనుచరులు. నెక్స్ట్ ఫిరోజ్ షా మెహతా, వెరీ ఇంపార్టెంట్. కేటీ తెలంగ్, ఫిరోజ్ షా మెహతా మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ, ఈ ముగ్గురుని బాంబే త్రయంబులు అని పిలుస్తారు. ఫిరోజ్ షా మెహతా 1890లో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. కలకత్తా ప్రాంతంలో జరిగిన ఐఎన్సి సమావేశంలో స్వదేశీ విద్యకు ప్రాధాన్యతని ఇస్తూ తీర్మానాలు చేయడం జరిగింది. ఫిరోజ్ షా మెహతా 1890 6వ ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరిగింది. దానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వారు ఫిరోజ్ షా మెహతా. రైట్. నెక్స్ట్
మదన్ మోహన్ మాలవ్య, రైట్, మదన్ మోహన్ మాలవ్య, పి రంగయ్య నాయుడు, నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య, ఆనందాచార్యులు మరియు విలియం వెడన్బర్న్, జార్జ్ యూల్ ఇలాంటి ఎంతోమంది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షులుగా పనిచేస్తూ తమ యొక్క సేవల్ని అందించడం జరిగింది. ఈ మదన్ మోహన్ మాలవ్య గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మదన్ మోహన్ మాలవ్య మహామాన్యగా సుప్రసిద్ధుడు. మదన్ మోహన్ మాలవ్య ఆల్ ఇండియా హిందూ మహాసభకు అధ్యక్షుడుగా పనిచేశాడు. ఒక కీ మెంబర్గా తన యొక్క సేవలను అందించాడు మదన్ మోహన్ మాలవ్య. 1898లో అనిబిసెంట్ స్థాపించిన హిందూ కళాశాలను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దిన ఘనత మదన్ మోహన్ మాలవ్యకి దక్కుతుంది. అదేవిధంగా 1932లో పూనా ఒప్పందం మహాత్మా గాంధీకి మరియు అంబేద్కర్కి మధ్య జరిగినప్పుడు పూనా ఒప్పందంపై సంతకం చేసి అంబేద్కర్కి మరియు మహాత్మా గాంధీకి ఉన్న భేదాభిప్రాయాలను, సిద్ధాంతరీత్యా ఉన్న భేదాభిప్రాయాలను తొలగించాడు. అంతేకాకుండా మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ కళాశాలను ఒక విశ్వవిద్యాలయంగా మార్చి తదనంతరం ఒక సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది మదన్ మోహన్ మాలవ్య. ఎన్నో ఐఎన్సి సమావేశాలకు ఇతడు అధ్యక్షుడుగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ పి ఆనందాచార్యులు 1891లో నాగపూర్ ప్రాంతంలో జరిగిన ఐఎన్సి సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రదేశం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడైన తొలి ఆంధ్రుడుగా పేరు గడించాడు ఆనందాచార్యులు. అదేవిధంగా విలియం వెడన్బర్న్ 1889లో బాంబేలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించాడు 1889లో. అంతకుముందు జార్జ్ యూల్ 1888లో అలహాబాద్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. సో దే ఆర్ ఆల్ ద మోడరేట్స్. నెక్స్ట్ విల్ ఫోకస్ ఆన్ moderate views, goals, means, review. Okay, so they're all aspirants. This is about the various moderate leaders started their movement, agitation against the British under the purview of the constitution in a democratic system. ప్రజాస్వామ్య పద్ధతిలో, రైట్, రాజ్యాంగం యొక్క అతిక్రమణకు గురి కాకుండా రాజ్యాంగ పరిధిలో పోరాటం చేయడం జరిగింది, ప్రజాస్వామ్య పోరాటం చేయడం జరిగింది. లెట్ us discuss next the views, goals, means and the review on moderates. The objectives of Indian National Congress and the foundation principles of the Indian National Congress. రైట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ నియమ నిబంధనలతో ప్రారంభమైంది మరియు దాని యొక్క లక్ష్యాలు ఏంటి, వీటిని మనం గమనిస్తే, మొట్టమొదట అన్ని రాజకీయ సంస్థల్ని ఏకం చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక గొప్ప ప్రజా వేదికను భారత జాతిని ప్రతిబింబించే విధంగా స్థాపించడం జరిగింది. టు ప్రమోట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ నేషనలిస్ట్ పొలిటికల్ వాకర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సీ హియర్, ఆయా జాతీయవాద ఉద్యమాల్లో పాల్గొన్న కార్యకర్తలు కావచ్చు మరియు ఉద్యమకారులు కావచ్చు, భారతదేశానికి విభిన్న ప్రాంతాల్లో, పలు ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి జాతీయోద్యమంలో పాల్గొంటున్న ఆయా వ్యక్తుల మధ్య, ఉద్యమకారుల మధ్య మంచి సయోధ్యను, మంచి సంబంధాన్ని కుదుర్చడం, వారందరినీ ఏకీకరించడం, వారందరినీ ఏకీకృతం గావించి ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావడం. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, టు ప్రమోట్ ఫ్రెండ్లీ రిలేషన్స్. అంతేకాకుండా వారి మధ్య మంచి సంబంధాలను, సుగుణాలను అలవర్చడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధంగా సమన్వయాన్ని, సయోధ్యను సమకూర్చే విధంగా భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాన్ని రూపొందించడం జరిగింది. Number 2, to develop and consolidate the feelings of national unity
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రీజియన్, రిలీజియన్ అండ్ ప్రావిన్స్. భారతదేశం మొత్తం కులానికి, మతానికి, వర్గానికి, వర్ణానికి, లింగానికి అతీతంగా ఆయా వర్గాలలో మొత్తం జాతిలో జాతిపరమైన ఐక్యతను, జాతిపరమైన సఖ్యతను, జాతిపరమైన సయోధ్యను, జాతిపరమైన సమగ్రతను, జాతిపరమైన సామరస్యాన్ని తీసుకురావడమే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రెండవ లక్ష్యమైంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతిపరమైన ఐక్యత అనేది దీని యొక్క లక్ష్యం. రైట్. జాతీయోద్యమంలో పాల్గొంటున్న వ్యక్తుల మధ్య సత్సంబంధాలను కుదుర్చడం అనేది దీని యొక్క లక్ష్యం, నంబర్ 1. నెక్స్ట్, జాతిపరమైన ఐక్యత. నంబర్ 2, నెక్స్ట్, టు ప్రమోట్ అండ్ టు ఫార్ములేట్ పాపులర్ డిమాండ్స్. రైట్. భారత జాతి ఔన్నత్యానికి, భారత జాతి సంక్షేమానికి అనుకూలంగా, భారత జాతి అవసరాలకు తగినట్లుగా డిమాండ్లను రూపొందించడం, వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందుంచి వాటిని సాధించుకోవడం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. వాటితో పాటు టు ఫ్లోరిష్ సాలిడారిటీ అండ్ ఫ్రెండ్షిప్ అమాంగ్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారతదేశం మొత్తం ఏకీకరణ గావించడం, భారతీయులందరూ ఒకే జాతి అనే సందేశాన్ని ఇవ్వడం కోసం, రైట్, వారి మధ్య సత్సంబంధాలను, మైత్రి సంబంధాలను రూపొందించడం, మరి అదేవిధంగా ఒక బలమైన సంబంధాల ద్వారా ఒక బలమైన కనెక్షన్, సాలిడారిటీని కుదర్చడం, వారి మధ్య ఒక బలమైన సారూప్యతను తీసుకురావడమే ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లక్ష్యమైంది. అండ్ టు ఎరాడికేట్ ఆల్ ద ప్రివైలింగ్ కాస్ట్, క్రీడ్, రేస్ ఆర్ ప్రావిన్స్ రిలేటెడ్ ప్రెజుడిసెస్ ఫ్రమ్ ద కంట్రీ. రైట్. భారతదేశంలో కులపరమైన, సామాజికపరమైన, మతపరమైన, వర్గపరమైన విభేదాలను అంతమొందించి భారతీయులందరూ తామంతా ఒకే జాతీయులం అనే సందేశాన్ని తీసుకురావడం, ప్రజల్లో సఖ్యతను, సమన్వయాన్ని, సయోధ్యను కుదర్చడమే దీని యొక్క లక్ష్యమైంది. నెక్స్ట్, టు స్ట్రెంగ్థెన్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద నేషనల్ యూనిటీ. భారత జాతీయ ఐక్యత, జాతి సఖ్యతను బలపరచడం. రైట్. ఇవి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రాథమిక లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఫ్యూ మోర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్. రైట్. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నిర్వహించే విధంగా, బ్రిటిష్ వారు బాధ్యతాయుతంగా భారతీయుల పట్ల పాలనను నిర్వహించే విధంగా సంస్కరణలు తీసుకురావడం, రాజ్యాంగపరమైన సంస్కరణలు, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని తీసుకురావడం, రాజ్యాంగపరమైన సంస్కరణలు తీసుకొచ్చి భారతీయుల్ని క్రియాశీలక రాజకీయాల్లో, చట్ట శాసనసభల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా. నెక్స్ట్, నెంబర్ 3, లౌకిక పరిపాలనను భారతదేశంలో ప్రవేశపెట్టే విధంగా, అదేవిధంగా మతపరమైన పాలనకు అవకాశం లేకుండా, విభజించు పాలించు విధానాలకు అవకాశం లేకుండా లౌకిక పరిపాలనకు మరియు బాధ్యతాయుత పరిపాలనకు అవకాశాన్ని కల్పించడం, జవాబుదారీ విధానంతో కూడిన పరిపాలనను అందించడం కోసం ప్రయత్నించడం. నెక్స్ట్, వాటితో పాటు భారతీయులకి శాసన చట్టసభల్లో అవకాశాలు కల్పించడం, వాటితో పాటు మైనారిటీల యొక్క సంరక్షణలు, బలహీన వర్గాల యొక్క సంరక్షణలు పూర్తిగా, వారి యొక్క సంరక్షణ కోసం పూర్తి సన్నాహాలు చేయడం. అదేవిధంగా ఈ సివిల్ సర్వీసుల్లో, ఇండియన్ సివిల్ సర్వీసుల్లో భారతీయులకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పోరాటం చేయడం. అదేవిధంగా భారతదేశంలో పారిశ్రామికీకరణ చేసి, రైట్, నిరుద్యోగాన్ని తగ్గించి పేదరికాన్ని తగ్గించే ధ్యేయంగా, ఈ రెండు, నిరుద్యోగం, పేదరికం అనేటి ఒకే కుటుంబంలో జన్మించిన అక్క చెల్లెలు లాంటివి, వీటిని అంతమొందించే దిశగా భారతదేశంలో పారిశ్రామికీకరణ జరగాలి, నూతన పరిశ్రమలు ఏర్పడాలి, ఆ పరిశ్రమల స్థాపనకు గాను ప్రభుత్వం చొరవ తీసుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా డిమాండ్లను ముందుకు తీసుకువెళ్ళడం. వాటితో పాటు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క విధానాలైన ఎక్కువ పెరిగిపోతున్న భూమి శిస్తును కానీ, రక్షణ వ్యయాన్ని కానీ తగ్గించే విధంగా డిమాండ్లను ముందు ఉంచడం. రైట్. భూమి శిస్తును దాదాపు సగం కంటే
తక్కువ చేయడం, రక్షణ వ్యయాన్ని తగ్గించడం, భారతీయులపై పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను మోతను తగ్గించి భారతీయులకి ఉపశమనాన్ని కల్పించడం, వీటితో పాటు జాతీయ విద్యను జాతీయ స్థాయిలో అందించడం, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఒక క్రమశిక్షణ సహితంగా విద్యా వ్యవస్థను తీసుకురావడం, విద్యా వ్యవస్థ యొక్క అభివృద్ధికి బ్రిటిష్ వారు పూర్తి స్థాయి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా తమ యొక్క డిమాండ్లను, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళడమే భారత జాతీయ కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాళ్ళు మరియు లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. హోప్ యు గాట్ ద పాయింట్. So these all are the major demands and the objectives of the Indian National Congress. Indian National Congress లోనే పదం ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతి మొత్తాన్ని సారథ్యం వహించే సంస్థ, భారత జాతి మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించే సంస్థ, భారత జాతి యొక్క లక్ష్యాలను ప్రతిబింబించే సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. అటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఒక నిర్దిష్టమైన నియమ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం ఒక వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం. గత సంవత్సరంలో మన డిమాండ్లు ఏంటి, మనం సాధించింది ఏంటి, మరి ఈ సంవత్సరంలో భవిష్యత్తును మనం, భారత రాజకీయ భవిష్యత్తును మనం తలపించే విధంగా ఎటువంటి డిమాండ్లను ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన అంశాలు ఏంటి, గతంలో మనం సాధించినవేవి, మరి భారత ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం మనం ఎటువంటి డిమాండ్లను బ్రిటిష్ ప్రభుత్వం ముందు తీసుకువెళ్ళాలి, ఈ అంశాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తూ దాన్ని తీర్మానాల రూపంలో ప్రతి ఏటా ముందుకు తీసుకురావడం. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ యొక్క నిర్దిష్ట నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం ఒక వార్షిక సమావేశం ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో అత్యవసర సమావేశాలు కూడా నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అత్యవసర సమావేశాలు కూడా వస్తుంటాయి, కానీ వార్షిక సమావేశం అనేది తప్పనిసరి. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో చివరి రోజుల్లో డిసెంబర్ 28 నుంచి వార్షిక సమావేశాలు అనేటివి ప్రారంభమవుతాయి. ఇది కాంగ్రెస్ యొక్క నియమ నిబంధనలు, ద బైలాస్ ఆఫ్ ద కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్లో ఉన్న నియమ నిబంధన మరొకటి ఏంటంటే, ఒక ప్రాంతంలో సమావేశం నిర్వహించబడుతుందంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం లేదు. ఒక ప్రెసిడెన్సీ కానివ్వండి, ఒక ప్రావిన్స్ కానివ్వండి, ఒక ప్రాంతం లేదా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్ర నివాసి ఆ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి వీల్లేదు. దీస్ ఆల్ ఆర్ ద కాంగ్రెస్ బైలాస్, నియమ నిబంధనలు. ఓకే, సో ఈ గొప్ప లక్ష్యాలతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. రైట్, తొలి దశలో భారత జాతీయ కాంగ్రెస్ అధినివేశ ప్రతిపత్తిని కోరుకుంది, డొమినియన్ స్టేటస్, ద మేజర్ డిమాండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ moderates. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ moderates, నెక్స్ట్ ఎపిసోడ్. సో లెట్ us discuss the important sessions of Indian National Congress. Have a look. భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి ఏటా సమావేశాన్ని నిర్వహించాలి. మరి భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశాలు ఏంటి, ఎక్కడ అనేది మనం చూద్దాం. రైట్, సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, సెషన్స్ ఆఫ్ ఐఎన్సి, భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించిన సమావేశాలు. నంబర్ 1, మొట్టమొదటి సమావేశం 1885లో జరిగింది, 1885. ఎక్కడ జరిగింది? ప్రశ్నలు చాలా సందర్భాల్లో వచ్చాయి, మళ్ళీ వస్తుంటాయి. బాంబే ప్రాంతంలో తేజ్పాల్ సంస్కృత కళాశాల, గోకుల్ దాస్ భవన్, తేజ్పాల్ సంస్కృత కళాశాల, వెరీ వెరీ ఇంపార్టెంట్. తేజ్పాల్ సంస్కృత కళాశాల, తేజ్పాల్ ఓరియంటల్ సాంస్క్రిట్ కాలేజ్ in Bombay. Actually, the session should be held in Pune, but due to the huge spread of plague, the venue was shifted from Pune to Bombay in the year 1885. 1885 డిసెంబర్ వార్షిక సమావేశాన్ని నిర్వహించాల్సిన ప్రాంతం పూనా, కానీ పూనా ప్రాంతంలో ప్లేగు వ్యాధి విస్తరించింది. ప్లేగ్ అనేది
పూర్తి స్థాయిలో విస్తరించి అక్కడ ఎక్కువగా అంటుజాడ్యంలా ఒక పాండమిక్గా విస్తరిస్తుంది. సో అందుకే పూనా ప్రాంతం నుంచి బాంబే ప్రాంతానికి ఈ వేదికను మార్చడం జరిగింది. బాంబే ప్రాంతంలో తేజ్పాల్ సంస్కృత కళాశాల అనేది మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి వేదికగా మారింది. రైట్. అండ్ ప్రెసిడెంట్ వాజ్ డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ was the president of the first INC session was WC Banerjee. Umesh Chandra Banerjee, a Hindu. Umesh Chandra Banerjee. And 72 delegates were attended the session. 72 delegates were attended the session. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు తొలి సమావేశానికి. మరి భారత జాతీయ కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది, కేవలం 72 మంది మాత్రమే హాజరయ్యారు అంటూ డఫ్రిన్ ఆనాటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఒక మాట అంటాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ అ మైక్రోస్కోపిక్ మైనారిటీ. మైక్రోస్కోపిక్ మైనారిటీ. భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక సూక్ష్మ స్థాయి బలహీన సమాఖ్య, చాలా వీక్గా బలహీనంగా ఉన్న సమాఖ్య, బలహీనంగా ఉన్న ఒక సంస్థ అంటున్నాడు. మైక్రోస్కోపిక్ మైనారిటీ. What was the reason behind it? Why Lord Dufresne considered the Indian National Congress as the microscopic minority? What is the reason behind it? See, during the first session of INC, 72 delegates only attended. 72 delegates, not more than this. And during the first phase of Indian nationalism under Indian National Congress, moderates did not allow the mass people towards the Indian nationalism, and Indian National Congress was confined to the upper classes section of urban areas, educated section and upper classes of the urban areas. సో భారత జాతీయ కాంగ్రెస్ కేవలం తొలి దశలో విద్యావంతులకు మాత్రమే పరిమితం అవుతుంది. విద్యావంతులు, ఆ విద్యావంతులు కూడా ఎక్కడుంటారు? పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులు. మరి ఆ విద్యావంతులు కూడా దిగువ తరగతుల నుంచి వస్తారా? కాదు, ఉన్నత తరగతులకు చెందిన విద్యావంతులు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. సీ ద థింగ్ అంటే సో హై క్లాస్ డామినేషన్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. అంతేకాదు, ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. బట్ వాట్ అబౌట్ ద అన్ఎడ్యుకేటెడ్స్ అండ్ ఇల్లిటరేట్ పీపుల్ ఆఫ్ ద ఇండియన్ నేషన్స్? సో 99% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ వాజ్ అండర్ ఇల్లిటరసీ. నిరక్షరాస్యులుగా ఉన్నారు. మరి వారందరూ పాల్గొనడం లేదు. అయితే తొలి దశలో, మితవాదుల దశలో కేవలం విద్యావంతులకే, పట్టణ ప్రాంతానికి చెందిన ఉన్నత తరగతులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు. మిగిలిన వారు ఎవ్వరూ లేరు. 99% భారత జాతి ఇందులో లేదు. 0.001లో ఉన్నారు. మరి అంతటి బలహీనంగా ఉన్న ఈ భారత జాతీయ కాంగ్రెస్, దీని యొక్క నియమ నిబంధనలు గొప్పగా ఉన్నాయి, కానీ ఇందులో చేరే సభ్యుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఇందులో ప్రాతినిధ్యం వహించే ఈ సంస్థ యొక్క నియమ నిబంధనలు గొప్పగా ఉన్నా కూడా సభ్యులు మాత్రం తక్కువగా ఉండడం, కేవలం కొద్ది మందికి మాత్రమే ఇది ప్రాతినిధ్యం వహించే సంస్థగా మాత్రమే ఉండడంతో దీన్ని మైక్రోస్కోపిక్ మైనారిటీ అంటున్నారు. ఎవరు? లార్డ్ డఫ్రెన్. కానీ దానికి సరైన జవాబు ఇచ్చారు మన యొక్క ప్రముఖులు, మహామేధావులు, మితవాదులు, విద్యావంతులు. ఏమంటున్నారో తెలుసా? మేము సూక్ష్మంలోనే మోక్షాన్ని వెతుక్కుంటాం. నంబర్ టూ. సో ద సెషన్ నంబర్ 2. In the year 1886, as per the bylaws, every year there will be annual session. Okay? ప్రతి సంవత్సరం ఒక వార్షిక సమావేశం ఉంటుంది. 1886లో సమావేశం ఎక్కడ నిర్వహించబడిందంటే కలకత్తా ప్రాంతంలో, కాల్కటా, ప్రజెంట్ కోల్కతా, కలకత్తా ప్రాంతంలో. సో ద సెషన్ వాజ్ ప్రిసైడెడ్ బై ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దాదాభాయ్ నౌరోజీ. దాదాభాయ్ Nauroji was the president of the second session of the Indian National Congress at Calcutta. And 436 people were attended, delegates were attended the session. See,
రెండవ సమావేశానికి 436 మంది హాజరవుతున్నారు. దానికి అధ్యక్షుడుగా దాదాబాయి నౌరోజీ వ్యవహరిస్తున్నారు. భారత కురువృద్ధుడు అంటున్నాం. కలకత్తాలో జరిగింది. రైట్. ఈ సమావేశం యొక్క డిమాండ్ ఏంటంటే ప్రధానంగా అధినివేశ ప్రతిపత్తిని కల్పించండి. అధినివేశ ప్రతిపత్తిని కల్పించండి. అధినివేశ ప్రతిపత్తిని కల్పించి భారతదేశంలో పరిశ్రమల స్థాపన చేసి రైట్ ఆర్థిక సంస్కరణలను పొందుపరచండి. ఆర్థిక సంస్కరణలను తీసుకురండి. పేదరికాన్ని ఉపాధిని కల్పించి పేదరికాన్ని తగ్గించే విధంగా సన్నాహాలు మొదలు పెట్టండి అంటూ దాదాబాయి నౌరోజీ కోరడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పేదరికాన్ని తగ్గించి ఉపాధి అవకాశాలను పెంచమంటున్నాడంటే బికాస్ ఆఫ్ హిస్ వే ఆఫ్ థింకింగ్ యాజ్ ఎ గ్రేట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే అత్యంత గొప్ప ఆర్థిక నిపుణుడు కోవిదుడైన దాదాబాయి నౌరోజీ పేదరికాన్ని తగ్గించాలంటే ఉపాధి కల్పన అనేది చాలా అనివార్యం, ఆవశ్యకం అంటూ కలకత్తా సమావేశంలో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గట్టెక్కించాలి అంటూ దాదాబాయి నౌరోజీ ఎక్కువగా దాని మీద ప్రాధాన్యతనిస్తూ తీర్మానాలు చేయడం జరిగింది, చర్చలు నిర్వహించడం జరిగింది. సో ద సెకండ్ సెషన్, దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ సెషన్. రైట్. నెక్స్ట్ ద థర్డ్ సెషన్ was held at third session in the year 1887 was held at Madras Presidency, present Chennai, and Badruddin Tabzi was the president of this. Badruddin Tabzi, the president of the third INC session held in Madras. మద్రాస్ ప్రాంతంలో జరిగిన ఐఎన్సి సమావేశానికి బద్రుద్దీన్ త్యాబ్జీ ఒక ముస్లిం, అంతకంటే ముందు దాదాబాయి నౌరోజీ కలకత్తా సమావేశానికి ఒక పార్సీ, అంతకంటే ముందు డబ్ల్యూసి బెనర్జీ మొదటి సమావేశానికి ఒక హిందువు. సో బద్రుద్దీన్ త్యాబ్జీ and 612 delegates were attended the session in the year 1887. Okay, so mainly the session focused on the fundamental rights of the people of India. భారత ప్రజల యొక్క ప్రాథమిక హక్కులపై దృష్టిని సారించడం జరిగింది మూడవ సమావేశం. నెక్స్ట్, కమింగ్ టు ద ఫోర్త్ సెషన్ ఇన్ ద ఇయర్ 1888 was held at Allahabad, Uttar Pradesh, and presided by George Yule, a British and a Christian, and more than 1200 delegates were attended the session. So in the year 1888, Allahabad session was presided by George Yule and 1200 plus delegates attended the session. And next, the fifth session in the year 1889 was held at Bombay, and William Wedderburn was the president of this session, and more than 3000 delegates were attended the session. Coming to the sixth session in the year 1890 was held at Calcutta, and presided by Firoz Shah Mehta. So more than 4000 delegates were attended. And coming to the seventh session in the year 1891, the session was held at Nagpur, was headed by P. Anandacharya, the first Telugu person to preside the INC sessions, P. Anandacharya, and more than 6000 delegates were attended. See here, the change in the members or delegates attending the INC sessions. And number two, the change in the presidents and the change in the venues or the places. See, this is the trend. What did you observe? What is your observation? So your observation should be the venues are changing again and again for every annual session. The venues are not same, and the presidents also not same. అధ్యక్షులు కూడా మారుతున్నారు. అదేవిధంగా
ప్రాంతాలు కూడా మారుతున్నాయి, ఆ వేదికలు కూడా మారుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద ట్రెండ్, యు మస్ట్ అబ్జర్వ్, రైట్. సో బేస్డ్ ఆన్ దీస్ క్యాలిక్యులేషన్స్ we can easily declare that the Indian National Congress is not a regional party. The name itself indicating it is a national party. See, మద్రాస్లో ఒకసారి సమావేశం నిర్వహిస్తున్నారు, అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో ఒకసారి, బాంబే మహారాష్ట్రలో ఒకసారి, కాల్కటాలో ఒకసారి, నాగపూర్లో ఒకసారి, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట సమావేశాన్ని నిర్వహిస్తున్నామంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ నేపథ్యం ఉన్న పార్టీ అనేది మనమందరం గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ సెకండ్ థింగ్, చేంజ్డ్ ఇన్ ద ప్రెసిడెంట్, రైట్. ప్రెసిడెంట్, సో ద ఫస్ట్ ఏ హిందూ and the second INC session was presided by a Parsi, Dadabhai Nauroji. First WC Banerjee, and next third session by a Muslim, Badruddin Tabzi, and the fourth session and fifth sessions by Christians, George Yule and William Bedenbaugh, and the seventh session by a Telugu person. See, this is not confined to a particular sect or a religion. Beyond that, and this is the secular nature of the Indian National Congress, secular tone of the Indian National Congress. So we say that the Indian National Congress is framed and came into form based on the secular tone or secular nature. లౌకిక సూత్రంతో ముడిపడి ఉంది భారత జాతీయ కాంగ్రెస్ అనేది మనం బల్లగుద్ది చెప్పగలుగుతాం. ఏ గ్రేట్ extremist leader Lala Lajpat Rai. Lala Lajpat Rai. He stated that if I had the power to influence Indian journal, if I had the power to influence the Indian journal, I would have the following headings printed in bold letters. On the first, milk for ది ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలకు శిశువులకు పాలు. నెక్స్ట్, ఫుడ్ ఫార్ ద అడల్ట్స్, పెద్దవారికి ఆహారం అన్నపానీయాలు. అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, శిశువులకి పాలు, పెద్దలకి భోజనం, కడుపు నిండా భోజనం, సంతృప్తికర భోజనం, మరియు విద్య అనేది అందరికీ. See, this is the statement of Lala Lajpat Rai. Let us discuss the importance of Lala Lajpat Rai. Lala Lajpat Rai, a Punjabi, Shere Punjab, Lion of Punjab, Punjab Kesari అనే బిరుదును కలిగి ఉన్నాడు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అంటూ ఉద్యమించాడు. అంటే ఆర్య సమాజం పట్ల గొప్ప ఆకర్షితుడయ్యాడు, ఆర్య సమాజ భావాల పట్ల తన దృష్టిని మరలించాడు. దయానంద సరస్వతి యొక్క ఆర్య సమాజం యొక్క లక్ష్యాలపై తన దృష్టిని మరలించడం జరిగింది. అంతేకాదు, ఈ లాలా లజపత్ రాయ్ దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజంలో చివరికి చీలిక వస్తే 1892లో అందులో గురుకుల సమాజం మరియు కళాశాల సమాజం అనే రెండు భాగాలుగా ఆర్య సమాజం విడిపోతే, గురుకుల సమాజం సాంప్రదాయ విద్యను వైదిక విద్యను అవలంబిస్తే, కళాశాల సమాజం అనేది ఆంగ్ల విద్యతో కూడిన వైదిక విద్య. దయానంద ఆంగ్లో కళాశాలను, దయానంద ఆంగ్లో వేదిక్ కాలేజెస్ అండ్ దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్స్ వర్ ఆర్గనైజ్డ్ బై లాలా హన్స్రాజ్, వైల్ ద గురుకుల స్కూల్స్ అండ్ ఓరియంటల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ were organized by Lala Hansraj and Lala Lajpat Rai. That was the great contribution of Lala Lajpat Rai towards Arya Samaj. ఆర్య సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు, ఆర్య సమాజానికి అందించిన తోడ్పాటు, ఆర్య సమాజం యొక్క ప్రభావం ఇతడిపై ఎలా ఉంది. అదే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏమని? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అంటున్నాడు. ఆర్య సమాజ్ ఈజ్ మై మదర్, వైదిక ధర్మ మై ఫాదర్. అంటే పేరెంట్స్ లాగా వాటిని కన్సిడర్ చేశారు, ఆర్య సమాజాన్ని, వైదిక ధర్మాన్ని. రైట్, లెట్ us డిస్కస్
లాలా లజపత్ రాయ్ స్వదేశీ ఉద్యమ సందర్భంలో ఎన్నో కరువు కాటకాలు వస్తున్నాయి. ఎన్నో చోట్ల భారతీయులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. అంతకుముందు కూడా కరువు కాటకాలు వచ్చాయి. అండ్ బ్రిటిష్ వారు అవలంబించిన మార్గదర్శకాలు చాలా భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడంతో, భారతీయ ప్రజల యొక్క జీవనానికి వ్యతిరేకంగా ఉండడంతో, మరియు బ్రిటిష్ వారు అవలంబించిన పారిశ్రామిక విధానంతో భారతీయ పరిశ్రమలు చిన్నాభిన్నం కావడంతో వాటిని ఆదుకోవడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి, వాటిని ముందుకు నడిపించడానికి చేయూతనిస్తూ కొంతమంది పెద్దలతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని స్థాపించాడు. ఫౌండర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాలా లజపత్ రాయ్. రైట్. నెక్స్ట్ పంజాబీ అనే పత్రికను స్థాపించి గొప్ప భావాలను నూరిపోశాడు ప్రజల్లో. లెట్ us డిస్కస్. లాలా లజపత్ రాయ్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, నో డౌట్. He was also called పంజాబ్ కేసరి, లయన్ ఆఫ్ పంజాబ్, షేరే పంజాబ్, పంజాబ్ కేసరి అనే బిరుదు కలిగి ఉన్నాడు. He studied law at the government college లాహోర్. లాహోర్ ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలో లాని చదివాడు. న్యాయ విభాగం పట్ల గొప్ప పాండిత్యాన్ని సాధించాడు. And he was influenced by స్వామి దయానంద సరస్వతి. As we discussed now, స్వామి దయానంద సరస్వతి యొక్క ఆర్య సమాజం నుంచి గొప్పగా ప్రేరేపితుడై లాహోర్ ప్రాంతంలో ఆర్య సమాజ భావాలను విస్తరించాడు. He believed that the ideals in Hinduism combined with the nationalism will lead to the establishment of a secular state. హిందూ మతాన్ని మరియు జాతీయవాదాన్ని, హిందూ మతాన్ని మరియు జాతీయవాదాన్ని రెండిటిని కలిపి, హిందుత్వను మరియు జాతీయవాదాన్ని రెండిటిని కలిపి ఒక గొప్ప లౌకికపరమైన దేశంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేది అతడి యొక్క కళ. అలాంగ్ విత్ బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, హీ ఫార్మ్డ్ లాల్ బాల్ పాల్, ఏ ట్రియో ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. అతివాద యుగానికి త్రిమూర్తులు లేదా త్రయంబులు, త్రయో మీన్స్ త్రయంబు, అతివాద యుగానికి త్రయంబులు ఎవరు? లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్ అంటాం వీరినే. అండ్ హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విత్ హిందూ మహాసభ. హిందూ మహాసభ వాజ్ ఫౌండెడ్ బై సో మెనీ కీ మెంబర్స్ లైక్ మదన్ మోహన్ మాలవ్య. But here Lala Lajpat Rai assisted for the formation of Hindu Mahasabha and played a vital role in the development of the Hindu Mahasabha, and as a part of it he organized so many activities effectively and efficiently, and he fought against untouchability. Yes, of course, untouchability is a very big scene in Hinduism. సో ఇన్ హిందూయిజం, ఇన్ హిందూ కాస్ట్ సిస్టమ్, హిందూ మతంలో భాగంగా ఉన్న ఈ కుల వ్యవస్థలో అంటరానితనం అనేది క్షమించరాని నేరం. అంటరానితనాన్ని పారద్రోలాలి, విగ్రహారాధనను నిషేధించాలి. ఈ విధంగా కొన్ని అంశాలను, ఆర్య సమాజంలోని అంశాలను ఇతడు పాటిస్తూ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. సో లాలా లజపత్ రాయ్ ఈ విధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడడంలో గొప్ప అరుదైన పాత్రను పోషించాడు లాలా లజపత్ రాయ్. నెక్స్ట్, ఇతడు 1865లో జన్మించాడమ్మా. పంజాబ్ ప్రాంతంలో 1865లో ఒక చిన్న గ్రామం దూదికే అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఫిరోజ్పూర్ డిస్ట్రిక్ట్, పంజాబ్ ప్రాంతం, ప్రస్తుత పాకిస్తాన్ పంజాబ్. రైట్. లాహోర్లో గొప్ప పాత్రను పోషించి లాహోర్ ప్రాంతంలో జాతీయోద్యమాన్ని నడిపించిన ఘనత ఇతడికి దక్కుతుంది. లెట్ us డిస్కస్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ లాలా లజపత్ రాయ్. He joined the Indian National Congress and participated in many political agitation in Punjab. Right. For his political agitation, he was deported to Burma without trial in 1907, but returned after a few months because of lack of evidence. బర్మా ప్రాంతానికి
జీవిత ఖైదును విధించారు. ఇతడికి బర్మా ప్రాంతానికి జైలు శిక్షలో భాగంగా బర్మా ప్రాంతానికి పంపించారు. అయితే ఒక బలమైన సాక్ష్యం లేని పక్షంలో ఇతడు మళ్ళీ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. మరియు పంజాబ్ ప్రాంతంలో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ క్రియాశీలకమైన జాతీయ ఉద్యమంలో, సమరశీల జాతీయోద్యమంలో పాల్గొని గొప్ప పేరును గడించాడు. రైట్. అంతేకాదు ఇతడు 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వస్తుంది. ఇన్ ద ఇయర్ 1927 నవంబర్, British government in England appointed Indian Statutory Commission to look into the political future of India and the enforcement of the Government of India Act 1919. 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క పనితీరును మరియు భారత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న దానిని పునఃసమీక్షించేందుకు, పరిశీలించేందుకు గాను సైమన్ కమిషన్ని బ్రిటిష్ వారు అపాయింట్ చేశారు 1927లో నవంబర్లో. ద సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ ద ఇయర్ February 1928. The month February and 1928. Soon after the appointment and the arrival of Simon Commission, and there was a strong agitation against the Simon arrival and the visit throughout India in order to have a perfect survey and to know the pulse of the people and the various political parties and various parts of the Indian subcontinent. The Simon Commission strongly decided to have all India tour, all India trip. But there was a major hurdle for John Simon, as there was no a single Indian in the commission. భారత భవిష్యత్ ఎలా ఉండబోతోంది, భారత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నదాన్ని నిర్ణయించేందుకు ఒక భారతీయుడు కూడా లేకపోవడం భారతీయులకి కలవరపాటుకు గురి చేసింది, భారతీయులకు అవమానానికి గురి చేసింది. అందుకే దాన్ని వైట్ మెన్ కమిషన్ అంటాం. సో ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ ఆర్ జాన్ సైమన్ కమిషన్ ఆర్ వైట్ మెన్ కమిషన్. దానికి వ్యతిరేకంగా ఒక్క భారతీయుడు లేకపోవడం వల్ల దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి భారతదేశం మొత్తం. ఇన్ పంజాబ్, the great Punjab Kesari Lala Lajpat Rai started an agitation against the visit of Simon Commission by saying loudly, Simon, go back! Simon, go back! Simon, నువ్వు వెనక్కి వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో, రావద్దు అంటూ సైమన్ గో బ్యాక్ మూమెంట్ని భారీ స్థాయిలో, గొప్ప స్థాయిలో నిర్వహించాడు. Right, and in Lucknow, Jawaharlal Nehru, and then coming to Madras Presidency, Tanguturi Prakasham, ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధుడయ్యాడు. అదే సమయంలో పంజాబ్లో లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరిగా సుప్రసిద్ధుడయ్యాడు. లాలా లజపత్ రాయ్ వాజ్ బీటన్ బై ఏ బ్రిటిష్ police officer Saunders on the orders of Scott, Superintendent of Police of Lahore. లాహోర్కి అధికారి అయిన స్కాట్ యొక్క ఆదేశాల మేరకు సాండర్స్ లాఠీచార్జ్ జరిపాడు. అండ్ లాలా లజపత్ రాయ్ వాజ్ ఇంజూర్డ్ సివియర్లీ అండ్ ఫైనలీ హాస్పిటలైజ్డ్ అట్ లాహోర్. ఇన్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ లాలా లజపత్ రాయ్, every blow on my body would become a nail to the coffin of British Empire in India, and the time is started. నా వంటి మీద పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ శవపేటికకు మేకు కాబోతోంది. ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ వుడ్ బికమ్ ఎ నైల్ టు ద కఫిన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ శవపేటికకు, బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకు మేకు కాబోతోంది నా వంటి మీద పడిన ప్రతి లాఠీ దెబ్బ. ఆ సమయం ఆసన్నమవుతోంది అంటూ తుది శ్వాస వదిలాడు. దట్ వాస్ ద స్ట్రాంగ్ and a bold and a great message to the entire nation by Lala Lajpat Rai, and he died
in the year 1928. So the Indian nation lost the most lovable son of the entire country in the year 1928. సో ఆ విధంగా 1928లో మరణించాడు, తీవ్ర లాఠీ చార్జ్ బారిన పడి. అనంతరం భగత్ సింగ్ ప్రతీకార చర్య కోసం లాలా లజపతి రాయ్ యొక్క మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు సాండర్స్ని అంతమొందించడం జరిగింది. అదే కేసులో భగత్ సింగ్ని ఉరి తీయడం జరిగింది. సో ఇవన్నీ తదనంతరం చోటు చేసుకోవడం జరిగింది. రైట్, లెట్ us డిస్కస్. హీ వాజ్ అపోజ్ టు ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఎస్, దట్ వాజ్ ట్రూ. అది సత్యం. ఎందుకంటే బెంగాల్ అనేది 2 ముక్కలుగా చేసే ప్రయత్నం చేశాడు. ఎవరు? లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ బెంగాల్ని 2 ముక్కలుగా చీల్చే ప్రయత్నం చేశాడు. దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు లాలా లజపత్. దానికి వ్యతిరేకంగా పోరాడాడు. హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీసి జాతీయోద్యమ భావాలను అంతం చేసే నీరుగార్చే ప్రయత్నం చేసిన లార్డ్ కర్జన్ యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడాడు, గలమిప్పాడు లాలా లజపత్ రాయ్. అండ్ హీ ఫౌండెడ్ ద హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికా ఇన్ 1917. 1917లో అమెరికాలో హోమ్ రూల్ లీగ్ని స్థాపించాడు. రైట్, న్యూయార్క్ ప్రాంతంలో, ముఖ్యంగా న్యూయార్క్ ప్రాంతంలో హోమ్ రూల్ లీగ్ స్థాపించాడు. అండ్ వర్క్ టు గెట్ మోరల్ సపోర్ట్ ఫార్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. సి వాట్ వాజ్ ద మెయిన్ అజెండా ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ ఇన్ అమెరికా, ఇన్ న్యూయార్క్, ఇన్ ద ఇయర్ 1917 by Lala Lajpat Rai. The main agenda to get the moral support from the entire universe, universal moral support for the Indian nation, to remove the British rule from the Indian nation, to make free India, free Hindustan, Azad Hindustan. That was the main goal and agenda of the formation of Home Rule League in America by Lala Lajpat Rai. And next, let us discuss. He was also elected a president of All India Trade Union Congress in the year 1920. కార్మికుల కోసం పిడికిలి బిగించాడు. కార్మికులు కర్షకులు ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నారో, కార్మికులు కర్షకులు ఎక్కడైతే శ్రమకు తమ యొక్క శ్రమను కోల్పోతున్నారో, వారి యొక్క శ్రమ ఎక్కడ దోపిడీకి గురవుతోందో, వారి యొక్క హక్కులు ఎక్కడ కాలరాయబడుతున్నారో, ఆ ప్రాంతంలో నేనున్నాను అంటూ పిడికిలు బిగిస్తూ అఖిల భారత స్థాయిలో ఒక గొప్ప జాతీయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు 1920లో. ఎన్ఎం జోషి కీలక పాత్ర పోషించాడు. 1920లో బాంబే ప్రాంతంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, AITUC, was founded in the year 1920 at Bombay to fight for the rights of the laborers. కార్మికుల యొక్క పక్షాన నిలబడి గొప్ప ట్రేడ్ యూనియన్ని స్థాపించాడు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920. అండ్ హీ సపోర్టెడ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ 1920లో ప్రారంభిస్తున్న సహాయ నిరాకరణోద్యమానికి తమ వంతు బాధ్యతను పోషించాడు. సహాయ నిరాకరణోద్యమం అనేది గొప్పగా నిర్వహించాలి అంటూ ఆ సహాయ నిరాకరణోద్యమం యొక్క సిద్ధాంతాలను గౌరవించడమే కాకుండా ఆ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్రను కూడా పోషించాడు. నెక్స్ట్, హీ ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ రౌలట్ యాక్ట్. ఎస్, an anarchical and revolutionary crimes act was created by the British in the year 1919 March. 1919లో రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ వారు. వాట్ ద రౌలట్ యాక్ట్ సేస్? అండర్ ద రౌలట్ యాక్ట్, బ్రిటిష్ కెన్ అరెస్ట్ ఎనీ పర్సన్ వితౌట్ ఎ వ్యాలిడ్ వారెంట్ అండ్ వితౌట్ ఎ వ్యాలిడ్ రీజన్. బ్రిటిష్ కాప్స్ were empowered to arrest and to take any Indian under detention. బ్రిటిష్ వారు ఎవరినైనా కూడా నిర్బంధంలోకి తీసుకోవచ్చు, ఎవరినైనా కూడా అరెస్ట్ చేయొచ్చు. అలాంటి చట్టాన్ని 1919లో తీసుకొచ్చారు. బట్ దిస్ యాక్ట్ హ్యాస్ an autocratic approach, a monarchical and anarchical approach, breaking the fundamental rights of the human beings, giving death blow on
ద హ్యూమన్ లైఫ్, మానవ జీవితంపై, మానవ హక్కులపై పూర్తిగా చావు దెబ్బ కొడుతూ రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా పోరాడాడు, గలమిప్పాడు లాలా లజపత్ రాయ్. అండ్ నెక్స్ట్, హీ వాజ్ ఎలెక్టెడ్ డిప్యూటీ లీడర్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ 1926. 1926లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డిప్యూటీ లీడర్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, లోక్ సేవా మండలిని కూడా ఏర్పాటు చేసి ప్రజల కోసం తమ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ సేవలు అందించాడు. లోక్ సేవా మండల్, దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లాలా లజపత్ రాయ్. అండ్ నెక్స్ట్, ఇన్ ద ఇయర్ 1928 he moved a resolution in assembly refusing cooperation with ద సైమన్ కమిషన్. 1929లో జాన్ సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటిస్తోంది. దానికి వ్యతిరేకంగా ఇతడు ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. బట్ సైమన్ కమిషన్ని పంపడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయాడనేది మనం చర్చించుకున్నాం. ఓకేనా? సో కమింగ్ టు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లాలా లజపత్ రాయ్ టు ద సొసైటీకి, సమాజానికి లాలా లజపత్ రాయ్ చేసిన సేవలేంటి? హీ ఫౌండెడ్ హిందూ రిలీఫ్ మూమెంట్ ఇన్ ద ఇయర్ 1897. హిందువుల పక్షాన పోరాడుతూ హిందువుల యొక్క రక్షణ కోసం హిందూ రిలీఫ్ మూమెంట్ని 1897లో ప్రారంభించాడు. టు ప్రొవైడ్ హెల్ప్ టు ద famine-stricken people and thus preventing them falling into the clutches of the missionaries. See here, భారతదేశంలో 1897లో భయానకమైన 1896 నుంచి 1900 వరకు భయానకమైన కరువు కాటకాలు వచ్చాయి. భారతదేశంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చేసాయి. తినడానికి తిండి లేదు, తాగడానికి గంజి లేదు. ఆకలి కేకల్లో అలమటిస్తోంది భారతదేశం. మరి ఆకలి కేకల్లో ఏమొస్తాయి? ఉద్యమాలు వస్తాయి. భారతదేశంలో జనించిన ప్రతి ఒక్క ఉద్యమం ఆకలి కేకల్లో నుంచే. దీన్ని మనం గమనించాలి. ఇక్కడ హిందూ రిలీఫ్ మూమెంట్ని ఎందుకు ప్రారంభిస్తున్నాడో, తీవ్ర భయానకమైన కరువు కాటకాలు 1896లో ప్రారంభమయ్యాయి. అయితే బ్రిటిష్ వారు చాలా చాకచక్యంగా ఎవరైతే కటిక దరిద్రంలో జీవిస్తున్నారో, ఎవరైతే ఆకలి కేకల్లో అలమటిస్తున్నారో అలాంటి వారికి క్రిస్టియన్ మిషనరీస్ ఆకర్షిస్తున్నాయి, ఆహారాన్ని అందిస్తున్నాయి, మెల్లమెల్లగా క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాయి, క్రైస్తవ మతంలోకి మార్చే కుట్రలు చేస్తున్నాయి. మరి ఆ సందర్భంలో లాలా లజపత్ రాయ్ హిందూ రిలీఫ్ మూమెంట్ని ప్రారంభించి, మత మార్పిడి వద్దు, మన హిందువులం, క్రైస్తవ మిషనరీల యొక్క విధానాలను చూసి ఆకర్షించాల్సిన అవసరం లేదు, మనం అటువైపు వెళ్ళాల్సిన, మొగ్గు చూపించాల్సిన అవసరం లేదు. మనం హిందువులం, పుట్టుకతో హిందువుల్లాగే బతకాలి, హిందువుల్లాగే చావాలి అంటూ హిందూ రిలీఫ్ మూమెంట్ని 1897లో తీసుకొచ్చాడు. క్రైస్తవ మత సంఘాల నుంచి హిందువుల్ని రక్షించేందుకు, క్రైస్తవ మతం యొక్క ఆకర్షణకు లోను కాకుండా ఆపే ప్రయత్నం చేశాడు 1897. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. యాజ్ హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆర్య సమాజ్, యాజ్ హీ వాజ్ డైరెక్టెడ్ బై దయానంద సరస్వతి. And Dayananda Saraswati's views, ideas and his opinion against the interest of the Christian missionaries and pro-Vedic philosophy. Go back to Vedas అంటున్నాడు ఆర్య సమాజాన్ని స్థాపకుడైన దయానంద సరస్వతి. ఆ విధంగా మనం వేద సంస్కృతిని హిందూ సంస్కృతికే మరలాలి తప్ప క్రైస్తవ సంస్కృతి మనకు వద్దు అంటూ ఆ క్రమంలోనే ఉద్యమించాడు. నెక్స్ట్, he founded Servants of People Society in 1921. Servants of People Society. Next, his important literary work include Young India. See here, this is very important. Young India and England's Debt to India. Right, England Debt to India, Young India. Next, Evolution of Japan, India's Will to Freedom, Message of the Bhagavad Gita. నెక్స్ట్, పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది కూడా అందులో ప్రతిబింబించేశాడు. ప్రాబ్లమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ ద డిప్రెస్డ్
classes, and the traveled United States of America, right? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళ గురించి చర్చించుకున్నాడు. ఇందులో భారతదేశ జాతీయ విద్యా విధానం ఎలా ఉండాలి, సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి, వాటి గురించి కూడా వివరించాడు. రైట్. ద డిప్రెస్డ్ క్లాసెస్ అంటే బహిష్కరించబడిన వారు, అంటరాని వారు, అస్పృశ్యుల వారు, దళితుల కోసం ఒక ప్రత్యేక గ్రంథాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క హక్కులు ఎలా కాపాడాలి, వారిని సమాజంలో ఎలా ఒక వర్గంలా చేయాలి, వారిని ఈ కుల వివక్ష నుంచి ఎలా విడనాడాలి అనేది ఈ గ్రంథంలో తెలియజేశాడు. నెక్స్ట్, మెసేజ్ ఆఫ్ ద భగవద్గీత ఎటువంటి సందేశాన్ని ఇచ్చింది, అసలు ఆ గీతలో ఉన్న విలువలేంటి, ఎథిక్స్ ఏంటి, ఆ నైతికతను ఇందులో ప్రదర్శించాడు. నెక్స్ట్, ఇండియాస్ విల్ టు ఫ్రీడమ్, భారతదేశం ఎందుకు స్వాతంత్రాన్ని కోరుకుంటోంది, భారతదేశం యొక్క స్వాతంత్ర స్వభావం ఏంటి, భారత జాతికి స్వాతంత్రం ఎందుకు కావాలి, అన్ని అంశాలను ఇందులో వివరించాడు. అదే ఎవల్యూషన్ ఆఫ్ జపాన్ ఏ విధంగా విజృంభిస్తుంది, జపాన్ రష్యాని ఏ విధంగా గడగడలాడించింది 1904 మరియు 5లో. రైట్. అతి చిన్న జపాన్ అయినా పెద్ద రష్యా సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చేలా చేస్తోంది, దాని గురించి వివరించాడు. నెక్స్ట్, ఇంగ్లాండ్ డెట్ టు ఇండియా. నెక్స్ట్, యంగ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యంగ్ ఇండియా, నవయుగ భారతదేశం ఎలా ఉంటుంది, దాని గురించి తెలియజేశాడు. రైట్. సో దిస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ లిటరరీ డెవలప్మెంట్ బై ద లాలా లజపత్ రాయ్. Next, let us discuss the institutional contribution of Lala Lajpat Rai. Let us discuss. అతడు స్థాపించిన సంస్థలు కొన్ని మనం చర్చించుకుందాం. He founded several institutions or organizations like Hisar Bar Council, Hisar Arya Samaj, Hisar Congress, and National Dayananda Anglo Vedic Managing Committee for the further development of Dayananda Anglo Vedic schools, Dayananda Anglo Vedic colleges. So these all are the institutions, and he was the editor of Arya Gazette. ఆర్య సమాజం యొక్క పూర్తి స్థాయి భావాజాలాలను ప్రేరేపిస్తూ, భావాజాలాలను నూరిపోస్తూ వాటిని గెజిట్ రూపంలోకి తీసుకొచ్చాడు. అండ్ విచ్ హీ హ్యాడ్ ఫౌండెడ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్య సమాజానికి సంబంధించి ఒక ఆర్య గెజిట్ అనేది తీసుకొచ్చాడు. అండ్ హీ వాజ్ ద కో ఫౌండర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్ ద ఇయర్ 1894. 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని స్థాపించాడు. నెక్స్ట్, ఇన్ 1928 హీ వాజ్ లీడింగ్ సైలెంట్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ సైమన్ కమిషన్, అండ్ ఫైనలీ హీ వాజ్ ఇంజూర్డ్ అండ్ హాస్పిటలైజ్డ్ అండ్ లాస్ట్ హిస్ లైఫ్. దట్ వాజ్ ద థింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ Lala Lajpat Rai. Subscribe our channel and subscribe our videos and share our videos as much as you can. Thank you. Keep watching Telugu One Academy. Hello dear aspirants, precious learners. Today I am going to deal the factors that made responsible for the Indian nationalism, part 2, about the political, economic and administrative unification, impact of Western education and development of the means of transport, and socio-religious reform movement. In the socio-religious reform movements, we discussed the contribution of Raja Ramamohan Rai, Dayananda Saraswati and Swami Vivekananda, and the great Anibeset. రాజా రామమోహన్ రాయ్ సంవాద కౌముది అనే పత్రిక ద్వారా ఆనాటి రాజకీయాలను చర్చించాడు. బ్రిటిష్ వారి యొక్క దోపిడీని నగ్నంగా తెలియజేయడం జరిగింది. ఇక రెండవ అంశం, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం అనే వేదిక ద్వారా స్వరాజ్, స్వధర్మ అండ్ స్వభాష అనే నినాదాన్ని ఇచ్చాడు. స్వధర్మం, స్వభాష, స్వరాజ్,
స్వరాజ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా వివరించిన వారు స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా వివేకానందుడు జాతీయోద్యమానికి అవసరమైన అన్ని తత్వాలను బోధించాడు. జాతీయోద్యమానికి అవసరమైన ఉపన్యాసాలు చేశాడు. యువతను ఉద్దేశించి ఉత్తేజపరమైన ఉపన్యాసాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అనిబిసెంట్ దివ్య జ్ఞాన సమాజం యొక్క అధ్యక్షురాలుగా భారతదేశానికి వచ్చింది. అడయార్ ప్రాంతంలో తాను దివ్యజ్ఞాన సమాజం యొక్క ప్రధాన కేంద్రాన్ని నిర్వహిస్తూ క్రియాశీలక రాజకీయ